yes, good morning everybody. How are you all doing? Almost 1 week అయిందా మన ఫస్ట్ క్లాస్ అయ్యి? Yes? Okay. So our first class was ethics essay and mentorship గురించి చెప్పాను కదా. So did you assess yourself after going home? How many of you assessed yourself after going home? Online as well as offline students, చెప్పండి. We made a list kada. A list lo did you assess yourself? Okay, after assessing మీలో ఏమైనా మీకే తెలియని ఒక కొత్త యాంగిల్ ఏమైనా కనిపించిందా? అంటే మేబీ ఇది కూడా కరెక్టే కదా, ఈ ఆలోచన కూడా కరెక్టే కదా అనేది మీకు ఏమైనా అనిపించిందా? ఎనీబడి? ఆర్ యూ యువర్ సెల్ఫ్ నో యువర్ సెల్ఫ్ బిఫోర్, నేను ఇంతే కదా అన్నట్టే ఉండిందా, లేకపోతే లైక్ ఐఎమ్ సీయింగ్ అ న్యూ పర్స్పెక్టివ్ ఫ్రమ్ మై సైడ్ అని ఏమైనా అనిపించిందా? ఆన్లైన్ స్టూడెంట్స్ ఆల్సో ప్లీజ్ రెస్పాండ్. ఓకే, త్రివేణి సేస్ న్యూ పర్స్పెక్టివ్. యా, సో వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఇస్ న్యూ పర్స్పెక్టివ్ అనేది తెలుస్తుందా తెలియట్లేదా అని పక్కన పెడితే ఎవ్రీ డే యూ షుడ్ ఫైండ్ సంథింగ్ న్యూ ఇన్ యువర్ సెల్ఫ్. దట్ ఈస్ ద బ్యూటీ ఆఫ్ ప్రిపరేషన్. ప్రిపరేషన్ ఎప్పుడు ఒకటేలాగా వెళ్తూ ఉంటే దట్ వోంట్ గివ్ యూ దట్ ఎక్సైట్మెంట్, రైట్? ఇట్ ఈస్ అ జర్నీ. మన జర్నీ ఏదైనా ఇప్పుడు ఒక చిన్న ఊరికి వెళ్ళామనుకోండి, ఒక 3 hours జర్నీ, 4 hours జర్నీ ఉందనుకోండి, మీరు అంటే 3 hours ఉంది కదా నేను కామ్గా పడుకుంటాను అనుకుంటారా, లేకపోతే హాయిగా సాంగ్స్ వింటూ అందరితో ఇప్పుడు కార్లో వెళ్ళేటప్పుడు అందరితో మాట్లాడుతూ వెళ్దాము, ఎంజాయ్ చేద్దాము జర్నీ అనుకుంటారా? సో యువర్ ఫస్ట్ థాట్ అబౌట్ ద జర్నీ ఈజ్ నాట్ అబౌట్ ద డెస్టినేషన్. అవునా కాదా? రైట్? మేము అక్కడికి వెళ్తాము, ఈ టైంకి వెళ్తాము అనేది మీ మైండ్లో ఉండదు. ఇప్పుడు మేము ఏం చేస్తున్నాము, ఇప్పుడు మధ్యలో ఆగాలి, టీ తాగాలి, కాఫీ తాగాలి, టిఫిన్ చేయాలి, మధ్యలో ఏమేమి హోటల్స్ ఉన్నాయి, దిస్ ఈజ్ వాట్ యూ థింక్. సిమిలర్ ఈజ్ ద కేస్ విత్ ప్రిపరేషన్. సో ప్రిపరేషన్లో డు నాట్ థింక్ అబౌట్ డెస్టినేషన్, మేము ఏ రోజు ఆ డెస్టినేషన్కి రీచ్ అవుతాము, సక్సెస్ అవుతామా లేదా అనేది కాదు. యూ షుడ్ ఎంజాయ్ ద ప్రాసెస్, యూ షుడ్ ఎంజాయ్ ద జర్నీ. ఆ జర్నీలో మీలో రోజు ఒక కొత్త కోణం అనేది మీకు మీరు అసెస్ చేసుకుంటూ ఉండాలి. సో ఏదైతే మీకు ఎనర్జీ ఇస్తుందో, లైక్ విచ్ దట్ పర్టికులర్ ఆస్పెక్ట్ విచ్ ఈస్ మేకింగ్ యూ ఫీల్ బెటర్, కంటిన్యూ దట్. మీలో ఒకవేళ లో సెల్ఫ్ ఎస్టీమ్ ఉంది, కాన్ఫిడెన్స్ తగ్గుతోంది ఇలా అనిపిస్తే వాట్ యూ షుడ్ డూ, డెఫినెట్లీ యూ షుడ్ గెయిన్ బ్యాక్ దట్ కాన్ఫిడెన్స్. అలా సో ప్రతి ఒక్క రోజు మీకు మీరు అసెస్ చేసుకోవాలి. గివ్ అట్లీస్ట్ 1 minute ఆఫ్ యువర్ టైం. 24 hours జస్ట్ గివ్ 1 minute ఆఫ్ యువర్ టైం ఇన్ అసెసింగ్ వాట్ యూఆర్ డూయింగ్. మీరు చేసేది కరెక్టా రాంగా అని ఆలోచించడం కానీ, ఇంకేం చేస్తే నాకు నేను బెటర్ అవ్వచ్చు. డోంట్ థింక్ అబౌట్ డెస్టినేషన్ ఆర్ సక్సెస్. ఈ రోజు నేను ఏం చేస్తే బెటర్ అవ్వచ్చు అని ఆలోచించండి. ఎవ్రీ డే ఇఫ్ యూ డూ దిస్, డెఫినెట్లీ యూ ఆర్ గోయింగ్ టు గెట్ సక్సెస్ వెరీ వెరీ సూన్, ఈవెన్ విదౌట్ యూ థింకింగ్ అబౌట్ ఇట్. ఓకే, యా. సో దట్ ఈస్ ద మెయిన్ ఆస్పెక్ట్ ఆఫ్ మీ ఆస్కింగ్ యూ టు అనలైజ్ యువర్ సెల్ఫ్. సో ఈరోజు మనం డిస్కస్ చేసేది సైన్స్ అండ్ టెక్నాలజీ యాజ్ పార్ట్ ఆఫ్ TGPSC ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్. సో దిస్ ఇస్ అ ఫ్రీ డెమో క్లాస్ అండ్ ఐ టోల్డ్ యూ డెమో క్లాస్ అంటే ఏంటి అనేది, రైట్? సో మొత్తం ఎంటైర్ పిక్చర్ కాకుండా లైక్ హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు బి, ఇట్స్ గోయింగ్ టు బి లైక్ ఎ ట్రైలర్ అని చెప్పాను కదా, సో అలా ఉంటుంది. Yeah, so we received a response from Batman. After listening to your lecture, essay marks plays pivotal role in selection అనిపించింది. Yes, very true. That is very very true. GS అందరూ మేనేజ్ చేసేస్తారు. ఇంట్రొడక్షన్, బాడీ, కన్క్లూజన్, క్వశ్చన్కి తగ్గట్టు కొంచెం రాసినా కూడా మీకు బేసిక్ మార్క్స్ వస్తాయి. బట్ ఎస్సేలో యూ కాంట్ మేనేజ్ రైటింగ్ ఎస్సే అంటిల్ అండ్ అన్లెస్ యూ ప్రాక్టీస్ ఇట్ ప్రాపర్లీ. ఆ ప్రాక్టీసింగ్ బాగా జరగాలి. ఇప్పుడు కూడా yesterday one APPSC స్టూడెంట్, ఈసారి మెయిన్స్ ఇస్తున్న అమ్మాయి, షీ ఆస్క్డ్ మీ, మ్యామ్ ఏ రోజు వరకు నేను ఆన్సర్ రైటింగ్ కంటిన్యూ చేయమంటారు, May 3rd ఎగ్జామ్ ఉంది అని. ఐ టోల్డ్ హర్ May 1st వరకు యూ హ్యావ్ టు రైట్ అండ్ కీప్ ఆన్ సెండింగ్ టు మీ. దట్ ఈస్ వాట్ ఐ టోల్డ్ హర్. ఎందుకంటే ద ఎగ్జామ్ దగ్గరకు వస్తుంది కదా, మేము రివైజ్ చేసేవి చాలా ఉన్నాయి అని అనుకుంటారు, కానీ ఎగ్జామ్లో ఏం చేయాలి, రాయాలి. సో ఆ రైటింగ్ ప్రాక్టీస్ అనేది ఇట్ షుడ్ నాట్ బీ స్కిప్డ్ అనమాట. సో దట్ ఈస్ వాట్ ఐ టోల్డ్ హర్. ఓకే, అలానే అంటే ఆర్ ప్రిపరేషన్, ఆర్ క్లాసెస్ ఆర్ గోయింగ్ టు బీ ఫ్రమ్ ది ప్రాక్టికల్ పాయింట్ ఆఫ్ వ్యూ. ప్రాక్టికల్ వేలో అందరూ ఏం చేస్తున్నారు అది కాదు, మనకేది కరెక్ట్, సక్సెస్కి దగ్గరికి వెళ్ళాలంటే మనం ఏం చేయాలి దాని మీద మనం చేస్తాం. ఓకే, ఎస్. సో సైన్స్ అండ్ టెక్నాలజీ and why I am taking this, as you all know, I am a doctor. I did my MBBS from Kakatiya Medical College. So science and technology lo we have other faculty also, but konta science bhagam edaithe undo, biotechnology ilanti parts evaithe unna, genetic engineering, vaccines kaani health paranga ela undali ante I am going to give you a different perspective of science and technology from the human point of view.
ఓకే, అందుకని ఐఎమ్ గోయింగ్ టు టేక్ దిస్ యాంగిల్. బట్ బిఫోర్ ఐ ఎంటర్ ఇన్ టు హౌ దిస్ డెమో ఇస్ గోయింగ్ టు బీ, లైక్ యూ నో అబౌట్ మై క్లాసెస్ అన్నీ మిమ్మల్ని ఆలోచింపజేసేలాగా ఉంటాయి అండ్ హోంవర్క్స్ కూడా ఇస్తుంటాను చెప్తాను కదా. సో ఆన్లైన్ యాజ్ వెల్ యాజ్ ఆఫ్లైన్ స్టూడెంట్స్, వాట్ ఐ వాంట్ ఫ్రమ్ యూ ఆల్ నవ్ ఇస్, మీ పేపర్ పెన్ తీసుకొని ఇప్పుడు గ్రూప్ 1 సైన్స్ అండ్ టెక్నాలజీలో సిలబస్లో ఏమేం టాపిక్స్ ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారో అది రాయండి. యాక్చువల్లీ అ గుడ్ పర్స్పెక్టివ్ సత్యచరణ్. ఏంటి అంటే స్టూడెంట్స్ ఆర్ వరీడ్ అబౌట్ ద చేంజ్ ఆఫ్ సిలబస్. ఇప్పుడు ప్రస్తుతానికి మీ మైండ్లో అది పెట్టుకోకండి. ఒకవేళ సిలబస్ చేంజ్ అయితే ఓకే, మేబీ 5% చేంజ్ అవ్వచ్చేమో, ఓవరాల్గా మైన్యూట్ చేంజెస్ మాత్రమే ఉంటాయి, కానీ నాట్ ది బిగ్గర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ది సిలబస్. సో ఆ మైన్యూట్ చేంజెస్ 95% మీద మీరు చదవాలి కదా. ఆ 5% కొత్తగా ఒకవేళ చేంజెస్ చేస్తే ఇట్ ఇస్ నాట్ ఇట్ కన్ఫర్మ్డ్ ఆల్సో. ఒకవేళ చేంజెస్ చేస్తే అప్పుడు మీరు ఆ 5% తర్వాతనే చదువుకోవచ్చు. బట్ డోంట్ వరీ అబౌట్ సిలబస్ చేంజ్ అండ్ డోంట్ టేక్ ఇట్ యాజ్ అ లగ్జరీ టు పోస్ట్పోన్ యువర్ ప్రిపరేషన్. చాలామంది ఇలా అనుకుంటారు, సిలబస్ ఏంటో కొత్త సిలబస్ వచ్చాక చదువుతాము అని. డోంట్ వేస్ట్ యువర్ టైం లైక్ దట్. ఓకే, సో ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్న సిలబస్లో మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ టాపిక్స్ ఏమేమి ఉండొచ్చు అనేది మీరు రాయండి. ఆన్లైన్ స్టూడెంట్స్ మీరు ఒక పేపర్లో రాసి ఆ పిక్చర్ మీరు చాట్ బాక్స్లో పెట్టవచ్చు. ఓకే, see Triveni also is asking the same thing. According to syllabus committee, what will be the science and technology syllabus? See, what will be the syllabus అనేది as common people we can't say. కానీ ఒకటి మాత్రం ఏం చెప్తానంటే డెఫినెట్లీ మ్యాక్సిమం చేంజ్ ఉండదు. అండ్ స్పెసిఫికలీ వెన్ ఇట్ కమ్స్ టు సైన్స్ అండ్ టెక్నాలజీ మనకున్న సిలబస్ మాత్రం మొత్తం స్టూడెంట్స్కి తెలియాల్సిన సిలబసే ఉంది కాబట్టి ఐ డోంట్ థింక్ దే విల్ బి మచ్ చేంజ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆర్ ఎనీ అదర్ సబ్జెక్ట్. మైన్యూట్ చేంజెస్ ఉంటాయి కానీ ఓవరాల్గా డ్రాస్టిక్ చేంజెస్ అయితే నో వే. ఓకే, సో పేపర్ పెన్ లాగా రాసేసి పేపర్ పెన్తో రాసేసి ప్లీజ్ పోస్ట్ దట్ ఇమేజ్ ఆన్లైన్ స్టూడెంట్స్ అండ్ ఆఫ్లైన్ స్టూడెంట్స్ నుంచి రెస్పాన్స్ తెలుసుకుంటారు. ప్లీజ్ డోంట్ సీ గూగుల్. ఆన్లైన్ స్టూడెంట్స్ గూగుల్ చూడకండి, మీరే ఆలోచించి రాయండి ఏముండొచ్చు. నాట్ ది ఫ్యూచర్ వన్స్, ది ప్రెజెంట్ వన్స్, ప్రెజెంట్ సిలబస్. ఎస్, write down the syllabus you think that is part of science and technology of TGPSC Group 1. We'll begin the discussion once you are done. Fine, shall we begin? Okay, I received responses from online students. Yes, let me see offline. Environment, health, how human evolution started. Okay, okay. So you are merging both science and technology as well as environment parts? Yeah. Okay. ఇంకేం రాశారు? ఓకే, మీరు వార్ఫేర్ అప్లికేషన్స్. ఓకే, అడ్మినిస్ట్రేషన్. ఓకే ఓకే ఓకే, లెట్ మీ సీ ఆన్లైన్ రెస్పాన్సెస్. Batman achievements development in Indian science and technology, ICT, nano, biospace. Triveni, space, defense, health, biotechnology, nuclear, nano, energy, computer, ICT, Indian scientists and their contribution, recent scientific developments and their societal impact. Okay. Shweta, emerging areas, policies, space technology applications, energy resources, biotechnology, food technology, crop science. Okay, very good. Shweta has given a different perspective. Physics, chemistry, biology, Indian polity, history, biotechnology, environmental studies. Okay, fine. So now I'm going to give you all an eye-opening aspect from science and technology. Okay, so నేను మిమ్మల్ని అడిగిన క్వశ్చన్ ఏంటి,
మీకు సిలబస్ చూడకుండా సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏం తెలుసు అని అడిగాను అండ్ యూ హ్యావ్ రిటర్న్ సమ్ ఆస్పెక్ట్స్. ఇప్పుడు వన్స్ ఐ షో యూ ద సిలబస్ మీకేం గుర్తుంటుంది అంటే నాకు ఇంతే తెలుసా, అదొకటి. నెక్స్ట్ మనం మొన్న అనుకున్నప్పుడు సిలబస్ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ యూ షుడ్ బి నోయింగ్ అనేసి అనుకున్నాం కదా. సో సైన్స్ అండ్ టెక్నాలజీ ఈజ్ యాక్చువల్లీ అ స్కోరింగ్ సబ్జెక్ట్, బట్ ఇట్ ఈస్ ఈవెన్ మోర్ ఛాలెంజింగ్ టు స్కోర్ ఇట్. దానికి టెక్నిక్ తెలిస్తే మిగతా స్టూడెంట్స్ కంటే మీరు ఎక్కువ స్కోర్ చేస్తారనమాట. దట్ ఈస్ వాట్ హ్యాపెండ్ ఇన్ ది రీసెంట్ గ్రూప్ 1 రిజల్ట్ ఆల్సో. ఓకే, సో దే వర్ సమ్ స్టూడెంట్స్ హూమ్ ఐ వాస్ గైడింగ్ ఎక్స్క్లూజివ్లీ ఫర్ సైన్స్ అండ్ టెక్. ఓన్లీ సైన్స్ అండ్ టెక్నాలజీ ఆన్సర్స్ నేను ఎవాల్యుయేట్ చేయడము అవన్నీ రాయడం. దే హ్యావ్ క్రాస్ 70 అండ్ ఈ ఇయర్ లైక్ 60 క్రాస్ అయితే కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలో గుడ్ స్కోర్ బికాస్ డిఐ వాజ్ వెరీ వెరీ టఫ్, రైట్? సో ఆ పేపర్ ఎలా హ్యాండిల్ చేయాలి, డిఐని ఎంతవరకు ఏ టైం వరకు డిఐ చేయాలి, ఎంత టైం సైన్స్ అండ్ టెక్నాలజీ ఆన్సర్స్ రాయాలి అనేది విల్ బి డిస్కసింగ్ లేటర్. బట్ ఫార్ నవ్ మీరు సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఒక బ్రాడర్ పిక్చర్ అనుకుంటున్నారు. బయోటెక్నాలజీ అంటే అప్లికేషన్స్ ఇన్ మెడిసిన్ కావచ్చు, ఇప్పుడు క్రాప్ సైన్స్ కావచ్చు, వ్యాక్సిన్స్ కావచ్చు అని అనుకుంటున్నారు. బట్ ద డీపర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ సిలబస్ అనేది మీకు కంపల్సరీ తెలియాలి. ఆ డీపర్ ఆస్పెక్ట్స్ని యూ కెన్ ఇన్క్లూడ్ ఇన్ యువర్ ఆన్సర్స్. ఇప్పుడు మీరు ఒక హిస్టరీ ఆన్సర్ తీసుకుంటే క్యాన్ యూ టాక్ అబౌట్ ఢిల్లీ సల్తనేట్ ఇన్ యువర్ ముఘల్స్ ఆన్సర్? ముఘల్ అడ్మినిస్ట్రేషన్ గురించి క్వశ్చన్ వచ్చినప్పుడు మీరు ఢిల్లీ సల్తనట్ అడ్మినిస్ట్రేషన్ గురించి రాయగలుగుతారా ఆన్సర్లో? రాయలేరు. బట్ వెన్ ఇట్ ఈస్ సైన్స్ అండ్ టెక్నాలజీ యూ కెన్ యూస్ దిస్ సబ్జెక్ట్ ఇన్ ఆల్ యువర్ సబ్జెక్ట్స్ బికాస్ ఇట్ ఈస్ టెక్నాలజీ ఓరియంటెడ్, సైన్స్ ఓరియంటెడ్. కాబట్టి మీకు స్కోప్ ఉన్నంత వరకు మీరు హిస్టరీలో కానీ జాగ్రఫీలో కానీ యూ టేక్ ఎన్వైరన్మెంట్, యూ టేక్ పాలిటీ, గవర్నెన్స్, యూ టేక్ ఎనీథింగ్, యూ క్యాన్ ఇన్క్లూడ్ యువర్ సైన్స్ అండ్ టెక్నాలజీ. అయితే సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏం ఇంక్లూడ్ చేయాలి అనే క్వశ్చన్ వచ్చినప్పుడు డెఫినెట్లీ ఇఫ్ యూ ఫాలో ద సిలబస్ ప్రాపర్లీ యూ ఆర్ గోయింగ్ టు గెట్ అప్రోప్రియేట్ ఇంట్రొడక్షన్స్, అప్రోప్రియేట్ వే ఫార్వర్డ్స్, అప్రోప్రియేట్ కన్క్లూషన్స్. బికాస్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈజ్ ది ప్రెజెంట్ ఆస్పెక్ట్. సో మీరు కన్క్లూషన్స్లో అయినా వే ఫార్వర్డ్లో అయినా ప్రెజెంట్ దాన్ని మైండ్లో పెట్టుకొని రాస్తే దట్ ఈస్ గోయింగ్ టు బి ఈవెన్ మోర్ ప్రాక్టికల్ ఆన్సర్ ఫర్ యూ, రైట్? ప్రిలిమ్స్ ఈజ్ ఫైన్. ప్రిలిమ్స్లో ఎలా చదవాలని మనం చెప్తాం. ప్రిలిమ్స్ మీరు కంపల్సరీ ఈజీగా క్లియర్ చేస్తారు. ప్రాపర్గా క్లాసెస్ అటెండ్ అయ్యి కాన్సెప్ట్ తెలుసుకుంటే ఈజీలీ యూ క్యాన్ క్లియర్ విత్ ద రివిజన్ ఆఫ్ సమ్ ఫ్యాక్ట్స్. అది నేను ఎట్లనే చెప్తాను. బట్ వాట్ ఈజ్ ఇంపార్టెంట్ ఇస్ ద మెయిన్స్ ఆస్పెక్ట్. ఇప్పుడు ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్ అంటే we have to give more weightage to practicing for mains. సైన్స్ అండ్ టెక్నాలజీలో ఛాలెంజింగ్ ఆస్పెక్ట్ అది నేను ఇప్పుడు క్లియర్గా మీకు చూపిస్తాను. అండర్స్టూడ్? ఈజ్ దిస్ క్లియర్? నౌ ఐఎమ్ గోయింగ్ టు షో యూ ద సిలబస్ అండ్ ఈ క్లాస్ తర్వాత యూ విల్ నెవర్ ఫర్గెట్ ది సిలబస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఫైన్? యా, నౌ లెట్ us see. ఒక్కొక్క ఎలిమెంట్ చూద్దాం. సో దిస్ ఇస్ పేపర్ 5. I hope it is visible to online students. Please confirm. Is it clear to all of you? Okay, yeah, thank you Sky. So see, manaki paper 5 science and technology lo definitely we have 3 parts. So first and second parts are about science and technology, third part is data interpretation. ఇప్పుడు మన ఫస్ట్ పార్ట్ ఏంటి? రోల్ అండ్ ఇంపాక్ట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈజ్ ఆర్ ఫస్ట్ పార్ట్. అంటే సైన్స్ అండ్ టెక్నాలజీ వల్ల ఏం జరిగింది, దాని ఇంపార్టెన్స్. ఇప్పుడు ఇఫ్ యూ టేక్ ద సెక్టార్స్ హియర్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఇంపార్టెన్స్ ఏంటి, సైన్స్ అండ్ టెక్నాలజీ వల్ల ఆ సెక్టార్స్ మీద ఇంపాక్ట్ ఎలా ఉంది అనేది ఫస్ట్ ఆస్పెక్ట్. ఇస్ ఇస్ క్లియర్? ఫస్ట్ థింగ్. సో ఇప్పుడు ఇక్కడ రోల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంపాక్ట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. అందులో ఫస్ట్ యూనిట్ ఏంటి? క్లాసికల్ అండ్ ఎమర్జింగ్ ఏరియాస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో దిస్ ఈజ్ ద ఫస్ట్ పార్ట్. మళ్ళీ అందులో సబ్ పార్ట్స్. క్లాసికల్ అంటే ఏంటి? క్లాసికల్ అంటే ఫ్రమ్ ది పాస్ట్ నుంచి మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏవైతే ఉన్నాయో సో దోస్ ఏరియాస్. అండ్ ఎమర్జింగ్ ఏరియాస్ అంటే ఇప్పుడు కరెంట్గా ఏం సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏం ఏరియాస్ వస్తున్నాయి. ఓకే, అగైన్ ఇందులో మనం చదవాల్సింది ఏంటి? రోల్ ఆఫ్ క్లాసికల్ ఏరియాస్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంపాక్ట్ ఆఫ్ క్లాసికల్ ఏరియాస్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, రోల్ ఆఫ్ ఎమర్జింగ్ ఏరియాస్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఇంపాక్ట్ ఆఫ్ ఎమర్జింగ్ ఏరియాస్. ఈజ్ దిస్ క్లియర్ నవ్? ఇప్పుడు ఇందులో మనం సబ్ పార్ట్స్కి వెళ్తాం. ఇప్పుడు మనం ఇందులో ఏమున్నాయో చూడాలి. ఓకే,
సో వాల్యూ అడిషన్ బై సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక క్లాసికల్ ఏరియా ఉంది, ఎప్పటి నుంచో మనకు ఒకటి, సపోజ్ యూ టేక్ స్పేస్ ఓన్లీ, స్పేస్లో ఇట్స్ అ క్లాసికల్ ఏరియా, అందులో ఆల్రెడీ ఉన్న దాంట్లో సైన్స్ అండ్ టెక్నాలజీ వాల్యూ అడిషన్ వల్ల స్పేస్ టెక్నాలజీ ఎలా డెవలప్ అయింది, స్పేస్ సెక్టర్ ఎలా డెవలప్ అయింది, దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ యాజ్ వాల్యూ అడిషన్ బై సైన్స్ అండ్ టెక్నాలజీ. అంటే ఆల్రెడీ ఉన్న సెక్టార్లో సైన్స్ అండ్ టెక్నాలజీని తీసుకురావడం వల్ల రోల్ ఏంటి, ఇంపాక్ట్ ఏంటి. అండర్స్టూడ్? నెక్స్ట్ వన్, కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ డెవలప్మెంట్స్ ఇన్ ఇండియా, ఎమర్జింగ్ ఏరియాస్, కరెంట్ సైన్స్ అండ్ టెక్నాలజీ, ఫైన్. నెక్స్ట్, అండ్ ఇంపార్టెన్స్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ యాజ్ అ ఇంజన్ ఫర్ నేషనల్ డెవలప్మెంట్. సో పూర్వకాలం నుంచి ఇప్పటి వరకు నేషన్ డెవలప్మెంట్లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఎలాంటి రోల్ ప్లే చేసింది, సైన్స్ అండ్ టెక్నాలజీ మనం ఇంప్లిమెంట్ చేయడం వల్ల, ఆ పాలసీస్ ఏమైనా ఉంటే అవి ఇన్కల్కేట్ చేయడం వల్ల మన నేషన్ ఎలా డెవలప్ అయ్యింది. నెక్స్ట్, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అండ్ అర్బనైజేషన్. సో ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ లైక్ బ్రిటిషర్స్ నుంచి, లైక్ ఆఫ్టర్ వీ గాట్ అర్ ఇండస్ట్రియల్ రెవల్యూషన్, అప్పటి నుంచి టెక్నాలజీ రోల్ ఇన్, డెఫినెట్లీ ఇట్ వాస్ టెక్నాలజీ. Introduction of steam engines, invention of steam engine was a revolutionary aspect which happened in industrial revolution. That is also classical area. Tarvata industrial development and urbanization. So industrial development lo stages enti from the invention of steam engine till present, because that is classical as well as emerging areas. Tarvata urbanization. Urbanization kuda ante. India is a rural country. India is a village, right? But ippudu manaku chuste number of cities are growing. Enduku? It's with the inculcation of science and technology. సో ఆ అడ్వాన్స్మెంట్స్ ఏంటి అంటే ఇంతకుముందు ఎలా ఉంది, సైన్స్ అండ్ టెక్నాలజీ వచ్చాక ఎలా అయింది, దట్ ఈస్ ద ఫస్ట్ పార్ట్. నౌ డిడ్ యూ అండర్స్టాండ్? ఓకే ఎవ్రీబడి, ఆన్లైన్ స్టూడెంట్స్ ప్లీజ్ గివ్ మీ అ థమ్స్ అప్. మీకు ఫస్ట్ యూనిట్ అర్థమైంది అంటే విల్ గో టు ద నెక్స్ట్ ఆస్పెక్ట్. ప్లీజ్ గివ్ మీ అ థమ్స్ అప్ ఆన్లైన్ స్టూడెంట్స్. యా, okay, let us see the second unit, national policy of science and technology. So indulo enti, so second is about national policy of science and technology. And definitely when we think about governance, we have to have some policies, laws and rules so that that is implemented throughout the country. కాబట్టి సైన్స్ అండ్ టెక్నాలజీ పరంగా వచ్చిన నేషనల్ పాలసీ ఏంటి, ప్రీవియస్ పాలసీస్ ఏంటి, రీసెంట్ పాలసీ ఏంటి, about that you need to have the entire information. Okay, next, ఇందులో ఏంటి, చేంజెస్ ఇన్ పాలసీ ఫ్రమ్ టైమ్ టు టైమ్. ఇప్పుడే చెప్పాను కదా, ప్రీవియస్ పాలసీస్ ఏంటి అవన్నీ మీకు తెలియాలి, రీసెంట్గా వచ్చిన పాలసీస్ ఏంటి, ఫ్యూచర్లో మనకు ఎలాంటి పాలసీస్తో నీడ్ ఉంది అది కూడా మీకు తెలియాలి. అంటే పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్, దట్ ఈస్ వాట్ ఈస్ గివెన్ ఇన్ ద సిలబస్ ఓన్లీ. క్లాసికల్ అండ్ ఎమర్జింగ్ ఏరియాస్ అంటే ద వెరీ ఫస్ట్ యూనిట్ ఇస్ సేయింగ్ క్లాసికల్ అండ్ ఎమర్జింగ్ ఏరియాస్ అంటే పాస్ట్, ఎమర్జింగ్, ఫ్యూచర్ కూడా ఏమవుతుంది. క్లియర్? నెక్స్ట్, టెక్నాలజీ మిషన్స్, ICT, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, బేసిక్స్ ఇన్ కంప్యూటర్స్, రోబోటిక్స్, నానో టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్. నౌ సీ దిస్ టర్మ్. ద సిలబస్ ఇట్ సెల్ఫ్ ఈస్ టెలింగ్ యూ బేసిక్సే అడుగుతాను అని. సో ఆ బేసిక్స్ అనేవి కూడా మీకు ప్రాపర్గా తెలిసి ఉండాలి. బేసిక్స్ అంటే మరీ ఇప్పుడు కంప్యూటర్లో వాట్ ఆర్ ద పార్ట్స్ ఆఫ్ కంప్యూటర్ అలాంటివి కాదు, అలాంటివి కాదు. ఓకే, సో ఒక గ్రూప్ 1 సర్వీస్కి ప్రిపేర్ అయ్యే స్టూడెంట్స్కి ఎలాంటి నాలెడ్జ్ ఉండాలో ఆ నాలెడ్జ్ని అప్లై చేసే విధంగా మీరు చదువుకోవాలి. ఓకే, కంప్యూటర్స్, రోబోటిక్స్, నానో టెక్నాలజీ, కమ్యూనికేషన్. సో ఎవ్రీథింగ్ రిగార్డింగ్ కరెంట్ అఫైర్స్ బికమ్స్ ఇంపార్టెంట్ ఫర్ యూ ఇన్ యువర్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో ఈ రోజు నుంచి ఈ సిలబస్ చూడడం వల్ల మీకు ఒక బెనిఫిట్ ఏంటంటే, వెన్ యూ సీ ద న్యూస్ పేపర్ or when you see any article or when you see any video on YouTube or any TV channel, ఈ సిలబస్ మీ మైండ్లో ఉంటే, ఓకే రోబోటిక్స్ అని ఏదో కొత్త ఇన్వెన్షన్ వచ్చింది, అందులో ఏదో కొత్తగా డిస్కవర్ చేశారు, సో ఐ నీడ్ టు నో ఇట్. దట్ మే బీ యూస్ఫుల్ ఫర్ యువర్ ప్రిలిమ్స్ యాజ్ వెల్ యాజ్ ఫర్ యువర్ మెయిన్స్. అండర్స్టూడ్? యా. నెక్స్ట్, నానో టెక్నాలజీ, కమ్యూనికేషన్ కూడా, శాటిలైట్స్, కమ్యూనికేషన్ శాటిలైట్స్, ఎవ్రీథింగ్. మనం ఇప్పుడు ద వే వీఆర్ కమ్యూనికేటింగ్ నవ్, ఐఎమ్ టేకింగ్ క్లాస్, ఇట్స్ ఆల్ పాసిబుల్ బికాస్ ఆఫ్ టెక్నాలజీ. ఓకే, అది
Second part is clear. Second part is about the policy, and these policies of computers, policy of robotics, nanotechnology, communication, వీటన్నిటి కోసం మన ఇండియన్ గవర్నమెంట్ ఏం చేస్తోంది, ఎలాంటి పాలసీస్ తీసుకొస్తుంది అనేది సెకండ్ యూనిట్. థర్డ్ వన్, స్పేస్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా అండ్ ఇట్స్ అప్లికేషన్స్ విత్ స్పెషల్ రిఫరెన్స్ టు ఫస్ట్ థింగ్ స్పేస్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా. సో ఇండియా ఈస్ గెయినింగ్ హ్యూజ్ నేమ్ with regards to its space program. India is setting an example to many by being the first in many aspects of space program. So our space sector lo space program in India ante you need to know everything about how India was before, and how the space sector of India was before, how it is at present, how it is going to be in future. మనకి ఇస్రో కూడా ఫ్యూచర్ మిషన్స్ ముందే అనౌన్స్ చేస్తుంది. So you have to know about those future missions also, so that you can write about this in your conclusions. Your conclusion should be futuristic. And మీరు ఇలా చదివితే ప్రిలిమ్స్లో ఒక బిట్ వచ్చింది అనుకోండి, మీరు రాయలేరా? అండర్స్టూడ్? సో స్టడీ ఫ్రమ్ ది మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. ఒక బిట్ వచ్చిందంటే ప్రిలిమ్స్లో యూ కెన్ అప్లై యువర్ నాలెడ్జ్ అండ్ మేక్ ఇట్ కరెక్ట్. ఓకే, సో స్పేస్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా అండ్ ఇట్స్ అప్లికేషన్స్. అసలు మనం ఎందుకని ఇన్ని బిలియన్స్ ఆఫ్ అమౌంట్ ఎందుకు, వై ఆర్ వి స్పెండింగ్ ఆన్ స్పేస్ సెక్టర్? చాలామందికి అంటే లేమెన్కి అనుకుంటారు ఏదో శాటిలైట్స్ కోసము రాకెట్స్ కోసం పెడుతున్నారంట కోట్లు ఇండియన్ గవర్నమెంట్, పబ్లిక్ ఇంత పావర్టీలో ఉంది ఎందుకు పెట్టట్లేదు అని. సో వై ఆర్ వి స్పెండింగ్ సో మచ్ ఆన్ స్పేస్? వై ఈజ్ ఇట్ సో ఇంపార్టెంట్? సో లేమెన్కి తెలియదు ఏంటంటే వాట్ ఎవర్ ఈస్ హ్యాపెనింగ్ నౌ ఈజ్ బికాస్ ఆఫ్ the developments in the space sector. Avuna? Even a phone call is happening because of the communication technology. Adi manaku layman ki telidu, but you as an aspirant knows it. Similarly, space program ద్వారా applications, వైడ్ రేంజ్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి, అవన్నీ మీకు తెలియాలి విత్ స్పెషల్ రిఫరెన్స్ టు. ఎందుకని స్పెషల్ రిఫరెన్స్ టు అన్నాడు? నేను ఇప్పుడే చెప్పాను కదా వైడ్ రేంజ్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయని. సో టీజీపీఎస్సీ ఈస్ నాట్ ఆస్కింగ్ యూ ఆల్ టు read everything under the sky. It is specially giving you all some sectors. అదేంటి అంటే ఇండస్ట్రీ. ఆల్రెడీ మనం ఇక్కడ చూసామా ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అంటే. నౌ వాట్ యు అండర్స్టూడ్ ఇస్ సైన్స్ అండ్ టెక్నాలజీలో ఇండస్ట్రీ ఎంత ఇంపార్టెంట్ అనేది మీకు అర్థమైంది. నెక్స్ట్ అగ్రికల్చర్, డెఫినెట్లీ అదర్ రూరల్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్. నేను ఇప్పుడు ఎలాగైతే ఒక లేమన్కి స్పేస్ ప్రోగ్రామ్ ద్వారా ఏంటో తెలీదో, రూరల్ డెవలప్మెంట్ దానికి కూడా మనకి స్పేస్ ప్రోగ్రామ్ ఈజ్ ఇమ్మెన్స్లీ హెల్ప్ఫుల్. అది మీకు తెలిస్తేనే యాజ్ అ ఫ్యూచర్ అడ్మినిస్ట్రేటర్ యూ విల్ బీ కమ్యూనికేటింగ్ విత్ ద రూరల్ పీపుల్, యూ విల్ ప్లే అన్ ఇంపార్టెంట్ రోల్ ఇన్ ఎన్ష్యూరింగ్ ద డెవలప్మెంట్ ఆఫ్ రూరల్ ఏరియాస్. దట్ ఈస్ వై స్పెషల్ రిఫరెన్స్ దేనికి ఇస్తోంది? ప్రైమరీ సెక్టార్, సెకండరీ సెక్టార్, అండ్ కెన్ యూ టేక్ దిస్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ as tertiary sector because it comes under services which you are going to provide to the people. So space sector related to all the different sectors. ఇన్సాట్, ఐఆర్ఎస్ సిస్టమ్స్ ఇదంతా ఎక్కడ వస్తుంది? స్పేస్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా కిందే వస్తుంది ఎవ్రీథింగ్. సో ఎడ్యూసాట్, చంద్రయాన్ 1 అండ్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. ఇక్కడ చాలా చిన్న వర్డ్ ఉంది ఫ్యూచర్ ప్రోగ్రామ్ అని, బట్ అది చాలా ఎలాబరేటివ్ కంటెంట్. అన్నీ ఇక్కడ మీకు సిలబస్లో చంద్రయాన్ 1 ఇచ్చాడు కదా, నేను ఓన్లీ 1 గురించి చదువుతాను అంటే నో. యూ హ్యావ్ టు నో అబౌట్ 2, యూ హ్యావ్ టు నో అబౌట్ ద ఫ్యూచర్ ఆస్పెక్ట్స్ ఆఫ్ 3. చంద్రయాన్ అనే వర్డ్ ఒక్కటి చాలు మీకు, ఇంకా ఆ సిరీస్ని మీరు తెలుసుకోవాలి. బికాస్ ద ఫస్ట్ ఆస్పెక్ట్ ఇట్ సెల్ఫ్ ఈస్ సేయింగ్ వాట్? ఎమర్జింగ్ ఏరియాస్. సో ఇస్రో నుంచి ఎలాంటి అనౌన్స్మెంట్ వచ్చినా కూడా దట్ బికమ్స్ పార్ట్ ఆఫ్ యువర్ సిలబస్. ఇప్పుడు మీ సిలబస్ చేంజ్ ఉంటుందా అంటే సైన్స్ అంటే ఇప్పుడు మనం చూసే సిలబస్లో ఏదైనా చేంజ్ చేసేలాగా మీకు అనిపించిందా? అంటే ఇది అనవసరం అని మీకు అనిపించిందా? మనం ఆల్రెడీ 3rd యూనిట్ దగ్గర ఉన్నాం, అది అనవసరం ఏదైనా ఇది మైన్యూట్ థింగ్ అని మీకు ఏమైనా అనిపించిందా? లేదు. సో దట్ ఈస్ వై ఐఎమ్ టెల్లింగ్ యూ. అండర్స్టూడ్? ఓకే, ఆన్లైన్ స్టూడెంట్స్ ప్లీజ్ గివ్ మీ అనదర్ థమ్స్ అప్ ప్లీజ్. ఐ వాంట్ టు నో ఇఫ్ యు ఆర్ ఫాలోయింగ్ మై క్లాస్. This is very, very important, is syllabus analysis. Okay, so please don't ignore. Okay, nice. Yes, so 3 units అయిపోయాయి. Next coming to the 4th chapter, application of space technology. So పైన మనం ఏం చూసాం, ఆ ప్రోగ్రామ్ ఏంటి అనేది చూసాం. ఎస్, పాలసీ పరంగా
ఇది ఇక్కడ పాలసీ పరంగా, బట్ కింద మనకు అప్లికేషన్స్లో మళ్ళీ అన్నీ వస్తాయి. అండర్స్టూడ్? ఈ సెకండ్ పార్ట్లో పాలసీ పరంగా మనం కంప్యూటర్స్ పాలసీ, ఐసీటీ కోసం ఏం చేస్తున్నాము, రోబోటిక్స్ కోసం ఎలాంటి పాలసీ ఉంది, నానో టెక్నాలజీ పాలసీ ఏంటి, దాని తర్వాత కమ్యూనికేషన్స్ కోసం ఎలాంటి పాలసీ అనేది సెకండ్ పాయింట్. పాలసీస్లో డీప్గా చదువుకోవాలి, దాని ఆబ్జెక్టివ్స్ ఏంటి, ఎయిమ్స్ ఏంటి, అందులో జరిగే ఛాలెంజెస్ ఏంటి, మనం పాలసీ పరంగా ఇంకా ఫ్యూచర్లో ఎలాంటివి తీసుకురావాలి అనేది సెకండ్ పార్ట్. బట్ తర్వాత మనకు అప్లికేషన్ ఓరియంటెడ్ కూడా ఉంటుంది అనమాట. సైన్స్ అండ్ టెక్నాలజీ ఇస్ 70% అప్లికేషన్ ఓరియంటెడ్. మనం ఏదైనా చదువుతున్నాము, దాని నాలెడ్జ్ గెయిన్ చేస్తున్నామంటే దట్ ఈస్ ఓన్లీ 30%. మిగతా 70% ఆ గెయిన్ చేస్తున్న నాలెడ్జ్ని ఎలా అప్లై చేస్తున్నామో ఇంపార్టెంట్. ఓకే, యా. సో అప్లికేషన్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ ఇన్ ఇండియా, పైన మనం చదువుకుంది ఏంటి, స్పేస్ ప్రోగ్రామ్, అప్లికేషన్స్ స్పెషల్ రిఫరెన్స్ టు ఇది. ఇక్కడ నెక్స్ట్ అప్లికేషన్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ ఇన్ ఇండియా విత్ రెఫరెన్స్ టు అగ్రికల్చర్ అండ్ ఇండస్ట్రీ. మళ్ళీ ఇక్కడ కూడా ఏమొచ్చింది, పైన స్పేస్ ప్రోగ్రామ్ అంటే హౌ ఆర్ వి గోయింగ్ టు ప్రోగ్రామ్ ది స్పేస్ సెక్టార్ వెన్ వీ టేక్ ఇండస్ట్రీ, అగ్రికల్చర్ అండ్ రూరల్ డెవలప్మెంట్, అంటే ఎలాంటివి మనం పైకి పంపించాలి అనేది స్పేస్ ప్రోగ్రామ్. హౌ ఇట్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ అని ఆలోచించి చేసేది స్పేస్ ప్రోగ్రామ్. బట్ ఏం హెల్ప్ చేస్తుంది అనేది అప్లికేషన్. ఇస్ ఇస్ క్లియర్ ఎవ్రీబడి? సో ఇందులో ఎడ్యుకేషన్ డెఫినెట్లీ మనమంతా యూజ్ చేసేది స్పేస్ టెక్నాలజీ కాబట్టి ఎడ్యుకేషన్, అగ్రికల్చర్, ఇండస్ట్రీ, క్లైమేట్ చేంజ్, ఫ్లడ్స్, సైక్లోన్, సునామీ, న్యాచురల్ అండ్ మ్యాన్మేడ్ డిజాస్టర్ మేనేజ్మెంట్. అంటే ఇందులో మనం స్పేస్ ప్రోగ్రామ్ ద్వారా నేర్చుకున్న టెక్నాలజీని మనం ఎలా యూజ్ చేస్తున్నాము అనేది నెక్స్ట్ ఆస్పెక్ట్. అయితే ఇక్కడ చాలామంది స్టూడెంట్స్ ఒక మిస్టేక్ చేస్తారు. ఇక్కడ ఫ్లడ్స్ అని ఉంది. సైన్స్ అండ్ టెక్నాలజీలో మీకు క్వశ్చన్ ఫ్లడ్స్ పరంగా వస్తే డోంట్ డిఫైన్ వాట్ ఈస్ ఫ్లడ్స్, బికాస్ ద క్వశ్చన్ ఆస్క్డ్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇస్ నాట్ అబౌట్ ఫ్లడ్స్. సిలబస్లో ఏముంది, దిస్ ఈస్ ఆల్సో ఆర్ట్ ఆఫ్ ఆన్సర్ రైటింగ్ విచ్ ఐఎమ్ గోయింగ్ టు డిస్కస్. సో మీకు ఇప్పుడు సైక్లోన్ అని చూసిన వెంటనే సైక్లోన్ అంటే ఇది, ఇందులో ఈ టైప్స్ ఆఫ్ సైక్లోన్స్ ఉంటాయి, నేమింగ్ ఆఫ్ సైక్లోన్స్ ఇలా ఉంటుంది, అది కాదు. When the cyclones question is asked in science and technology, your answer should be dominated by the terms of science and technology applications. ఇప్పుడు ఇదే ఫ్లడ్స్ క్వశ్చన్ మీకు జాగ్రఫీలో వచ్చింది అనుకోండి, అప్పుడు టోటల్ రాయండి. వాట్ ఈస్ ఫ్లడ్స్, వాట్ ఆర్ ద కాజెస్ ఆఫ్ ఫ్లడ్స్, దానివల్ల ఇంపాక్ట్స్ ఏంటి, అది జాగ్రఫీ ఆన్సర్ ఫర్ ద సేమ్ టాపిక్. రీసెంట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫ్లడ్స్, అది జాగ్రఫీ ఆన్సర్. But how are floods mitigated by using technology is science and technology answer. So అలాంటి ఆన్సర్స్లో you need not define floods. ఓకే, అలాంటి క్వశ్చన్స్ కూడా మన ఫ్యూచర్ డిస్కషన్స్లో మనం చూస్తాం. రైట్, క్లియర్ ఎవ్రీబడి? సో దిస్ అప్లైస్ టు ఎవ్రీథింగ్. సునామీ తీసుకున్న, న్యాచురల్ అండ్ మ్యాన్మేడ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ తీసుకున్నా కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్ 5లో మీకు క్వశ్చన్స్ వస్తే ఇట్ ఈస్ నాట్ అబౌట్ దిస్ ఆస్పెక్ట్, ఇట్ ఈస్ అబౌట్ టెక్నాలజికల్ ఆస్పెక్ట్. ఆ సెన్స్ మీ మైండ్లో ఒకసారి పడింది అంటే మీ ఆన్సర్ అంతా కరెక్ట్గా ఆ సబ్జెక్ట్ పరంగా వస్తుంది. అండర్స్టూడ్ ఎవ్రీబడి? సో అండర్స్టూడ్. ఫోర్త్ వన్ అప్లికేషన్. ఫిఫ్త్ వన్ ఎనర్జీ రిసోర్సెస్. ఇప్పుడు ఇది ఎంత బ్రాడ్ ఆస్పెక్ట్ అండ్ వై ఆర్ వి ఫోకసింగ్ ఆన్ దిస్? ఎందుకు ఇది ఇప్పుడు ఇంపార్టెంట్ అంటే ఇండియా హ్యాస్ సెటప్ అన్ అంబిషియస్ టార్గెట్ ఆఫ్ 500 gigawatts of energy by 2030. రెన్యూబుల్ ఎనర్జీ అంత ప్రొడ్యూస్ చేయాలి 2030 వరకు అని ఒక అంబిషియస్ టార్గెట్ పెట్టుకొని వర్క్ చేస్తుంది. బికాస్ ఆర్ కంట్రీ ఈజ్ మోర్ ఆఫ్ కోల్ డిపెండెంట్. సో డెఫినెట్లీ వీ హ్యావ్ టు రెడ్యూస్ ఆర్ ఫాసిల్ ఫ్యూయల్ యూసేజ్. ఆ రిజర్వ్స్ని కూడా మనం తగ్గించేసి వీ హ్యావ్ టు గివ్ మోర్ ప్రిఫరెన్స్ టు రెన్యూబుల్ ఎనర్జీ విచ్ ఈస్ మోర్ సస్టైనబుల్ డెవలప్మెంటల్ గోల్స్ కూడా మనకు 2030 వరకు ఉన్నాయి కాబట్టి ఆన్ లైన్ విత్ దోస్ వీ హ్యావ్ టు వర్క్. అందుకనే ఇలాంటిది దట్ బికమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అండ్ ఇది ఈ ఎనర్జీ రిసోర్సెస్లో రెన్యూబుల్ ఎనర్జీ రిజర్వింగ్లో మనకి ఏది హెల్ప్ చేస్తుంది? సైన్స్ అండ్ టెక్నాలజీ. అందుకని దిస్ ఆస్పెక్ట్ ఇస్ గివెన్ హియర్. సో ఎనర్జీ డిమాండ్స్, డెఫినెట్లీ మనం ఎలాంటి ఎనర్జీకి వెళ్ళాలంటే ఫస్ట్ మన నీడ్స్ ఆఫ్ ద పీపుల్ గురించి ఆలోచించాలి కదా. సో ఎనర్జీ డిమాండ్స్ ఎలా ఉంది? ఇండియన్ ఎనర్జీ సినారియో, ద వే ఐ టోల్ యూ, అంటే ఇక్కడ మనకు మళ్ళీ పాలసీతో కూడా సంబంధం వస్తుంది. వాట్ ఈస్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా డూయింగ్? మన ఇండియాలో ఇప్పుడు ప్రజెంట్ ఎనర్జీ సినారియో ఏంటి? కోల్ ఎలా ఉంది? లైక్ యూ టేక్ ఎనీ ఆస్పెక్ట్ ఆఫ్ హైడల్ ఎనర్జీ, థర్మల్ ఎనర్జీ, సోలార్ ఎనర్జీ, దాని యూసేజ్ ఎలా ఉంది, ఇంకెంత ఇంక్రీజ్ చేయాలి అనేది
energy scenario, hydel, thermal, nuclear, importance of renewable resources, so solar, wind, small, mini or micro hydel, biomass, waste based, ప్రతి ఒక్క టాపిక్ ఒక క్వశ్చన్ లాగా మీరు ప్రిపేర్ అవ్వాల్సిందే. నో ఎక్స్క్యూజ్ హియర్ అట్ ఆల్. ఎవ్రీ టాపిక్, సోలార్, విండ్, మైక్రో హైడల్, మినీ హైడల్, స్మాల్ హైడల్, బయోమాస్, వేస్ట్ బేస్డ్, జియోథర్మల్, టైడల్, ఫ్యూయల్ సెల్స్, ఓకే, ఎవ్రీథింగ్. అంటే వాట్ ఈస్ ఇట్, వాటి అది ఇప్పుడు ఫ్యూయల్ సెల్స్ ఉన్నాయి, ఫ్యూయల్ సెల్స్లో ఉన్న కాంపనెంట్స్ ఏంటి, హౌ ఇట్ ఈస్ యాక్చువల్లీ ఫార్మ్డ్, ఓకే, దాని తర్వాత దాని సిగ్నిఫికెన్స్ ఏంటి, ఫ్యూయల్ సెల్స్లో ఉన్న ఛాలెంజెస్ ఏంటి, అండ్ వాట్ కెన్ బి డన్ టు ఇంప్రూవ్ ది ఫంక్షన్ ఆఫ్ ది ఫ్యూయల్ సెల్స్. ఇలా యూ టేక్ ఎనీథింగ్. టైడల్ ఎనర్జీ, వాట్ ఈస్ టైడల్ ఎనర్జీ, దేనివల్ల టైడల్ ఎనర్జీ వస్తుంది, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ టైడల్ ఎనర్జీ, సిగ్నిఫికెన్స్, ఛాలెంజెస్, దాన్ని ఇంప్రూవ్ చేయాలంటే మనం ఏం చేయాలి. సో ఇలా ప్రతి ఒక్క దానికి మీరు ఒక హోల్సమ్ ఇన్ఫర్మేషన్ కనుక మీరు పెట్టుకుంటే డెఫినెట్లీ దట్ విల్ బి డిస్కస్డ్ ఇన్ ద క్లాస్. అది మీ దగ్గర పెట్టుకొని రివైజ్ చేస్తే అందులోంచి ఎలాంటి ప్రిలిమ్స్ క్వశ్చన్ వచ్చినా కూడా యూ కెన్ రైట్. బికాస్ ప్రిలిమ్స్ బిట్స్ ఇస్ మోర్ ఆఫ్ డేటా అండ్ అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ విచ్ షుడ్ బి డన్ ఫ్రమ్ ద మెయిన్స్ పాయింట్ ఆఫ్ వ్యూ. అండర్స్టూడ్. ప్రిలిమ్స్లో మీకు జనరల్ సైన్స్ అండ్ ఇట్స్ అప్లికేషన్స్ అనేది మాత్రమే ఉంటుంది సిలబస్. అందులో ఏం చదవాలి అంటే ఈ మెయిన్ సిలబస్లోనూ చదవాలి. క్లియర్ ఎవ్రీబడి? నెక్స్ట్, ఎనర్జీ సెక్యూరిటీ విచ్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ అవర్ కంట్రీ పాయింట్ ఆఫ్ వ్యూ. రోల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఇన్ ఎనర్జీ సెక్యూరిటీ, బయోఫ్యూయల్ కల్టివేషన్ అండ్ ఎక్స్ట్రాక్షన్. మళ్ళీ ఇది ఒక డిఫరెంట్ క్వశ్చన్. ఇస్ ఇస్ క్లియర్ ఎవ్రీబడి? సో ఇలా ఫస్ట్ ఆస్పెక్ట్ ఏంటి, రోల్ అండ్ ఇంపాక్ట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. అంటే ఇందులో సైన్స్ అండ్ టెక్నాలజీ ద్వారా ఇంపార్టెన్స్ ఏంటి, అది ఏం రోల్ ప్లే చేస్తుంది, అట్ ద సేమ్ టైం అది ఏం ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది అనేది ఫస్ట్ పార్ట్. ఓకే, ఎస్. నౌ write down what you studied now. The 5 chapters of the first one. మీకు ఏది గుర్తుంటే అది రాయండి. ఆన్లైన్ స్టూడెంట్స్ కూడా మళ్ళీ సేమ్ థింగ్. డోంట్ టేక్ దిస్ as వేస్ట్ ఆఫ్ టైమ్. దిస్ ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఎస్, ఇప్పుడు ఒక మనం చూసిన 5 చాప్టర్స్లో మీకు ఏం గుర్తుంటే అది రాయండి. రోల్ అండ్ ఇంపాక్ట్లో 5 చాప్టర్స్. శ్రీ, ఇంకా మనం నెక్స్ట్ ఆస్పెక్ట్ వెళ్ళలేదు శ్రీ. వి జస్ట్ డిస్కస్డ్ అబౌట్ ది ఫస్ట్ పార్ట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. మనకు సెకండ్ పార్ట్ ఉంది. ఓకే శ్రీ? సో ఫస్ట్ పార్ట్లో రోల్ అండ్ ఇంపాక్ట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీలో మీకు ఏం గుర్తున్నాయో ఇప్పుడు మనం డిస్కస్ చేసినవి హెడ్డింగ్స్లో రాయండి. లోపల ఆస్పెక్ట్స్ అవసరం లేదు. లోపల అంటే మళ్ళీ ఇప్పుడు సోలార్, టైడల్ అవన్నీ అవసరం లేదు. జస్ట్ మెయిన్ హెడ్డింగ్స్ రాయండి. డన్? యా, చెప్పండి. The role and impact of science and technology. First one is classical and emerging of science and technology. The second chapter is national space technology applications. Resources of energy resources. Okay. Yes. So Shweta. Yeah, very good Shweta. Yes, Pavani. ఓకే, గుడ్ పావని. ఇంకా రావాలి అంటే మీరు ఏం చేశారంటే స్పేస్ ప్రోగ్రామ్ అన్నారు, తర్వాత వాల్యూ అడిషన్ ఈజ్ పార్ట్ ఆఫ్ క్లాసికల్ అండ్ ఎమర్జింగ్ ఏరియాస్ అనమాట. నేషనల్ పాలసీ ఓకే, ఎనర్జీ రిసోర్సెస్ ఓకే. మీరు అప్లికేషన్స్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఒకటి మిస్ అయ్యారు, అప్లికేషన్స్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ ఒకటి మిస్ అయ్యారు. ఓకే, యా, క్లియర్. ఇప్పుడు ఏం చేస్తారంటే, యా, ఆన్లైన్ స్టూడెంట్స్ కీప్ ఆన్ రెస్పాండింగ్. ఇప్పుడు చూడండి మళ్ళీ క్లాసికల్ ఎమర్జింగ్ ఏరియాస్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. అందులో ఏమున్నాయో చూస్తారు. నేషనల్ పాలసీ విత్ రిగార్డ్స్ టు కంప్యూటర్స్, రోబోటిక్స్, నానో టెక్నాలజీ, స్పేస్ ప్రోగ్రామ్ ఇన్ ఇండియా, అప్లికేషన్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీ ఇన్ ఇండియా. ఈ అప్లికేషన్ ఆఫ్ స్పేస్ టెక్నాలజీలో మనకు డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది వస్తుంది. సో ఆల్ ద డిజాస్టర్స్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ దిస్ ఫోర్త్ పార్ట్. నెక్స్ట్ ఎనర్జీ రిసోర్సెస్లో ఎవ్రీథింగ్ అబౌట్ ఎనర్జీ. ఇప్పుడు ఇది ఎందుకు నేను చెప్పాను అంటే, ద వే ఐ టోల్ యూ, మీరు ఏదైనా వే ఫార్వర్డ్స్ రాసేటప్పుడు, కన్క్లూజన్స్ రాసేటప్పుడు ఈ ఎలిమెంట్స్ యూస్ చేసి రాస్తే యువర్ ఆన్సర్ ఈస్ గోయింగ్ టు హ్యావ్ అ సైన్స్ అండ్ టెక్నాలజీ ఓరియంటేషన్.
అండర్స్టూడ్. సో ఇందులో ఏ టాపిక్ రాసినా అంటే మీరు కన్క్లూషన్లో టెక్నాలజీ విత్ రూరల్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ అనేది ఎనర్జీ రిసోర్సెస్కి రాసిన టాలీ అవుతుంది కదా, అవునా? దట్ ఈస్ వాట్ ఐమ్ టెల్లింగ్ యూ. ఓకే, క్లియర్? ఎస్. నౌ కమింగ్ టు ద నెక్స్ట్ పార్ట్, ద వే శ్రీ వాజ్ ఆస్కింగ్, ఇందులో ఇది ఉంటుందా మ్యామ్ అని శ్రీ ఆస్క్డ్ మీ. సో హియర్ ఇట్ ఈస్ శ్రీ. వాట్ ఈస్ ద సెకండ్ పార్ట్? ఫస్ట్ వన్ ఏమో రోల్ అండ్ ఇంపాక్ట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. సో సైన్స్ అండ్ టెక్నాలజీ ఎలాంటి రోల్ ప్లే చేస్తుంది అనేది ఫస్ట్ పార్ట్. సెకండ్ వన్ మోడర్న్ ట్రెండ్స్ ఇన్ వాట్? అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. అంటే పైన నేర్చుకున్న దాన్ని మన ప్రజెంట్ సర్కమ్స్టెన్స్లో మోడర్న్ ట్రెండ్స్ ఏవైతే ఉన్నాయో దానికి హౌ ఆర్ వి అప్లయింగ్ ద నాలెడ్జ్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ ఈజ్ ద సెకండ్ పార్ట్. అంటే సెకండ్ పార్ట్ ఈజ్ ఎంటైర్లీ అబౌట్ కరెంట్ ఆస్పెక్ట్స్, మోడర్న్ ఆస్పెక్ట్స్ అండ్ మోడర్న్ ట్రెండ్స్ని బట్టి మనం ఎలా అప్లై చేస్తున్నాము అనేది ఇంపార్టెంట్. నవ్ యూ అండర్స్టూడ్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఫస్ట్ పార్ట్ అండ్ సెకండ్ పార్ట్? ఎస్. ఇప్పుడు అందులో ఫస్ట్ చాప్టర్ ఏంటి? క్రాప్ సైన్స్ ఇన్ ఇండియా. సో ఎందుకని ఇది మోడర్న్ ట్రెండ్స్ లాగా తీసుకున్నారో కెన్ ఎనీబడీ టెల్ మీ? వై ఇస్ క్రాప్ సైన్స్ టేకెన్ యాజ్ మోడర్న్ ట్రెండ్? Resistance crops, advancements in agriculture. సో అగ్రికల్చర్లో వీఆర్ ఫేసింగ్ మెనీ ఛాలెంజెస్. మనం టోటలీ అగ్రికల్చర్లో టాప్లో ఉన్నామా అంటే కాదు. వీఆర్ స్టిల్ ఇంపోర్టింగ్ మెనీ అగ్రికల్చరల్ ఆస్పెక్ట్స్ అండ్ వీఆర్ సీయింగ్ ద ఛాలెంజెస్ బీయింగ్ ఫేస్డ్ బై మెనీ ఫార్మర్స్. సో అగ్రికల్చరలీ వీఆర్ నాట్ డూయింగ్ టు ద ఎక్స్టెంట్ ఆఫ్ వాట్ వీ యాక్చువల్లీ క్యాన్ డూ. మన పొటెన్షియల్ని మనం ఇంకా ఫుల్లీగా చేసుకోవట్లేదు. ఎందుకు అంటే బికాస్ ఆఫ్ ది ఇష్యూస్ విచ్ కీప్ ఆన్ చేంజింగ్ ఎవ్రీ డే. ద వే యూ హ్యావ్ సెడ్, పెస్ట్ అటాక్స్ వస్తాయి, రెసిస్టెంట్ టు పెస్ట్, ఫర్టిలైజర్స్, సాయిల్ ఫర్టిలిటీ తగ్గిపోవడం, రైట్? సో క్రాప్ సైన్స్ పరంగా, ప్లాంట్స్ పరంగా, ప్లాంట్స్కి వచ్చే డిసీజెస్ పరంగా, బయోటెక్నాలజీ పరంగా, జెనెటిక్ ఇంజనీరింగ్ పరంగా ఏది తీసుకున్నా కూడా ఇట్ ఈస్ నాట్ కాన్స్టెంట్. ఇట్ కీప్స్ ఆన్ చేంజింగ్ ఎవ్రీ సింగిల్ డే. మనం ఇప్పుడు ఏదో ఒకటి వచ్చి రీసెర్చ్, ఇందాక మీరు రీసెర్చ్ అన్నారు, మనం ఏదో వచ్చిన తర్వాత వి జస్ట్ గో త్రూ దోస్ ఫీచర్స్ ఆఫ్ ఎ పర్టికులర్ ప్రోగ్రామ్. బట్ రోజు వాళ్ళు ఎన్ని ఫీల్డ్ వర్క్స్ చేస్తే వాళ్ళ రీసెర్చ్ మెటీరియల్తో వస్తారు. అండ్ ఇంకొక ఐరనీ ఏంటంటే ఆ రీసెర్చ్ మెటీరియల్తో వచ్చేటప్పటికి వేరే చేంజెస్ అయిపోతూనే ఉంటాయి. క్లియర్? శ్రీ ఇంట్రడ్యూస్ న్యూ వెరైటీ ఆఫ్ క్రాప్స్. ఎస్, ఇంట్రొడక్షన్ ఆఫ్ న్యూ వెరైటీస్ ఆఫ్ క్రాప్స్, ఇన్వేసివ్ స్పీషీస్, అవునా? సో ఈ మోడర్న్ ట్రెండ్స్ క్రాప్ సైన్స్లో ఎందుకు ఉంది అంటే ఇందుకే. ఇట్ ఈస్ అ డే టు డే చేంజింగ్ యాక్టివిటీ కాబట్టి దిస్ ఎలిమెంట్ ఈస్ ఇంక్లూడెడ్ అండర్ మోడర్న్ ట్రెండ్స్. మళ్ళీ క్రాప్ సైన్స్ అంటే ఏంటి? ఆ బేసిక్ నాలెడ్జ్ మీకు తెలిసి ఉండాలి టు యూజ్ ఇట్ ఇన్ యువర్ ఇంట్రొడక్షన్స్ కానీ. ఓకే, వాట్ ఈస్ క్రాప్ సైన్స్, వాట్ ఆర్ ద ఎలిమెంట్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ క్రాప్ సైన్స్, కాంపోనెంట్స్ ఆఫ్ క్రాప్ సైన్స్ అనే స్టాటిక్ క్వశ్చన్స్ కూడా మీకు వస్తాయి. బట్ వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈస్ అప్లికేషన్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అకార్డింగ్ టు ద ప్రెజెంట్ ట్రెండ్స్ ఆఫ్ క్రాప్ సైన్స్. దట్ ఈస్ ది ఫస్ట్ పార్ట్. నెక్స్ట్ వన్, క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ప్లాంట్స్. సో ప్లాంట్స్లో కొన్ని బేసిక్ క్యారెక్టరిస్టిక్స్ ఉంటాయి, దట్ వోంట్ చేంజ్. బట్ ఆ క్యారెక్టరిస్టిక్స్ని చేంజెస్ మనకు మోడర్న్ ట్రెండ్స్లో వస్తాయి. అందుకే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ప్లాంట్స్ ఇంపార్టెంట్. అందులో ఏమేం ప్లాంట్స్ ఉంటాయి మనకి? క్రాప్ ప్లాంట్స్ అంటే అగ్రికల్చరల్ ప్లాంట్స్ ఉంటాయి, ఫారెస్ట్ స్పీషీస్ ఉంటాయి, మెడిసినల్ ప్లాంట్స్ ఉంటాయి, అరోమాటిక్ ప్లాంట్స్. వాట్ ఆర్ అరోమాటిక్ ప్లాంట్స్? స్మెల్. అరోమాటిక్ ప్లాంట్స్ అంటే అరోమా, ద ప్లాంట్స్ విచ్ గివ్ అ పర్టికులర్ స్మెల్. ఓకే, సో మనం ఎగ్జాంపుల్స్ అన్ని చూస్తాము, వాటి యూజెస్ చూస్తాము. బికాస్ దిస్ ఎంటైర్ చాప్టర్ ఈజ్ అబౌట్ అప్లికేషన్ కాబట్టి ఒక అరోమాటిక్ ప్లాంట్ ఉంటే దాని యూజెస్ ఏంటి అదంతా ఐల్ బి షోయింగ్ యూ ఆల్. ఓకే, నెక్స్ట్ యూస్ఫుల్ అండ్ హార్మ్ఫుల్ ప్లాంట్స్. సమ్ ప్లాంట్స్ ఆర్ హార్మ్ఫుల్ ఆల్సో. వీ నీడ్ దోస్ హార్మ్ఫుల్ ప్లాంట్స్ ఆల్సో ఫర్ రీసెర్చ్. బికాస్ మన ఎవల్యూషన్లో సర్వైవల్ ఆఫ్ ద ఫిట్టెస్ట్ ఇస్ పార్ట్ ఆఫ్ అవర్ ఎవల్యూషన్. ఇప్పుడు మన హ్యూమన్ బీయింగ్స్లో ఎందుకని మనమే మొత్తం ప్రపంచం అంతా మనమే ఎందుకు ఉండకూడదు? వై డు వీ హ్యావ్ దిస్ లైఫ్ బర్త్ అండ్ డెత్ సైకిల్? Why do we have diseases coming up? Because the universe, the evolutionary principle is eliminating the weakest people, survival of the fittest. So ఎవరైతే fit గా ఉన్నారో, those who fit in the species aspect only are going to survive.
అదర్ పీపుల్ ఆర్ గోయింగ్ టు బి ఎలిమినేటెడ్, బీట్ డిఫరెంట్ ఫార్మ్స్, యాక్సిడెంట్స్ కావచ్చు, లైక్ హెల్త్ ఇష్యూస్ వల్ల కావచ్చు, సడన్ డెత్స్ కావచ్చు, కార్డియాక్ అరెస్ట్, వీఆర్ సీయింగ్ కార్డియాక్ అరెస్ట్ ఇన్ పీపుల్ ఆఫ్ 30 years ఏజ్. సో ఇట్ ఈస్ నాట్ దట్ దే ఆర్ నాట్ ఫిట్ అన్నట్టు కాదు. దిస్ ఇస్ పార్ట్ ఆఫ్ ఎవల్యూషన్. లైఫ్ అండ్ డెత్, బర్త్ అండ్ డెత్ సైకిల్ ఇస్ పార్ట్ ఆఫ్ ఎవల్యూషన్. అలానే మనకి యూస్ఫుల్, మన మనుషుల్లో కూడా మంచి మనుషులు, చెడు మనుషులు ఎలాగైతే ఉంటారో, ప్లాంట్స్లో కూడా యూస్ఫుల్ యాజ్ వెల్ as హార్మ్ఫుల్ ప్లాంట్స్ ఉంటాయి. అండ్ వీ హ్యావ్, ఇప్పుడు చెడు మనుషుల నుంచి మనం ఏం నేర్చుకుంటాం, వాళ్ళు అంతే అనుకుంటాం, బట్ స్టిల్ వీ లెర్న్ ఫ్రమ్ దెమ్ దట్ మనం అలా ఉండకూడదు అనే లెసన్ కూడా మనం నేర్చుకుంటాం. సిమిలర్లీ హార్మ్ఫుల్ ప్లాంట్స్ ఆర్ ఆల్సో దే ఆర్ ఆల్సో యూస్ఫుల్ ఫర్ సమ్ ఆస్పెక్ట్స్ విచ్ క్యాన్ బీ ఫర్ రీసెర్చ్ ఆల్సో. అండ్ మనం అది ముందు ముందు చూస్తాం ఎలాంటి హార్మ్ఫుల్ ప్లాంట్స్ ఉన్నాయి అనేది మనం విల్ బి సీయింగ్ ఇన్ అవర్ క్లాసెస్. నెక్స్ట్, యూటిలిటీ ఫర్ మ్యాన్ కైండ్. యూస్ఫుల్ అయినా హార్మ్ఫుల్ అయినా యూటిలిటీ ఫర్ మ్యాన్ కైండ్. సో ఈ ఫస్ట్ పార్ట్ క్లియరా? క్రాప్ సైన్స్ ఇన్ ఇండియా. సో అగ్రికల్చరల్ సైన్స్లో ఏమేమి ఉంటాయి, తర్వాత ప్లాంట్స్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, అందులో ఎలాంటి ప్లాంట్స్, క్రాప్ ప్లాంట్స్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి, ఫారెస్ట్ స్పీషీస్, మెడిసినల్ ప్లాంట్స్, అరోమాటిక్ ప్లాంట్స్, యూస్ఫుల్, హార్మ్ఫుల్, యూటిలిటీ ఫర్ మ్యాన్ కైండ్. ఇవి ఎప్పటికప్పుడు చేంజ్ అవుతూ ఉంటాయి కాబట్టి దిస్ ఎలిమెంట్ ఈస్ ప్రెజెంట్ ఇన్ ది మోడర్న్ ట్రెండ్స్ ఇన్ అప్లికేషన్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ. ఓకే, సైన్స్, నాలెడ్జ్ ఆఫ్ సైన్స్. సెకండ్ వన్, కాన్సెప్ట్ ఆఫ్ బయోటెక్నాలజీ. వెరీ వెరీ ఇంపార్టెంట్, అట్ ద సేమ్ టైమ్ వెరీ వెరీ టఫ్ ఫర్ స్టూడెంట్స్ విత్ నాన్ సైన్స్ బ్యాక్గ్రౌండ్. ఓకే, సో కాన్సెప్ట్ ఆఫ్ బయోటెక్నాలజీ అంటే ఎంటైర్లీ అసలు బయోటెక్నాలజీ అంటే ఏంటి, ప్రిన్సిపల్స్ ఆఫ్ బయోటెక్నాలజీ ఏంటి, ప్రాసెస్ ఆఫ్ బయోటెక్నాలజీ ఏంటి, అదంతా ఇందులో చూస్తాం. అప్లికేషన్ ఆఫ్ జెనెటిక్ ఇంజనీరింగ్. జెనెటిక్ ఇంజనీరింగ్ ఇస్ పార్ట్ ఆఫ్ బయోటెక్నాలజీ. బయో ఈజ్ లైఫ్, టెక్నాలజీ అంటే మీకు తెలిసింది. సో మన లైఫ్లో ఇట్ క్యాన్ బి ద లైఫ్ ఆఫ్ ప్లాంట్స్, ఇట్ క్యాన్ బి ద లైఫ్ ఆఫ్ యానిమల్స్ ఆర్ హ్యూమన్స్. అండ్ హ్యూమన్స్ ఆర్ ఆల్సో యానిమల్స్ ఓన్లీ. వీ బిలాంగ్ టు కింగ్డమ్ యానిమేలియా, సో వీఆర్ ఆల్సో యానిమల్స్. సో మనకి జెనెటిక్ ఇంజనీరింగ్ అప్లికేషన్ ఏంటి, తర్వాత స్టెమ్ సెల్ రీసెర్చ్, వెరీ వెరీ ఎమర్జింగ్ ఏరియా స్టెమ్ సెల్ రీసెర్చ్. ఓకే, సో బయోటెక్నాలజీలో స్టెమ్ సెల్ రీసెర్చ్ ఉంటుంది, జెనెటిక్ ఇంజనీరింగ్ ఉంటుంది, దాని గురించి మీకు టోటల్గా తెలియాలి. నెక్స్ట్, బయోటెక్నాలజీ ఇన్ అగ్రికల్చర్. సో ఆ బయోలో ఏమేమి వస్తాయి, బయో ఫర్టిలైజర్స్, బయోపెస్టిసైడ్స్, బయోఫ్యూయల్స్, టిష్యూ కల్చర్, క్లోనింగ్, ఇక్కడ వరకు అగ్రికల్చరల్ ఆస్పెక్ట్ వచ్చింది. బయోటెక్నాలజీ ఇన్ అగ్రికల్చర్, క్లియర్. నెక్స్ట్, ఎన్వైరన్మెంట్. ఇప్పుడు ఎన్వైరన్మెంట్లో మీరు చెప్పింది ఎన్వైరన్మెంట్, బయోటెక్నాలజీ ఇన్ ఎన్వైరన్మెంటల్ క్లీనప్ ప్రాసెస్. ఎన్వైరన్మెంటల్ క్లీనప్, సపోజ్ ఆయిల్ స్పిల్స్ వచ్చాయి, సో హౌ ఆర్ యూ గోయింగ్ టు యూస్ బయోటెక్నాలజీ ఇన్ రిమూవింగ్ దోస్ ఆయిల్ స్పిల్స్. బయోటెక్నాలజీ ఎందుకంటే అది మనం ఎంత న్యాచురల్ వేలో వెళ్తే అక్కడ సీ, ఓషన్ ఆర్గానిజమ్స్ కూడా అవి ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటాయి. ఆల్రెడీ చనిపోయి ఉంటాయి కొన్ని సూపర్ఫిషియల్ ఆర్గానిజమ్స్ విచ్ ఆర్ లివింగ్ నియర్ ద సర్ఫేస్ ఆఫ్ వాటర్, అవి చనిపోయి ఉంటాయి. బట్ హౌ కెన్ వి ప్రొటెక్ట్ అదర్స్ బై యూజింగ్ ది బయో లైఫ్ ఆర్గానిక్ మెటీరియల్స్ యూజ్ చేసి హౌ ఆర్ వి గోయింగ్ టు క్లియర్ ది ఆయిల్ స్పిల్స్ అలా. సో ఎన్వైరన్మెంట్, బయోటెక్నాలజీ ఇన్ ఎన్వైరన్మెంట్ క్లీనప్ ప్రాసెస్ అంటే హౌ ఆర్ వి గోయింగ్ టు యూజ్ బయోటెక్నాలజీ, మళ్ళీ లైఫ్ థింగ్, ఆర్గానిక్ ఆస్పెక్ట్స్. ఇప్పుడు ఇక్కడ బయో ఫర్టిలైజర్స్ అంటే ఏంటి, నాట్ ది inorganic fertilizers which are harmful for the soil as well as plants. Now you understood? So this aspect is entirely about bio, which are less harmful for the plants, animals as well as the environment. Next, food biotechnology. Next, food biotechnology lo manam genetic engineering chusamu, stem cell research chusamu, then about agriculture chusamu, about environment chusamu. Next, food biotechnology, food safety, food quality standards, food laws, regulations. So recent trends in organic farming, because people are moving towards organic foods. Farm mechanization, safe drinking, defluoridation and other techniques. So this is also very very important, because our water should not contain more fluorine, which will affect our dental as well as our mouth aspect. It is going to give us some diseases which we can't see outside also. సో దానివల్ల మనం ఫ్లోరిన్ కంటెంట్ అనేది తగ్గించాలి అనేది ఈ కాన్సెప్ట్. సో దిస్ థర్డ్ పార్ట్ ఈస్ ఎంటైర్లీ అబౌట్ ఫుడ్ యాజ్ వెల్ యాజ్ వాటర్. నౌ వై ఈస్ దిస్ అండర్ మోడర్న్ ట్రెండ్స్? ఇట్స్ చేంజింగ్. ఇప్పుడు అదే మనం ఈ ఫుడ్, ఇది మనం క్లాసికల్ ఫుడ్ అని చదువుతామా, క్లాసికల్ ఫుడ్ టెక్నాలజీ, క్లాసికల్ వాటర్ టెక్నాలజీ చదివితే దానివల్ల మనకు యూజ్ ఏంటి?
ఇది మోడర్న్ ట్రెండ్స్. ఇప్పుడు మన ఫుడ్ హ్యాబిట్స్ మారుతున్నాయి. ఇట్ ఈస్ బికమింగ్ మోర్ వెస్టర్నైజ్డ్. సో వాట్ ఆర్ దోస్ ప్రికాషన్స్ వీ హ్యావ్ టు టేక్ టు ensure that we have a healthy living? That is this part. Okay, fourth part, microbial infections. Infections keep on coming every single day. You sneeze now, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఆ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అయిపోతుంది. అవునా? ఇంతకుముందు అలా ఉండేది కాదు. బికాస్ వీ యూస్ టు హ్యావ్ వెరీ స్ట్రాంగ్ ఇమ్యూన్ సిస్టమ్స్. దే యూస్ టు హ్యావ్ ప్రాపర్ ఫుడ్. మనలాగా కాదు, మనలాగా ఫ్రైడ్ ఫుడ్స్ అవన్నీ అప్పుడు లేవు. సో ఆర్ పేరెంట్స్ ఆర్ మోర్ హెల్దియర్ అండ్ ఆర్ పేరెంట్స్ క్యాన్ లివ్ మోర్ ఇయర్స్, అంటే ఈవెన్ మోర్ ఇయర్స్ దాన్ అస్. మన లైఫ్ స్పాన్ ఒక 55, 60 అంతే ఉండొచ్చేమో. ఓకే, మహా అంటే 65, ఓకే టేక్ 70 ఆల్సో. బట్ ఆర్ గ్రాండ్ పేరెంట్స్ దే వర్ అలైవ్ ఈవెన్ ఫర్ 95 years. చాలామంది ఫ్యామిలీస్లో మనం చూస్తాం కదా. సో అది గ్రాడ్యువల్లీ ఎందుకు తగ్గుతుంది? బికాస్ ఆఫ్ దీస్ హ్యాబిట్స్. ఆ ఇన్ఫెక్షన్స్ వచ్చినా కూడా వాళ్ళ బాడీ తట్టుకునే శక్తి వాళ్ళకు ఉండింది. అండ్ మన గ్రాండ్ పేరెంట్స్ ఒకవేళ చనిపోయారు అంటే కూడా వాళ్ళకి ఎలా అంటే లైక్ ఇంకా మల్టీ ఆర్గన్ ఫెయిలియర్ అంటారు. అంటే ఇంకా అన్ని ఆర్గన్స్ ఫంక్షన్ చేసి కిడ్నీ ఫెయిలియర్ కావచ్చు, హార్ట్ ఫెయిలియర్ కావచ్చు, స్ట్రోక్ కావచ్చు, అలాంటి దాంతో చనిపోయారు. కానీ మనలాంటి ఇష్యూస్తో డిసీజెస్తో మాత్రం వాళ్ళు చనిపోలేదు. ఓకే, సో మైక్రోబియల్ ఇన్ఫెక్షన్స్ అంటే దో స్మాల్ మైక్రో, మనకి కంటికి కూడా కనిపించని ఇన్ఫెక్షన్స్. మన రూమ్లో కూడా ఇప్పుడు ఎన్ని ఉన్నాయో మనకు తెలీదు, రైట్? స్టిల్ ఆ బాడీ మెకానిజం ఇస్ ఫైటింగ్ కాన్స్టెంట్లీ. ఆ ఫైటింగ్ స్పిరిటే మనలో తక్కువ ఉంది, ఇమ్యూనిటీ పవర్ మనకు తక్కువ ఉంది. దట్ ఈస్ వై కోవిడ్ టైంలో కూడా అన్ని మసాలాస్ వచ్చాయి. ఈ మసాలాస్ తినండి, ఇవి తినండి, మీకు ఇమ్యూనిటీ పెంచుకోండి, రైట్? సో మైక్రోబియల్ ఇన్ఫెక్షన్స్, ఇంట్రొడక్షన్ టు బ్యాక్టీరియల్. సో ఈ మైక్రోబియల్ ఇన్ఫెక్షన్స్లో ఏమేమి ఉంటాయి? బ్యాక్టీరియా, వైరస్, ప్రోటోజోవా, ఫంగల్, వీటన్నిటి గురించి మీకు తెలియాలి. ఓకే, వాట్ ఆర్ ద టైప్స్ ఆఫ్ బ్యాక్టీరియా, అవి కాజ్ చేసే డిసీజెస్ ఏంటి, నేమ్స్ ఆఫ్ సమ్ బ్యాక్టీరియా. సో వాట్ డిఫరెన్స్ యు ఆర్ మేకింగ్, అంటే వాట్ ఈస్ ద డిఫరెన్స్ యూ హ్యావ్ ఫ్రమ్ యూ యాజ్ వెల్ యాజ్ అదర్ స్టూడెంట్స్ ఇస్ దిస్. మీరు ఇంకొంచెం కష్టపడండి. బ్యాక్టీరియా ఉంది అంటే జస్ట్ బ్యాక్టీరియాని రాయకుండా మెన్షన్ ద నేమ్స్ ఆఫ్ సమ్ బ్యాక్టీరియా. దట్ ఈస్ వేర్ యూ గెట్ అన్ ఎక్స్ట్రా ½ మార్క్. అది కూడా మనం డిస్కస్ చేస్తాం. ఓకే, నాలెడ్జ్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ కాజ్ బై డిఫరెంట్ గ్రూప్స్. సో ఈ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ ఏంటి, వాటి వల్ల ఎలాంటి క్లినికల్ ఫీచర్స్ ఉంటాయి, దానికి ట్రీట్మెంట్ ఏంటి, బేసిక్ థింగ్స్. మీరు మరీ డీప్గా ఒక డాక్టర్ చదివేలాగా వెళ్ళాల్సిన అవసరం అయితే లేదు. బేసిక్ థింగ్సే మీకు కావాలి. ఓకే, డిఫరెంట్ గ్రూప్స్ ఆఫ్ మైక్రోఆర్గనిజమ్స్, డయేరియా, డిసెంట్రీ, ఇవేంటి డిసీజెస్ కాజ్ బై దీస్ థింగ్స్. అంటే ఇప్పుడు బ్యాక్టీరియా, టైప్ ఆఫ్ బ్యాక్టీరియా, నేమ్స్ ఆఫ్ బ్యాక్టీరియా, ఇంపాక్ట్ దే ఆర్ కాజింగ్. అండ్ ఇప్పుడు డైరియా ఉంది, డైరియా ఏ టైప్ ఆఫ్ బ్యాక్టీరియాతో కాజ్ చేస్తుంది, దానివల్ల క్లినికల్ ఫీచర్స్ ఏమొస్తాయి, ఆ వచ్చిన మనిషి ఎలా అయిపోతాడు, ఆ ఫీచర్స్ ఏంటి, దానికి టెస్ట్లు ఎలా చేస్తారు, అండ్ ట్రీట్మెంట్ ఏంటి. అలానే డిసెంట్రీ, కొలెరా, ట్యూబర్కులోసిస్, మలేరియా, వైరల్ ఇన్ఫెక్షన్స్, ఇవన్నీ బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్. ప్రోటోజోల్ ఇన్ఫెక్షన్స్, మలేరియా ఇస్ ప్రోటోజోల్ ఇన్ఫెక్షన్. వైరల్ ఇన్ఫెక్షన్స్ లైక్ HIV, ఎన్సెఫలైటిస్. సో ఇక్కడ ఇస్తున్నాడు అంటే క్వశ్చన్ విల్ బి డైరెక్ట్లీ ఫ్రేమ్డ్ ఆన్ దీస్ టాపిక్స్. వైరల్ ఇన్ఫెక్షన్స్లో ఏమేమి చదవాలి, స్టడీ HIV, ఇట్ ఈస్ గివెన్ ఇన్ ద టాపిక్. స్టడీ ఎన్సెఫలైటిస్, ఇట్ ఈస్ గివెన్ ఇన్ ద సిలబస్. ఓకే, చికెన్ గున్యా, బర్డ్ ఫ్లూ, ఇప్పుడు ఉంది బర్డ్ ఫ్లూ. సో క్వశ్చన్ క్యాన్ బి ఫ్రేమ్. ప్రివెంటివ్ మెజర్స్ డ్యూరింగ్ అవుట్ బ్రేక్స్. సో ఒకవేళ ఇప్పుడు బర్డ్ ఫ్లూ అవుట్ బ్రేక్ వచ్చింది, ఏం ప్రివెంటివ్ మెజర్స్ తీసుకోవాలి. డెఫినెట్లీ అది ఎవరికైతే వచ్చిందో వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వాలి. అట్ ద సేమ్ టైం వీ హ్యావ్ టు బి రెడీ ఫర్ ప్రివెన్షన్ కోసం ఏం చేయాలి. సో దిస్ ఎంటైర్ ఆస్పెక్ట్ ఈజ్ అబౌట్ ఇన్ఫెక్షన్స్. సో టైప్స్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్, అవి ఎలాంటి డిసీజెస్ కాజ్ చేస్తాయి, ఎలాంటి క్లినికల్ ఫీచర్స్ ఇస్తాయి బాడీలో. ఓన్లీ ఫీవర్, బాడీ వీక్నెస్, వామిటింగ్స్ ఇలా కాదు, కొన్ని స్పెసిఫిక్గా ఉంటాయి. ఓకే, అవి కూడా మనం డిస్కస్ చేస్తాం. ఆ స్పెసిఫిక్వి రాస్తేనే మీకు మంచి మార్క్స్ వస్తాయి. అందరిలాగా ఫీవర్ ఉంటుంది, హెడేక్ ఉంటుంది, వామిటింగ్స్ అవుతా అంటే ఏంటది. ఇప్పుడు 2 క్వశ్చన్స్ వచ్చాయి, ఒకటి చికెన్ గున్యా వచ్చింది, ఇంకో డైరియా వచ్చింది. రెండింటికి మీరు సేమ్ రాస్తారా క్లినికల్ ఫీచర్స్? కాదు. సో ఆ డిఫరెన్స్ అనేది కనిపించేలాగా మీరు చూసుకోవాలి. ప్రివెంటివ్ మెజర్స్, నవ్ యూ అండర్స్టూడ్. ఓకే, నెక్స్ట్ 5th పార్ట్, వ్యాక్సిన్స్. కోవిడ్ తర్వాత మీకు అప్పటి వరకు వ్యాక్సినేషన్ గురించి ఎప్పుడు చిన్నప్పుడు తీసుకొని ఉంటారు అనుకుంటా. బట్ వ్యాక్సినేషన్ అంటే ఏంటి అని మీరు ప్రాపర్గా నేర్చుకుంది కోవిడ్ టైంలో, రైట్? సో దిస్ ఆల్సో బికమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఆ వ్యాక్సిన్స్లో ఏంటి, ఇంట్రొడక్షన్ టు ఇమ్యూనిటీ. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వ్యాక్సిన్స్ అనే టాపిక్ వస్తుందంటే ఎందుకు మనకు వ్యాక్సినేషన్ కావాలి? బికాస్
వీ నీడ్ దట్ ఇమ్యూన్ సిస్టమ్ టు ఫైట్. ఇమ్యూనిటీ అంటే ఏంటి, ఇమ్యూన్ సిస్టమ్ అంటే ఏంటి, అదంతా కూడా మీకు తెలియాలి. అది తెలిస్తేనే మీకు వ్యాక్సినేషన్ ఫంక్షన్ అంటే తెలుస్తుంది. నెక్స్ట్, ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఇన్ వ్యాక్సినేషన్ అండ్ ట్రెడిషనల్ మెథడ్స్ ఆఫ్ వ్యాక్సిన్ ప్రొడక్షన్. అసలు వ్యాక్సిన్ ఎలా ప్రొడ్యూస్ చేస్తారు, ట్రెడిషనల్ మెథడ్స్ తెలుసుకోండి. అండ్ అందులో కూడా టీజీపీఎస్సీ ఈస్ టెలింగ్ యూ ఎలాంటి వేటికి తెలుసుకోవాలి అని. సో ట్రెడిషనల్ మెథడ్స్ ఆఫ్ ప్రొడక్షన్ ఫర్ వాట్, డిపిటీ, రేబీస్. డైరెక్ట్ క్వశ్చన్ ఇస్తారు మీకు, రేబీస్ వ్యాక్సిన్ ప్రొడక్షన్లో ఉన్న ఫండమెంటల్ కాన్సెప్ట్స్ ఏంటి, హౌ దిస్ వ్యాక్సిన్ ఇస్ ప్రొడ్యూస్డ్. నెక్స్ట్, ప్రొడక్షన్ ఆఫ్ మోడర్న్ వ్యాక్సిన్స్. ప్రొడక్షన్ ఆఫ్ హెపటైటిస్ వ్యాక్సిన్ అనేది ఒక ఎగ్జాంపుల్, బట్ మోడర్న్ వ్యాక్సిన్స్లో అన్నీ వస్తాయి. యూ టేక్ కోవిడ్, యూ టేక్ యూసేజ్ ఆఫ్ ఎంఆర్ఎన్ఏ టెక్నాలజీ ఇన్ ప్రొడక్షన్ ఆఫ్ వ్యాక్సిన్స్. సో ఇదే కొంచెం ఛాలెంజింగ్ పార్ట్. మోడర్న్ వ్యాక్సిన్స్లో అన్ని చదవడం ఇస్ ఎ ఛాలెంజింగ్ పార్ట్. దిస్ ఇస్ జస్ట్ వన్ ఎగ్జాంపుల్, హెపటైటిస్ వ్యాక్సిన్ అనేది. క్వశ్చన్ కెన్ బి డైరెక్ట్లీ ఫ్రేమ్ బట్ ఆల్సో ఆస్క్డ్. ఈస్ ఇస్ క్లియర్ ఎవ్రీబడి? సో ఈ 5 పార్ట్స్లో ఏముంది, టోటల్ రిగార్డింగ్ అప్లికేషన్. సో ఫస్ట్ వన్ అప్లికేషన్ ఫ్రమ్ ప్లాంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, క్రాప్ సైన్స్, దాని తర్వాత బయోటెక్నాలజీ పరంగా, ఫుడ్ పరంగా, వాటర్ పరంగా, ఇన్ఫెక్షన్స్ పరంగా, వ్యాక్సిన్స్ పరంగా. ఇంతే సిలబస్ మీది. ఓకే, రైట్ డౌన్ ది సెకండ్ పార్ట్. సిలబస్లో మీరు సెకండ్ పార్ట్ ఏం చదివారు రాయండి. ఆన్లైన్ స్టూడెంట్స్, ఐఎమ్ రిసీవింగ్ లెస్ రెస్పాన్సెస్ టుడే. ఎందుకని? మీకు క్లాస్ అంటే ఓన్లీ ఎక్స్ప్లెనేషన్ లాగానే ఉండాలనుకోండి. దిస్ ఈస్ మోర్ ఇంపార్టెంట్ దాన్ ఈవెన్ ఎక్స్ప్లెయినింగ్ అ టాపిక్. ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అ టాపిక్ ఆల్సో, డోంట్ వరీ. ఎస్, ప్లీజ్ రెస్పాండ్. దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నేను అన్నిటికీ చెప్పాను ఇంపార్టెంట్ అని, నిజంగా ఏది ఇంపార్టెంట్ అదే చెప్తాను. ఎస్, Crop science, high technology, food biotechnology, microbial infections, vaccines. very good. Yes. So Mauni, you forgot one thing, Mauni. Prasanna, very good. Monica, very good. Monica. Shweta, yes, good. Shweta. Pavani, very good. Pavani has elaborately talked about crop science, characteristics, useful, harmful applications, stem cell research, food biotechnology lo em untayi, microbial infections, vaccines. Very good, nice. Yeah, understood. So ఇంకొక్కసారి సెకండ్ పార్ట్ చూడండి. సో మోడర్న్ ట్రెండ్స్, క్రాప్ సైన్స్లో ప్లాంట్స్, క్రాప్ ప్లాంట్స్, ఫారెస్ట్ స్పీషీస్, అరోమాటిక్, మెడిసినల్ ప్లాంట్స్, యూస్ఫుల్, హార్మ్ఫుల్, యూటిలిటీ ఫర్ మ్యాన్కైండ్. వీటన్నిటికీ అంటే ఫారెస్ట్ స్పీషీస్ యూటిలిటీ ఏంటి, క్రాప్ ప్లాంట్స్ యూటిలిటీ ఏంటి, అలా బయోటెక్నాలజీ, జెనెటిక్ ఇంజనీరింగ్, స్టెమ్ సెల్ రీసెర్చ్, అగ్రికల్చర్లో బయోఫైట్, అంటే ఇలా మీరు సెగ్రిగేట్ చేసుకోండి. బయోటెక్నాలజీ అండ్ అగ్రికల్చర్ ఒక పార్ట్ అయితే అందులో ఏమొస్తాయి, బయోఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్, ఫ్యూయల్స్, టిష్యూ కల్చర్, ఇవన్నీ అగ్రికల్చరల్ పార్ట్. తర్వాత ఎన్వైరన్మెంట్, ఫుడ్ బయోటెక్నాలజీ, ఫుడ్లో ఏమేమి వస్తాయి, తర్వాత డ్రింకింగ్ వాటర్, మైక్రోబియల్ ఇన్ఫెక్షన్స్, వ్యాక్సిన్స్లో ఏమొస్తాయి. సో ఈ సిలబస్ ప్రకారంగా కనుక ఇఫ్ యు ఆర్ మేకింగ్ నోట్స్, ఈ సిలబస్ నుంచి నోట్స్ చేసుకున్నా యు ఆర్ రెడీ ఫర్ ది ఎగ్జామ్. ఎవ్రీథింగ్ 360 వ్యూ అబౌట్ ఎవ్రీథింగ్, యు ఆర్ రెడీ ఫర్ ది ఎగ్జామ్. క్లియర్? ఓకే, సో విల్ టేక్ అ షార్ట్ బ్రేక్ తర్వాత ఐఎమ్ గోయింగ్ టు ఎక్స్ప్లెయిన్ అ కాన్సెప్ట్ టు యూ ఆల్. ఓకే, ఆ కాన్సెప్ట్ ఏంటి అనేది బ్రేక్ తర్వాత చెప్తాను. ఓకే, సో ఎస్, విల్ టేక్ అ స్మాల్ బ్రేక్. ఓకే, యా, సో ఇందాక నేను చెప్పినట్టు ఐఎమ్ జస్ట్ గోయింగ్ టు గివ్ యూ ఆల్ అన్ ఓవర్వ్యూ. ఓకే, ఓవర్వ్యూ ఆఫ్ అసలు ఏంటి, హౌ ఆర్ ఆర్ క్లాసెస్ గోయింగ్ టు బీ అనేది. సో మనం చూసాం కదా, మోడర్న్ ట్రెండ్స్లో ద ఫస్ట్ పార్ట్ ఇస్ క్రాప్ ప్లాంట్స్. అందులో మీ ప్రిపరేషన్ టోన్ ఎలా మారాలనేది ఇక్కడ తెలుస్తుంది. సి, ఇఫ్ యూ సీ ద క్వశ్చన్ హియర్, అంటే నేను ఇది ఈ ప్రోగ్రామ్ సైన్స్ అండ్ టెక్నాలజీకి తీసుకున్నప్పుడు ఐ ఎన్ష్యూర్ టేకింగ్ ద ప్రోగ్రామ్ ఇన్ క్వశ్చన్ అండ్ ఆన్సర్ ఫార్మాట్. ఎందుకు అంటే మీకు ఆ క్వశ్చన్ ఎలా ఫ్రేమ్ చేస్తున్నారో ఐడియా వస్తుంది, అండ్ ఐ విల్ బీ ఎన్ష్యూరింగ్ ఆల్ ద ఎలిమెంట్స్ ఇన్ ద క్వశ్చన్. దాన్ని బట్టి ఆ ఆన్సర్లో ఎలాంటి క్వశ్చన్ మీకు ఎగ్జామ్లో ఫ్రేమ్ అయినా యూ విల్ బీ ఏబుల్ టు రైట్. అట్ ద సేమ్ టైం ఈ ఇన్ఫర్మేషన్లో మీకు ప్రిలిమ్స్ బిట్స్ కూడా ఉంటాయి. ఓకే, సో ఇప్పుడు
కీ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ క్రాప్ ప్లాంట్స్ క్వశ్చన్లో చూసామా, క్రాప్ ప్లాంట్స్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ ప్లాంట్స్, తర్వాత మేజర్ డిఫరెన్సెస్ బిట్వీన్ క్రాప్ ప్లాంట్స్, ఫారెస్ట్ స్పీషీస్, మెడిసినల్ అరోమాటిక్ ప్లాంట్స్. డైరెక్ట్లీ సిలబస్లో ఉన్నది ఉందా? సో దీని ద్వారా మనకి ఏం తెలుస్తోంది, యూ విల్ బీ స్టడీయింగ్ ఎవ్రీథింగ్ అబౌట్ క్రాప్ ప్లాంట్స్, ఎవ్రీథింగ్ అబౌట్ ఫారెస్ట్ స్పీషీస్, మెడిసినల్ ప్లాంట్స్, అరోమాటిక్ ప్లాంట్స్. మళ్ళీ యూస్ఫుల్ అండ్ హార్మ్ఫుల్ ప్లాంట్స్ మళ్ళీ వేరే క్వశ్చన్. ఓకే, సో అసలు ఫస్ట్ క్రాప్ ప్లాంట్స్ అంటే ఏంటి? డెఫినెట్లీ క్రాప్ ప్లాంట్స్, అగ్రికల్చరల్ ప్లాంట్స్. సో దోస్ ఆర్ దోస్ ప్లాంట్స్ విచ్ ఆర్ కల్టివేటెడ్ ఫర్ ది ఫుడ్. సో అది బేసిక్గా మీకు వచ్చేసింది, ఫుడ్, ఫైబర్, అదర్ ఎకనామిక్ యూజెస్. సో ఇవన్నీ మన క్రాప్ ప్లాంట్స్ కిందకు వస్తాయి. సైన్స్ అండ్ టెక్నాలజీ ప్రిపరేషన్ షుడ్ బీ మోర్ ఫ్రమ్ ఇమేజెస్ పాయింట్ ఆఫ్ వ్యూ. సో నా క్లాసెస్లో ఐఎమ్ గోయింగ్ టు బొంబార్డ్ యూ ఆల్ విత్ ఇమేజెస్, ఎ లాట్ ఆఫ్ ఇమేజెస్. ఇప్పుడు మన హ్యూమన్ బ్రెయిన్ కొంతవరకు తీసుకోగలదు ఇన్ఫర్మేషన్ రిటెన్షన్ అయింది, బట్ వెన్ ఇట్ ఈస్ అబౌట్ ఇమేజెస్, ఇప్పుడు మీరు టొమాటో అని చూస్తే మీరు ఎప్పుడో చిన్నప్పుడు చదువుకున్నారు టొమాటో ఇస్ రెడ్ ఇన్ కలర్ అని, ఇమేజెస్ ద్వారా చదువుకున్నారు. యూ విల్ పెయింట్ దట్ టొమాటో యాజ్ రెడ్ ఇన్ కలర్. త్రూ అవుట్ యువర్ లైఫ్ యూ విల్ నెవర్ ఫర్గెట్ దట్ టొమాటో ఇస్ రెడ్ ఇన్ కలర్. దట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ప్రిపేరింగ్ బై సీయింగ్ ద ఇమేజెస్. ఓకే, సో ఇవన్నీ మన క్రాప్ ప్లాంట్స్ కింద వస్తుంది. సో మీరు గుర్తుంటుంది మీకు క్రాప్ ప్లాంట్స్ ఎగ్జాంపుల్స్ ఏంటి అంటే ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఆఫ్ క్రాప్ ప్లాంట్స్. సింపుల్గా పక్కన పెన్సిల్ తీసుకొని ఫాస్ట్గా డ్రా చేసేయండి, యు ఆర్ డన్. సో ఇవన్నీ క్రాప్ ప్లాంట్స్. అయితే ఇప్పుడు మనం ఏంటి, నౌ వాట్ ఈస్ ది ఇంపార్టెన్స్ హియర్? ఇక్కడ మనం క్రాప్ ప్లాంట్స్ ఏంటంటే మనం టొమాటో, ఇలా పొటాటో, ఇలాంటి ఫైబర్ కంటెంట్ ఉన్న ప్లాంట్స్, వీట్, రైస్ ఇవన్నీ చూసాం కదా. బట్ యాక్చువల్గా ఒక గ్రూప్ 1 ఆస్పిరెంట్ ఎలా చదవాలి అంటే యూ హ్యావ్ టు సెగ్రిగేట్ దోస్ క్రాప్ ప్లాంట్స్ ఇంటూ డిఫరెంట్ ఎలిమెంట్స్. ఆ ఎలిమెంట్స్ ఏంటి, సిరియల్స్ ఏంటి, పల్సెస్ ఏంటి, కార్బోహైడ్రేట్స్ ఏంటి, ఫ్యాట్స్ ఏంటి, అలా సెగ్రిగేట్ చేసి తర్వాత అందులో ఎగ్జాంపుల్స్ రాస్తే యూ విల్ బికమ్ అ మెచ్యూర్డ్ గ్రూప్ 1 ఆస్పిరెంట్. నవ్ యూ అండర్స్టూడ్ ద డిఫరెన్స్? ఓన్లీ రైస్, వీట్ అని రాస్తే అది కాదు, దోస్ ఆర్ ఎగ్జాంపుల్స్ కరెక్టే, బట్ టు గివ్ దట్ మెచ్యూరిటీ టు యువర్ ఆన్సర్ and to your knowledge you have to segregate them like this. మీకు ఇప్పుడు క్లారిటీ వచ్చేస్తుంది. సిరియల్స్లో వీట్, రైస్, మేజ్. ఇప్పుడు ఇవన్నీ దీనివల్ల ప్రిలిమ్స్ బిట్స్ ఫ్రేమ్ అవ్వచ్చా? మ్యాథ్స్ ద ఫాలోయింగ్ లాగా ఫ్రేమ్ అవ్వచ్చు, రైట్? ఇట్ కెన్ బి ఎనీథింగ్. లెగ్యూమ్స్, సోయాబీన్స్, బీన్స్, లెంటిల్స్. మీకు లెంటిల్స్ అంటే ఏంటో తెలియకపోవచ్చు. లెగ్యూమ్స్ ప్రొటీనిషియస్ ఫుడ్ అవి. ట్యూబర్స్ అంటే మన గ్రౌండ్ లోపల పెరిగి పైకి వస్తాయి. సో పొటాటోస్, స్వీట్ పొటాటోస్, కసావా, ఫ్రూట్స్, యాపిల్స్, బనానాస్, గ్రేప్స్, వెజిటేబుల్స్, టొమాటోస్, లెట్టూస్, క్యారెట్స్, ఇవన్నీ. ఓకే, సి క్వశ్చన్లో చూసినట్టు క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ క్రాప్ ప్లాంట్స్. సో ఇప్పుడు ఇక్కడ కూడా అంతే. మీరు మామూలుగా క్రాప్ ప్లాంట్స్ క్యారెక్టరిస్టిక్స్ అంటే ఏంటి అంటే ఓకే ఇవి లెగ్యూమ్ ప్లాంట్స్. ఇప్పుడు నేను ఒక ఫీచర్ చెప్పాను ప్రొటీనేషియస్ అని, అదొక్కటి సరిపోతుందా? క్యారెక్టరిస్టిక్స్ అంటే వాటి ఫీచర్స్, అంటే నాట్ జస్ట్ ఫ్రమ్ ది ఎక్స్టర్నల్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఫ్రమ్ దేర్ ఫంక్షనల్ పాయింట్ ఆఫ్ వ్యూ. టొమాటో అంటే మనం జస్ట్ తింటాము అనేది కాదు, దానికి కూడా కొన్ని ఫంక్షన్స్ ఉంటాయి. వాట్ ఆర్ దోస్ క్యారెక్టరిస్టిక్స్ అనేది దట్ బికమ్స్ యువర్ ఆన్సర్. ఓకే, అలా మీరు ఏమైనా ఆలోచించగలుగుతారా? సమ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ క్రాప్ ప్లాంట్స్ ఆన్లైన్ యాజ్ వెల్ as ఆఫ్లైన్ స్టూడెంట్స్ జస్ట్ మీ మైండ్ అప్లై చేయండి. మీకు తెలిసిందే ఏమై ఉంటాయి ఫీచర్స్ ఆఫ్ క్రాప్ ప్లాంట్స్, అగ్రికల్చరల్ ప్లాంట్స్ ఫీచర్స్ ఏంటి చెప్పండి. ఇట్ కెన్ బి ఎనీథింగ్, ఫిజికల్ ఫీచర్స్ ఆర్ ఫంక్షనల్ ఫీచర్స్, ఎలాందైనా పర్లేదు. మీకు ఏమనిపిస్తుంది మైండ్లో చెప్పండి. ఆన్లైన్ స్టూడెంట్స్ ఆల్సో నేను చెప్తాను, బట్ స్టిల్ మీరు కొంచెం అప్లై చేయండి మైండ్. ఎస్, క్రాప్ ప్లాంట్స్ అంటే అగ్రికల్చరల్ ప్లాంట్స్. వాటికి ఎలాంటి క్యారెక్టరిస్టిక్స్ ఉంటే అవి అగ్రికల్చరల్ ప్లాంట్స్ అవుతున్నాయి. ఓకే, సీజనల్ కంపాటబిలిటీ. ఓకే, ఇంకా ఓకే, అంటే దే క్యాన్ బి స్టోర్డ్ అనుకోవచ్చు కదా. ఓకే,
అలాంటి క్యారెక్టరిస్టిక్స్ మీరు ఆలోచించట్లేదు ఎందుకని. వై యూ నాట్ అప్లయింగ్ యువర్ మైండ్? ఫస్ట్ థింగ్ మనం ఒక ప్లాంట్ని క్రాప్ ప్లాంట్ అంటున్నాము అంటే ద మేజర్ ఆస్పెక్ట్ ఇస్ దే ఆర్ సూటబుల్ ఫర్ కల్టివేషన్. దిస్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. ఎందుకని మనం అన్ని ప్లాంట్స్ని క్రాప్ ప్లాంట్స్ అనట్లేదు? ఎందుకు? బికాస్ ఓన్లీ దోస్ ప్లాంట్స్ విచ్ ఆర్ సూటబుల్ ఫర్ కల్టివేషన్ ఆర్ క్రాప్ ప్లాంట్స్. దట్ ఈస్ ద ఫస్ట్ మేజర్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్. అండర్స్టూడ్? అలానే సెకండ్ వన్ ఏంటంటే ఇట్ ఈస్ అబౌట్ ఈల్డ్. మనం ఇందాక సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టెస్ట్ అనుకున్నాం కదా. సో క్రాప్ ప్లాంట్స్ ఆర్ దోస్ ప్లాంట్స్ విచ్ క్యాన్ గివ్ దేర్ ఈల్డ్ డిపెండింగ్ అపాన్ ది క్లైమేటిక్ కండిషన్స్. ఇప్పుడు రెయిన్ఫాల్ లేదు, డ్రై ఏరియా ఉంది. సో ఇఫ్ వీ ప్రొవైడ్ దెమ్ విత్ వాటర్ ఫెడ్ ఏరియాస్ అంటాం కదా. సో ఇఫ్ వీ ప్రొవైడ్ దెమ్ విత్ వాటర్ ఏమవుతుంది? దే విల్ గ్రో, ఈల్డ్ విల్ బీ ఇంక్రీస్డ్. సో ఆ ఫస్ట్ ఆ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఎక్కడుంది? మనలో లేదు, ఆ ప్లాంట్లో ఉంది. ఏ ప్లాంట్కి అయితే వాటర్ ఇస్తే గ్రో అవుతుందని మనం అనుకుంటామో దానికి వాటర్ ఇస్తాం. ఏ ప్లాంట్ టెంపరేచర్లో గ్రో అవుతుందో దానికి సన్లైట్ అందేలాగా చూస్తాం. అండర్స్టూడ్? వై ఆర్ వీ గివింగ్ ద ఫర్టిలైజర్స్? బికాస్ ఆ ప్లాంట్ గ్రోత్కి ఈల్డ్ పెరగాలి అంటే ఆ ఫర్టిలైజర్స్ మనం ఒక ఎక్స్టర్నల్ ఇన్పుట్ లాగా ఇస్తే ద ఈల్డ్ విల్ బీ మోర్, ద గ్రోత్ విల్ బీ మోర్. బట్ ద గ్రోత్ ఇట్ సెల్ఫ్ ఇస్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్ ఆఫ్ వాట్? Crop plants. Understood? So yield is one characteristic feature. దాని తర్వాత ఇంకేంటి? సీజనల్ అని తీసుకోవచ్చు. ఎస్, క్రాప్ ప్లాంట్స్ ఆర్ సీజనల్ డిపెండింగ్ అపాన్ ది సీజన్స్. మనం అది చేసుకుంటాము. ఇంకా పావని, ఎస్, వెరీ గుడ్. రెసిస్టెన్స్ టు పెస్ట్, హై ఈల్డ్ గ్రోత్, వెరీ గుడ్. ఎస్, కమర్షియల్ నాన్ కమర్షియల్ లాగా కూడా మనం యూస్ఫుల్నెస్ని తీసుకోవచ్చు. సో కొన్ని కమర్షియల్ ఎలిమెంట్స్లో మనం తీసుకుంటాం, కొన్ని నాన్ కమర్షియల్ ఎలిమెంట్స్లో తీసుకుంటాం. ఓకే, దాని తర్వాత ద వే పావని హ్యాస్ సెడ్ రెసిస్టెన్స్ టు పెస్ట్. సో ఫస్ట్ వాటిల్లో ఆ రెసిస్టెన్స్, ఇప్పుడు మనలో ఇమ్యూనిటీ ఎలాగైతే ఉంటుందో పవర్ టు ఫైట్ డిసీజెస్, సిమిలర్లీ క్రాప్ ప్లాంట్స్ విల్ హ్యావ్ దట్ ఇన్నేట్ ఇమ్యూనిటీ టు ఫైట్ డిసీజెస్. ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటే విచ్ ఇస్ ప్రెసెంట్ విదిన్ ఫ్రమ్ ది బర్త్. మనలో కూడా వీల్ హ్యావ్ 2 types ఆఫ్ ఇమ్యూనిటీ. ఒకటి ఇన్నేట్ ఇమ్యూనిటీ, ఇంకోటి అక్వైర్డ్ ఇమ్యూనిటీ. ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటే దట్ ఈస్ ప్రెసెంట్ అట్ ది టైమ్ ఆఫ్ బర్త్. అక్వైర్డ్ అంటే మనకు త్రూ అవుట్ ద లైఫ్ మనలో తెచ్చుకుంటూ ఉంటాం అనమాట. బై ఫుడ్ కావచ్చు, బై ఆర్ ఎక్సర్సైజ్ కావచ్చు, కొన్ని మెడిసిన్స్ వల్ల కూడా మనకి ఇమ్యూనిటీ పెరిగే ఛాన్స్ ఉంటుంది. దట్ ఈస్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ విచ్ కీప్స్ ఆన్ గోయింగ్ త్రూ అవుట్ ద లైఫ్. అండర్స్టూడ్ ఎవ్రీబడి? సో ఈ రెసిస్టెన్స్ టు పెస్ట్స్, రెసిస్టెన్స్ టు డిసీజెస్ అనేది ఇట్ ఈస్ ద క్వాలిటీ ప్రజెంట్ విదిన్ ది క్రాప్ ప్లాంట్స్. అందులో రెసిస్టెన్స్ తగ్గిపోతుంటే మనం ఆ రెసిస్టెన్స్ని పెంచడానికి ఏం చేయాలో ఆలోచిస్తాం. సో దట్ ఈస్ ఇన్నెట్ క్వాలిటీ. ఓకే, సో ఈల్డ్, గ్రోత్ కూడా అంతే. యూ ప్రొవైడ్ సన్లైట్, ఆ ప్లాంట్ గ్రో అవుతుంది అంటే విల్ ప్రొవైడ్ సన్లైట్. సో గ్రోత్ ఈజ్ అ క్వాలిటీ ఆఫ్ క్రాప్ ప్లాంట్స్. ఎన్వైరన్మెంటల్ సూటబిలిటీ, ఎన్వైరన్మెంటల్ సస్టైనబిలిటీ ఈజ్ ఆల్సో వన్ మోర్ ఆస్పెక్ట్ ఆఫ్ క్రాప్ ప్లాంట్స్. ఇప్పుడు మనం ఎందుకు వై డు వి వాంట్ టు గ్రో ట్రీస్? హరితహారం ఎందుకు చేస్తున్నాం మనం తెలంగాణలో? బికాస్ టు మేక్ అవర్ ఎన్వైరన్మెంట్ సస్టైనబుల్ వీ నీడ్ ప్లాంట్స్, వీ నీడ్ ట్రీస్. అవి ఉంటేనే మన ఫ్రెష్ పొల్యూషన్ తగ్గుతుంది, ఫ్రెష్ ఎయిర్ ఉంటుంది. వీ విల్ బీ హ్యావింగ్ అ హెల్దీ లివింగ్. అండర్స్టూడ్ ఎవ్రీబడి? అండర్స్టూడ్? అండ్ నేను చెప్పినట్టు నేను ఇందాక లెగ్యూమ్స్ ఆర్ ప్రోటీనేషియస్ అన్నాను. వాట్ ఈస్ దట్ ప్రోటీన్ కంటెంట్? ఇట్ ఈస్ అబౌట్ న్యూట్రిషన్ కదా. సో మన క్రాప్ ప్లాంట్స్తో మనకు ఏమొస్తుంది? జస్ట్ మనం వాటిని పెంచి ఊరికే ఉంటున్నామా? వీఆర్ యూజింగ్ దెమ్ యాజ్ అవర్ ఫుడ్. సో ఎవ్రీ క్రాప్ ప్లాంట్ హ్యాస్ సమ్ న్యూట్రిటివ్ వాల్యూ. అది కార్బోహైడ్రేట్ అవ్వచ్చు, అది ఫ్యాట్ కంటెంట్లో కూడా వీ నీడ్ సమ్ ఫ్యాట్స్ కదా. వీ హ్యావ్ 2 types, సాచురేటెడ్ ఫ్యాట్స్, అన్సాచురేటెడ్ ఫ్యాట్స్. సో అవి మనకు కావాలి, ఏది ఎంత కావాలనేది డిపెండ్ అవుతుంది. బట్ వీ నీడ్ ఫ్యాట్స్, వీ నీడ్ ప్రోటీన్ కంటెంట్. ఆ న్యూట్రిటివ్ వాల్యూ, కొన్ని ప్లాంట్స్ నుంచి మనకు వైటమిన్స్ వస్తాయి, మినరల్స్ వస్తాయి, రైట్? సో దిస్ గివింగ్ ఆఫ్ న్యూట్రిషన్ ఆర్ న్యూట్రిటివ్ వాల్యూ ఈజ్ అ క్వాలిటీ ఆఫ్ క్రాప్ ప్లాంట్స్. నెక్స్ట్, రీప్రొడక్టివ్ ఫీచర్. డెఫినెట్లీ ప్లాంట్స్ ఆల్సో షుడ్ గ్రో, ప్లాంట్స్ ఆల్సో షుడ్ మల్టిప్లై. వాటిల్లో కూడా రీప్రొడక్టివ్ సిస్టమ్ ఉంటుంది, right? So reproductive system, having a reproductive system and having this capacity to reproduce is also a characteristic feature of plants, crop plants. Understood? Are you able to understand this? Okay,
నెక్స్ట్ ఇంకేంటి అంటే కమర్షియల్ ఎలిమెంట్స్లో వీ ఆల్రెడీ టాక్. సో దట్ ఈస్ గివింగ్ దట్ ఈస్ మేకింగ్ అవర్ ఎకానమీ గ్రో. Focusing on agricultural aspect, why are we focusing on organic farming? So that ఆ ఎకనామిక్ వాల్యూ అనేది మనకి క్రాప్ ప్లాంట్స్తోని పెరుగుతుంది. Our primary sector can also be the driving force for the development of our country if we properly take care of it. అవునా? అండర్స్టూడ్. సో ఇప్పుడు చూసారా, మనం ఎక్కడా కూడా వేగ్గా మాట్లాడినట్టు ఉందా, లేకపోతే మంచి కంటెంట్ మాట్లాడినట్టు ఉందా? మెచ్యూర్డ్ కంటెంట్, మెచ్యూర్డ్ థింకింగ్ వచ్చింది కదా ఇలా. సో క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ క్రాప్ ప్లాంట్స్ అంటే దానికి లీవ్స్ ఉంటాయి, స్టెమ్ ఉంటుంది, రూట్స్ ఉంటుంది, అది కాదు. హౌ ఆర్ దే అంటే వాట్ డూ దే హ్యావ్, వాట్ ఆర్ ద క్వాలిటీస్ దే పొసెస్ అనేది క్రాప్ ప్లాంట్స్. అండర్స్టూడ్. సో ఇది క్యారెక్టరిస్టిక్స్. ఇప్పుడు ఇది తెలిసింది మీకు. ప్రిలిమ్స్లో వస్తే 1 and 2, 3 and 4 ఇలాంటివి మీరు తీసుకుంటారు. బట్ హౌ ఆర్ యూ గోయింగ్ టు రైట్ దిస్ యాజ్ అన్ ఆన్సర్? యు ఆర్ గోయింగ్ టు ఎక్స్పాండ్ ఇట్. ఇప్పుడు సూటబిలిటీ ఫర్ కల్టివేషన్ అంటే, అడాప్టబిలిటీ ఫర్ కల్టివేషన్ అంటే యు ఆర్ గోయింగ్ టు ఎక్స్పాండ్ ఇట్. నౌ హౌ ఆర్ యూ గోయింగ్ టు ఎక్స్పాండ్ ఇట్? సి. సో ఫస్ట్ పాయింట్ తెలిసిన తర్వాత నెక్స్ట్ ఏంటి? ఆన్సర్ రైటింగ్లో హౌ ఆర్ యూ గోయింగ్ టు రైట్, దట్ కమ్స్ ద నెక్స్ట్ పార్ట్. సో డొమెస్టికేషన్, క్రాప్ ప్లాంట్స్ హ్యావ్ బీన్ డొమెస్టికేటెడ్ టు థ్రైవ్ అండర్ కల్టివేషన్. ఎందుకని మనం డొమెస్టికేషన్ అనే వర్డ్ వాడుతున్నాం? బికాస్ దే కాంట్ గ్రో ఆన్ దేర్ ఓన్, వీ హ్యావ్ టు టేక్ కేర్ ఆఫ్ దెమ్. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ అస్ డొమెస్టికేషన్. డొమెస్టికేషన్ ఆఫ్ యానిమల్స్ అంటే ఎందుకని డొమెస్టికేట్ యానిమల్స్ క్యాట్స్, డాగ్స్ వీటినే అంటారు. వీ డోంట్ కాల్ టైగర్స్ అండ్ లయన్స్ యాజ్ డొమెస్టికేట్ యానిమల్స్ బికాస్ వీ కాంట్ ఫీడ్ దెమ్, వీ కాంట్, మనం వాటిని దగ్గర పెట్టుకొని మనం పెంచలేము. అలానే క్రాప్ ప్లాంట్స్ ఆర్ మెంట్ ఫర్ డొమెస్టికేషన్. దే నీడ్ ప్రాపర్ కేర్. అది లోపల ల్యాబ్లో అయినా బయట కండిషన్స్లో, న్యాచురల్ కండిషన్స్లో అయినా డొమెస్టికేషన్. సో ఇప్పుడు మీరు క్రాప్ ప్లాంట్స్ అనగానే మీరు ఈ టర్మ్ వాడితే ఎంత బాగుంటుంది. డొమెస్టికేషన్ ఎంత మెచ్యూర్డ్ టర్మ్ అది. ఓకే. సో అలా నెక్స్ట్ మనం క్యారెక్టరిస్టిక్స్ అన్నాం. యూజ్ సినానిమ్స్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్. సో లైక్ ట్రేట్స్, ఫీచర్స్, ఇవన్నీ సినానిమ్స్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్. సో వేరియస్ ట్రేట్స్ ఆఫ్ క్రాప్ ప్లాంట్స్ అని వాడండి. సో అలా సెలెక్షన్ ఫర్ ట్రేట్స్ దట్ మేక్ దెమ్ ఈజియర్ టు గ్రో. హార్వెస్ట్, ప్రాసెస్, మీరు అన్నట్టు గ్రో, హార్వెస్ట్, ప్రాసెస్. సో దిస్ ఇస్ వాట్ అడాప్టేషన్ టు కల్టివేషన్. అదే ఒక హెడ్డింగ్ పెట్టేసి హౌ యు ఆర్ ఎక్స్పాండింగ్ ఇట్ అగైన్ విత్ ద మెచ్యూర్డ్ యూసేజ్ ఆఫ్ వర్డ్స్. దట్ ఈస్ ది ఆన్సర్. ఓకే. నెక్స్ట్ ఆస్పెక్ట్ మనం డొమెస్టికేషన్ చూసాం. నెక్స్ట్ ఏంటి? యూనిఫార్మిటీ ఇస్ అనదర్ కాన్సెప్ట్. యూనిఫార్మిటీ అంటే ఏంటి? డెఫినెట్లీ ఇప్పుడు మీరు ఒక పెద్ద క్రాప్ వేశారు, ఒక్కొక్క ప్లాంట్కి మీరు అన్నీ చేస్తారా, లేకపోతే ఓవరాల్గా అన్ని ప్లాంట్స్కి అసెస్ చేస్తారా? ఓవరాల్గా. బికాస్ రైస్ ప్లాంట్స్ అనేసి అంటే దట్ ఈస్ యూనిఫామ్. మేబీ కొన్నిసార్లు మీకు పెస్ట్ అటాక్ ఏవైనా కొన్ని ప్లాంట్స్తో స్టార్ట్ అయినా కూడా ఆ ప్లాంట్స్ దగ్గర మీరు దాన్ని కంట్రోల్ చేయొచ్చు. బట్ దట్ విల్ ఒకసారి స్ప్రెడ్ స్టార్ట్ అవుతే దట్ ఈస్ స్ప్రెడ్ యూనిఫామ్లీ. సో దిస్ యూనిఫార్మిటీ ఈజ్ వన్ మోర్ ఫీచర్ ఆఫ్ అడాప్టేషన్ టు కల్టివేషన్. అండర్స్టూడ్? ఇలా అన్నమాట. నెక్స్ట్ ఈల్డ్ గురించి మాట్లాడుకున్నాం. సో ప్రొడక్టివిటీ, కన్సిస్టెన్సీ, సీ దిస్ టర్మ్స్. సో ఈల్డ్లో మళ్ళీ ప్రొడక్టివిటీ వాడుతున్నాము, కన్సిస్టెన్సీ వాడుతున్నాము, సెక్యూరిటీ వాడుతున్నాము, ఎకనామిక్ స్టెబిలిటీ వాడుతున్నాము. దీస్ ఆర్ ది టర్మ్స్ విచ్ యూ షుడ్ బీ రైటింగ్ ఇన్ యువర్ మెయిన్స్ ఆన్సర్స్. న్యూట్రిషనల్ వాల్యూస్, ఈ హై న్యూట్రియంట్ కంటెంట్. సో న్యూట్రిషన్లో ఏమేమి వస్తాయి? వైటమిన్స్, మినరల్స్, మనం అనుకున్నట్టు ప్రోటీన్స్, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్, ఆల్ దీస్ ఐ హ్యావ్ డిస్కస్డ్ ఆల్రెడీ. రెసిస్టెన్స్ టు పెస్ట్, అందులో జెనెటిక్ రెసిస్టెన్స్ ఉంటుంది. ఇందులో చూడండి జెనెటిక్ రెసిస్టెన్స్. సో ఇప్పుడు మనకు ఎలాగైతే మన జీన్స్లో మన ఇమ్యూనిటీ పవర్ ఎలా అయితే ఉంటుందో, సిమిలర్లీ ప్లాంట్స్ విల్ హ్యావ్ ఇట్స్ ఓన్ జెనెటిక్ రెసిస్టెన్స్. ఆ రెసిస్టెన్స్ తగ్గిపోతేనే దట్ ఈస్ వెన్ వీ గో ఫర్ జెనెటిక్ ఇంజనీరింగ్. అంటే వాటిల్లో ఉన్న ప్లాంట్ డిఎన్ఏని మనం కొంచెం ఆల్టర్ చేస్తాం. ఓకే. టాలరెన్స్ టు ఎన్వైరన్మెంటల్ స్ట్రెసెస్. ఎస్, కొన్ని ప్లాంట్స్ చాలా ఎక్స్ట్రీమ్ హీట్కి కూడా అవి పెరుగుతాయి, ఎక్స్ట్రీమ్ కోల్డ్ కూడా పెరుగుతాయి. మనం ఈవినింగ్ అయితే డోర్స్ లోపల వేసేసుకొని డోర్స్ లోపల ఉండి మనం ఉంటాం. బట్ ప్లాంట్స్ మనం అలా కవర్ చేస్తామా? లేదు. సో ఎక్స్ట్రీమ్ హీట్, ఎక్స్ట్రీమ్ కోల్డ్ అయినా సరే దే విల్ హ్యావ్ దట్ టాలరెన్స్ నేచర్.
ఇవన్నీ ఎందులో వస్తాయి మళ్ళీ? రెసిస్టెన్స్ టు పెస్ట్స్ అండ్ డిసీజెస్. రీప్రొడక్టివ్ క్యారెక్టరిస్టిక్స్ నేను చెప్పాను. కంట్రోల్డ్ ఫ్లవరింగ్ అండ్ ఫ్రూటింగ్ ఈజ్ వన్ మోర్ క్యారెక్టరిస్టిక్ ఫీచర్. అంతే కదా, ఇప్పుడు ఒక ప్లాంట్ ఉంది, ఎక్సెసివ్గా ఫ్లవరింగ్ చేస్తే కూడా ఇట్ ఈస్ నాట్ వయబుల్, ఎక్సెసివ్గా ఫ్రూట్స్ ఇస్తే కూడా ఇట్ ఈస్ నాట్ వయబుల్. అకార్డింగ్ టు ఇట్స్ రీప్రొడక్టివ్ కెపాసిటీ అది ఇవ్వాలి, అవునా? ఎకనామిక్ వాల్యూ చెప్పాను, కమర్షియల్ ఎలిమెంట్, మార్కెట్ డిమాండ్, డెవలప్మెంట్ ఆఫ్ అవర్ కంట్రీ, వర్సటిలిటీ, కంపాటబిలిటీ విత్ అగ్రోనమిక్ ప్రాక్టీసెస్, ఎస్ రెస్పాన్స్ టు ఫర్టిలైజేషన్, మెకనైజేషన్ కంపాటబిలిటీ, ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్, సస్టైనబిలిటీ. ఈ టర్మ్స్ చూస్తున్నారు కదా మీరు, సస్టైనబిలిటీ, సాయిల్ హెల్త్, ఇవన్నీ కూడా బికాస్ సమ్ ప్లాంట్స్ రియలీ మేక్ ద సాయిల్ హెల్దీ, దే మేక్ ద సాయిల్ ఫర్టైల్, క్రాప్ ప్లాంట్స్. ఓకే, అండర్స్టూడ్ ఎవ్రీబడి? ఇప్పుడు మీకు అర్థమైంది. ఇప్పుడు ఇందులో నుంచి ఒకవేళ ఒక ప్రిలిమ్స్ క్వశ్చన్ ఫ్రేమ్ అయితే మీరు చేయగలుగుతారా? డెఫినెట్లీ చేయగలుగుతారు, బికాస్ యూ హ్యావ్ రెడ్ ఫ్రమ్ ఆల్ ది క్యారెక్టరిస్టిక్ ఫీచర్స్ ఆఫ్ క్రాప్ ప్లాంట్స్. స్టార్టింగ్ ఎగ్జాంపుల్స్ చెప్పాను కదా సత్య. అలా వద్దు, ఎందుకంటే మనం ఇది ఓవరాల్ క్రాప్ ప్లాంట్స్ కాబట్టి ఇఫ్ యూ టేక్ ఎకనామిక్ వాల్యూ, ఆల్ క్రాప్ ప్లాంట్స్ ఆర్ గివింగ్ యూ ఎకనామిక్ వాల్యూ. ఓన్లీ స్పెసిఫిక్గా అయితే అప్పుడు మనం ఎగ్జాంపుల్ లాగా ఇవ్వచ్చు. సో మీరు స్టార్టింగే ఎగ్జాంపుల్స్ ఇచ్చేస్తున్నారు కాబట్టి దీస్ పాయింట్స్ ఆర్ ఫర్ ఆల్ దోస్ ఎగ్జాంపుల్స్, ఒక్కొక్క దానికిలా కాదు. ఓకే, క్లియర్ ఎవ్రీబడి? ఆన్లైన్ స్టూడెంట్స్, ఐ హోప్ యు ఆర్ ఫాలోయింగ్. సో ఇప్పుడు ఈ క్వశ్చన్ దాని ద్వారా మీకు ఏం తెలిసింది? ద ఫస్ట్ ఆస్పెక్ట్ ఆఫ్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ క్రాప్ ప్లాంట్స్ అయిపోయింది. దిస్ ఈస్ హౌ యూ హ్యావ్ టు ప్రిపేర్. ఇప్పుడు నెక్స్ట్ ఆస్పెక్ట్ ఏంటి? సి, క్రాప్ ప్లాంట్స్, ఫారెస్ట్ స్పీషీస్, మెడిసినల్ ప్లాంట్స్, అరోమేటిక్ ప్లాంట్స్, ఎంటైర్ ఇన్ఫర్మేషన్ ఒక టేబులర్ ఫామ్లో పెట్టేసాం. సో క్రాప్ ప్లాంట్స్ అంటే ఏంటి మనం ఇది ఆల్రెడీ చదివాం కదా. ఇప్పుడు క్రాప్ ప్లాంట్స్ అంతా అయిపోయింది కదా. యూ సీ ఎనీ టాపిక్ ఇట్ ఈస్ ఆల్రెడీ స్టడీడ్ బై యూ ఇన్ ద ప్రీవియస్ ఆన్సర్. క్రాప్ ప్లాంట్స్ దేనికోసం వాడతాము, ఎగ్జాంపుల్స్ ఏంటి, వాటి కల్టివేషన్ ఎక్కడ జరుగుతుంది, అగ్రికల్చరల్ ఫీల్డ్లో జరుగుతుంది, లైఫ్ స్పాన్ మోస్ట్లీ యాన్యువల్ ఆర్ బైనల్, సీజనల్ అనుకున్నాం కదా అది. నెక్స్ట్ మేనేజ్మెంట్ ఏంటి, ఇంటెన్సివ్ మేనేజ్మెంట్, డొమెస్టికేషన్ అనుకున్నాం కదా, దట్ ఈస్ ఇంటెన్సివ్ మేనేజ్మెంట్. ఎకనామిక్ వాల్యూ అనుకున్నాం, ఫుడ్ సెక్యూరిటీ, ఎకానమీ, ఎన్వైరన్మెంటల్ ఇంపాక్ట్ అన్నీ మనం చదివినవేనా. సో crop plants answer is done. Next comes the forest species. మీకు ఎగ్జాంపుల్ ఇస్తున్నాను, ఇంకా ఇందులో డీప్గా ఉంటాయి. దిస్ ఇస్ జస్ట్ అన్ ఓవర్ వ్యూ, మీరు ఎలా చదవాలి, మీ మైండ్ సెట్ ఎలా ఉండాలి అనే దానికి ఈ క్లాస్. ఫారెస్ట్ స్పీషీస్ స్పెషలీ దేనికోసం, టింబర్, ఫ్యూయల్, వుడ్, ఎకలాజికల్ సర్వీసెస్. అంటే వెన్ ఎవర్ యూ హ్యావ్ అ క్వశ్చన్ రిగార్డింగ్ ఫారెస్ట్ స్పీషీస్ ఈ టర్మ్స్ కనిపించాలి. దట్ ఈస్ ద ఫస్ట్ ఆస్పెక్ట్. ప్రిలిమ్స్ క్వశ్చన్స్ వీటి మీదే ఫ్రేమ్ అవుతాయి. వాట్ ఆర్ దే? ఇప్పుడు ఫ్యూయల్ వుడ్ అంటాడు, వాట్ ఈస్ ఇట్? ఫారెస్ట్ స్పీషీస్. ఫారెస్ట్ స్పీషీస్ ఎకలాజికల్ సర్వీసెస్ని ఎన్ష్యూర్ చేస్తాయి. వన్ కరెక్ట్ స్టేట్మెంటా, రాంగ్ స్టేట్మెంటా? కరెక్ట్. టీక్, పైన్, ఓక్, మహోగనీ ఇవన్నీ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఫారెస్ట్ స్పీషీస్. సో మహోగనీ ఏంటి అంటే చాలామంది తెలియకపోవచ్చు. naturally grown, very very important. So most of them are naturally grown. We can grow them artificially also through agroforestry practices, but forest species are mostly naturally grown. Okay, yes, good morning Sharon, you are late today Sharon. Okay, understood. See, typically long lived and perennial, decades to centuries. avuna forest species, thick forest, decades, centuries, ఎన్నో హండ్రెడ్స్ ఆఫ్ ఇయర్స్గా గ్రో అవుతున్న ట్రీస్ మనకున్నాయి. సో అవి మోస్ట్లీ పెరీనియల్, త్రూ అవుట్ ద ఇయర్ గ్రో అవుతూనే ఉంటాయి. మేనేజ్ త్రూ sustainable forestry practices. Why do we let the tribal people stay with the forest? Because they have huge knowledge regarding these forestry practices, more than what we have, more than what the government has. ఇప్పుడు we know about our family అని చెప్తాం, ఎందుకంటే we stay together with our family, రైట్. మనం బయటికి ఎలా కనిపించినా కూడా మన ఫ్యామిలీలో ఉన్న నెగిటివ్స్ కావచ్చు, పాజిటివ్స్ కావచ్చు, అవి మనకంటే బయట వాళ్ళకి బాగా తెలియదు. ద సేమ్ థింగ్ ఈజ్ విత్ ఫారెస్ట్ స్పీషీస్. ఆ చుట్టుపక్కల ఉండే జనాలకి మాత్రమే అవి ఏంటి అని తెలుస్తుంది. ఫోకస్ ఆన్ సస్టైనబిలిటీ అండ్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్. అవునా, ఇప్పుడు అదే క్రాప్ ప్లాంట్స్ ఫోకస్ ఏంటి?
ఇంటెన్సివ్ అగ్రికల్చర్, అంటే క్రాప్ ప్లాంట్స్ ఉన్నాయి అంటే అవి అగ్రికల్చర్ కోసమే అన్నట్టు. బట్ వెన్ వీ టేక్ ద ఫారెస్ట్ స్పీషీస్ ఇట్ ఈస్ ఫర్ సస్టైనబిలిటీ. వీ నీడ్ ఫారెస్ట్ స్పీషీస్, వీ హ్యావ్ టు సేవ్ ఫారెస్ట్ స్పీషీస్ టు ఎన్ష్యూర్ అవర్ బయోడైవర్సిటీ కన్జర్వేషన్. సో నవ్ యూ హ్యావ్ అన్ ఓవర్ వ్యూ ఆఫ్ ఫారెస్ట్ స్పీషీస్. తర్వాత మనం ఫారెస్ట్ స్పీషీస్ క్యారెక్టరిస్టిక్స్ ఏంటి అని చూస్తాం, వాటి వల్ల యూజెస్ ఏంటి అని చూస్తాం, ఇన్ డిఫరెంట్ సెక్టార్స్ యూజెస్ ఏంటి అని చూస్తాం. దట్ ఈస్ వేర్ వీఆర్ గోయింగ్ టు బ్రాడన్ ద కాన్సెప్ట్ ఆఫ్ ఫారెస్ట్ స్పీషీస్. నెక్స్ట్ ఆస్పెక్ట్ మెడిసినల్ అరోమాటిక్ ప్లాంట్స్. సో ఇవి దేనికి? మెడిసినల్ ప్రాపర్టీస్, ట్రీట్మెంట్ ఆఫ్ సమ్ డిసీజెస్కి మనం కొన్ని ప్లాంట్స్ని పెంచుతామన్నమాట. దే ఆర్ కాల్డ్ యాజ్ మెడిసినల్ ప్లాంట్స్. అరోమాటిక్ ప్లాంట్స్ మన పర్ఫ్యూమ్స్ దాంట్లో కానీ, యూ టేక్ ఎనీథింగ్ అరోమా స్మెల్ వస్తుంది అంటే, యూ టేక్ ఈవెన్ ఇన్ ద ట్రీట్మెంట్ ఆఫ్ సమ్ డిసీజెస్ వీ నీడ్ సమ్ స్మెల్ అరోమా. అది మనకు ప్రతిసారి రాకపోవచ్చు, బట్ స్టిల్ అరోమా ఈజ్ ప్రెజెంట్ ఇన్ మోస్ట్ ఆఫ్ దెమ్, ట్రీట్మెంట్లో కూడా మెడిసినల్ దాంట్లో కూడా. అందుకనే ఈ రెండు రిలేటెడ్ ఆస్పెక్ట్స్. నాన్ కల్టివేటెడ్ మెడిసినల్ ప్లాంట్స్ ఉంటాయి డెఫినెట్లీ. అంటే యూ కాంట్ కల్టివేట్ దెమ్ బట్ దే కెన్ బి మెడిసినల్ డెఫినెట్లీ. కల్టివేటెడ్ ఆర్ హార్వెస్టెడ్ ఫర్ మెడిసినల్ ప్రాపర్టీస్ అంటే ఇవి ఏవైతే మన ఎన్వైరన్మెంట్లో లేకపోతే మన కంట్రోల్డ్ ఎన్వైరన్మెంట్ ఇన్ ల్యాబ్స్ కావచ్చు, మనం సపరేట్గా దానికోసం చేస్తాం. నాన్ కల్టివేటెడ్ దే ఆర్ న్యాచురలీ గ్రోన్, యూ need not cultivate them. For example, some of the forest species can be medicinal in nature. You are not cultivating them, but they have been growing since decades. They are non-cultivable. Cultivated and harvested for medicinal properties అంటే ఆ మెడిసినల్ ప్రాపర్టీస్ ఎక్స్ట్రాక్ట్ చేయడానికి వాటికి కొంత మనం డొమెస్టికేషన్ లాగా చేస్తే యూ ఆర్ గోయింగ్ టు గెట్ దెమ్ అన్నప్పుడు దిస్ వన్. దీస్ ఆర్ ద ఎగ్జాంపుల్స్: అలోవెరా, టర్మరిక్, పెప్పర్మెంట్, లావెండర్, జిన్సెంగ్ ఇవన్నీ. సో ప్రిలిమ్స్లో ఎలాంటివి అడుగుతాడు? ప్రిలిమ్స్లో టర్మరిక్ అడగడు. ద టర్మ్స్ విచ్ యూ డోంట్ నో ఆ టర్మ్స్ మీదనే మీకు క్వశ్చన్ ఫ్రేమ్ అవుతుంది ఫర్ ప్రిలిమ్స్. ఓకే, గ్రోన్ ఇన్ గార్డెన్స్, ఫీల్డ్స్, వైల్డ్ హార్వెస్టెడ్, కల్టివేషన్ వేరీస్ డెఫినెట్లీ. కొన్ని అదే ప్లేస్లో చేయాలంటే అక్కడ చేయొచ్చు, కొన్ని వేరే ప్లేస్కి తీసుకెళ్ళి చేయాలంటే అక్కడ చేయొచ్చు. క్యాన్ బి యాన్యువల్, బైనియల్, పెరీనియల్. ఎందుకని ఇంత వేరియేషన్? బికాస్ దే ఆర్ నాట్ క్రాప్ ప్లాంట్స్, దే డోంట్ నీడ్ దట్. అంటే ఇప్పుడు రెయిన్ఫాల్, ఈ ప్లాంట్స్ ఇప్పుడు ఇలాగే రాబీ క్రాప్స్ ఉన్నాయా, ఖరీఫ్ క్రాప్స్ ఉన్నాయా, అలా కాదు ఇవి. దే కెన్ బి హైలీ కంట్రోల్డ్ ఇన్ కంట్రోల్డ్ ఎన్వైరన్మెంట్స్. సో స్పెసిఫిక్ గ్రోత్ కండిషన్స్, సమ్ స్పీషీస్ నీడ్ కన్జర్వేషన్. సో ఆ కొన్ని గ్రోత్ కండిషన్స్ మాత్రం కావాలి, అవి మీరు ఎన్ష్యూర్ చేయగలిగితే యూ విల్ బీ హ్యావింగ్ యువర్ మెడిసినల్ అండ్ అరోమాటిక్ ప్లాంట్స్. ఫార్మాస్యూటికల్స్, కాస్మెటిక్స్, న్యాచురల్ ప్రోడక్ట్స్ యూసేజ్. ఎంఫసిస్ ఆన్ సస్టైనబుల్ హార్వెస్టింగ్ అండ్ కల్టివేషన్. ఎందుకని సస్టైనబుల్ హార్వెస్టింగ్? ఇంకా అవి మెడిసినల్ ప్రాపర్టీస్ ఉన్నాయి కదా అని మనం ఎంత అంటే అంత కట్ చేయడం, హార్వెస్ట్ చేయడం చేయకూడదు. రైట్, ఓన్లీ ఎంత నీడ్ ఉందో అంతవరకే చేయాలి. అండ్ ఇండియా ఈజ్ అ ల్యాండ్ ఆఫ్ ఫార్మాస్యూటికల్స్ బికాస్ వీ హ్యావ్ మెనీ ప్లాంట్స్, ట్రీస్ విచ్ ఆర్ మెడిసినల్ ఇన్ నేచర్. అవి మనం సస్టైనబుల్గా వీ నీడ్ ఇట్ ఫర్ అవర్ ఫ్యూచర్ జనరేషన్స్ ఆల్సో. అండర్స్టూడ్? క్లియర్ ఎవ్రీబడి? సో దీనివల్ల మీకు ఏంటి? ఐఎమ్ జస్ట్ గివింగ్ అన్ ఓవర్ వ్యూ. దిస్ ఇస్ నాట్ డన్ యెట్. దీని నుంచి క్వశ్చన్స్ ఇంకా డీప్గా ఫ్రేమ్ అవుతాయి, బట్ దిస్ ఇస్ ఓన్లీ టు గివ్ యూ అ బేసిక్ ఐడియా. ఓకే, నెక్స్ట్ వన్ మనం సిలబస్లో చూసాం కదా, యూస్ఫుల్ ప్లాంట్స్, హార్మ్ఫుల్ ప్లాంట్స్, దేర్ యూటిలిటీ టు మ్యాన్ కైండ్. సో ఇందులో యూస్ఫుల్ ప్లాంట్స్ అంటే ఏంటి, వాటి ఎగ్జాంపుల్స్ ఏంటి? సి యూస్ఫుల్ ప్లాంట్స్, ఎగ్జాంపుల్స్ అండ్ దేర్ యూటిలిటీ. సో ఇప్పుడు వీట్, నేను ఎందుకని ఇవి కూడా మెన్షన్ చేశాను? కొంచెం ఎఫర్ట్ పెట్టండి. యూ ఆర్ స్టడీయింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ అంటే యూ నీడ్ టు బీ మెన్షనింగ్ దోస్ సైంటిఫిక్ నేమ్స్ ఆఫ్ ది ప్లాంట్స్. అది కంపల్సరీ కాదు, బట్ ఎక్స్ట్రా మార్క్స్ రావాలి అంటే హార్డ్ వర్క్ చేయాలి. ఓకే, సో ట్రిటికమ్ స్పీషీస్ వాటిని మనం వీట్ యూటిలిటీ, అందులో డిఫరెంట్, మళ్ళీ అందులో సబ్ స్పీషీస్ కూడా ఉంటాయన్నమాట. సో యూటిలిటీ ఏంటి, యూస్ ఆఫ్ దిస్ ప్లాంట్ ఏంటి? మనం జస్ట్ వీట్ ఈజ్ యూస్ఫుల్ అంటే సరిపోదు, ఎందులో యూస్ఫుల్ అనేది దట్ బికమ్స్ యువర్ ఆన్సర్. సి ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఏంటి? ఎకనామిక్ ఇంపార్టెన్స్ ఈజ్ ఆల్సో యూటిలిటీ కదా, అలా. ఓకే, ఒరైజా సతైవా, రైస్ యూటిలిటీ ఏంటి, దానివల్ల కల్చరల్ సిగ్నిఫికెన్స్ ఏంటి? కాటన్, గాసిపియం యూటిలిటీ ఏంటి, ఎకనామిక్ ఇంపాక్ట్ ఏంటి? అలోవెరా
యూస్ఫుల్ ప్లాంట్, యూటిలిటీ ఏంటి, దానివల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏంటి. పైన దాంట్లో రైస్కి ఏం చూసారు, కల్చరల్ సిగ్నిఫికెన్స్ ఏంటి, కింద దీనివల్ల హెల్త్ బెనిఫిట్స్ ఏంటి. దట్ ఈస్ హౌ యూ హ్యావ్ టు షో ద వేరియేషన్ ఇన్ యూటిలిటీ ఆల్సో. నీమ్, అజాడిరెక్టా ఇండికా, యూటిలిటీ ఏంటి, ఇక్కడ ఏంటి ఎన్వైరన్మెంటల్ బెనిఫిట్స్. తులసి, సైమం టెన్యూఫ్లోరం, యూటిలిటీ ఏంటి, కల్చరల్ రిలీజియస్ ఇంపార్టెన్స్ ఏంటి. రిలీజియస్ కూడా తులసి, యూ ఫైండ్ ఇట్ ఇన్ యువర్. ఆర్ వి కనెక్టెడ్ ఆన్లైన్ స్టూడెంట్స్? కైండ్లీ కన్ఫర్మ్. సో అర్థమవుతుంది కదా. సో యూస్ఫుల్ ప్లాన్స్, ఆ ప్లాన్స్ ఏంటి, వాటి సైంటిఫిక్ నేమ్స్ ఏంటి, వాటి యూటిలిటీ ఏంటి. ఆ యూటిలిటీ అనేది అన్నిటికీ సిమిలర్ యూటిలిటీ కాకుండా యూ హ్యావ్ టు షో ద డైవర్స్ నేచర్. ఓకే, సో కల్చరల్ రిలీజియస్ ఇంపార్టెన్స్ ఫర్ తులసి, స్పిరిచువల్, ఇలాంటి టర్మ్స్ రావాలి. కల్చరల్, రిలీజియస్, స్పిరిచువల్. ఓకే, నెక్స్ట్ లావెండర్, లవాండులా స్పీషీస్. సో దీని యూటిలిటీ ఏంటి, లావెండర్ అనగానే మనకు ఆ స్మెల్లే గుర్తొస్తుంది, రైట్. సో అరోమాటిక్ ప్రాపర్టీస్, దట్ ఈస్ ద యూటిలిటీ ఫర్ లావెండర్ స్పీషీస్. ఇలా నెక్స్ట్ టీ, టీ ఈజ్ ఆల్సో అ ప్లాంట్, దానివల్ల యూటిలిటీ ఏంటి, డెఫినెట్లీ కల్చరల్ సిగ్నిఫికెన్స్. చాలామందికి టీ తాగకపోతే అసలు డే కూడా గడిచినట్టు ఉండదు, రైట్. టీ తీసుకోవచ్చు, కాఫీ తీసుకోవచ్చు, యూకలిప్టస్ తీసుకోవచ్చు. ఎన్వైరన్మెంటల్ రోల్, బ్యాంబూ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూ కూడా. సో ఎన్వైరన్మెంటల్ సిగ్నిఫికెన్స్ ఇలా. అండర్స్టూడ్? సో సీ దిస్ డయాగ్రామ్. చాలా సింపుల్ డయాగ్రామ్, మీరు ఇది డ్రా చేయలేరా? వెరీ వెరీ సింపుల్ డయాగ్రామ్. జస్ట్ ఒక ట్రీ వేసేసి ఇవి ఇంట్రొడక్షన్ తర్వాత ఇలా రాస్తే దట్ ఇంప్రెషన్ యూ ఆర్ గోయింగ్ టు మేక్ ఆన్ ద ఎవాల్యుయేటర్ విల్ బీ ఇమ్మెన్స్. ఓకే, ఇలాంటివి కూడా మనం చూస్తాం ఇమేజెస్ నుంచి ఎలా అనేది. అండర్స్టూడ్ ఎవ్రీబడి? సో ఇలా ఇప్పుడు యూటిలిటీ ఫర్ మ్యాన్ కైండ్. మళ్ళీ ఇప్పుడు ఈ ఆన్సర్లో మనం ఏం చేస్తాం, హౌ ఆర్ వేరియస్ ప్లాన్స్ యూస్ఫుల్ ఫర్ ది మ్యాన్ కైండ్. అందులో కూడా మీరు డైవర్స్ ఎలిమెంట్స్ తీసుకొని రాస్తారు. సేమ్ థింగ్ ఇప్పుడు ఫుడ్ క్రాప్స్, సేమ్ థింగ్ మనం పైన చూసాం కదా. ఇది దిస్ ఇస్ అ స్పెసిఫిక్ ఆన్సర్ ఫర్ యూటిలిటీ. పైన ఏమో వాట్ ఆర్ ది యూస్ఫుల్ ప్లాన్స్. సో ఆ ప్లాన్స్ ఏంటి, నేమ్స్ ఏంటి, వాటి యూజ్ ఏంటి. ఇక్కడ ఏంటి, ఈ ప్లాన్స్ మెయిన్ టాపిక్ కాదు, వాట్ టైప్ ఆఫ్ ప్లాన్స్, వాటి యూటిలిటీ ఏంటి, ఇలా. సో ఫుడ్ క్రాప్స్ ఇవి ఎగ్జాంపుల్. సో ఫుడ్ క్రాప్స్లో యూటిలిటీ ఏంటి. నెక్స్ట్ మెడిసినల్ ప్లాంట్స్, దాని యూటిలిటీ ఏంటి. జిన్సెంగ్ అంటే పనాక్ స్పీషీస్ అంటారు. ట్రెడిషనల్ మెడిసిన్ టు బూస్ట్ ఎనర్జీ, రెడ్యూసెస్ స్ట్రెస్ అండ్ ఇంప్రూవ్స్ ఓవరాల్ హెల్త్, అది దాని యూటిలిటీ. ఫైబర్ ఇండస్ట్రియల్ క్రాప్స్, వాటి యూటిలిటీ. అరోమాటిక్ క్యులినరీ హర్బ్స్, వాటి యూటిలిటీ. టింబర్ అండ్ కన్స్ట్రక్షన్ యూటిలిటీలో ఏమేమి వస్తాయి, ఎలాంటి ప్లాన్స్ వస్తాయి. సో నవ్ యూ సా ద డిఫరెన్స్ బిట్వీన్ ద ప్రీవియస్ క్వశ్చన్ అండ్ దిస్ క్వశ్చన్. కంటెంట్ సేమ్, బట్ ఎంత డిఫరెంట్గా మీరు రాస్తున్నారు అనేది ఇంపార్టెంట్. ఓకే, సో దిస్ ఇస్ దట్ థింగ్. ఎన్వైరన్మెంటల్ యూటిలిటీ ఏంటి. ఈవెన్ క్యాక్టస్ ప్లాంట్స్ హ్యావ్ యూటిలిటీ. మీరు అనుకోవచ్చు క్యాక్టస్ ఆర్ జీరోఫైట్స్ కదా, యారిడ్ ఏరియాస్లో ఉంటాయి, సో వాటికి కూడా యూటిలిటీ ఉంటుందా అంటే ఉంటుంది. వాట్ ఈస్ దట్ యూటిలిటీ? సాయిల్ కన్జర్వేషన్ యాజ్ వెల్ యాజ్ ఫుడ్ అండ్ వాటర్ స్టోరేజ్. క్యాక్టస్ ప్లాంట్స్ ఆర్ వ్యాక్సీ ఇన్ నేచర్. ఎందుకని స్టిక్కీ ఇన్ నేచర్? బికాస్ దే స్టోర్ వాటర్. హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ సీన్ దిస్ మూవీ భైరవ ద్వీపం? పాత మూవీయే, బట్ స్టిల్. ఎనీబడి? హౌ మెనీ ఆఫ్ యూ హ్యావ్ సీన్ ద మూవీ భైరవ ద్వీపం? Anita, Jai Balaya, yes, Balakrishna is the hero in that. Actually, I am waiting for the re-release of that movie. Asal enta seriously you have to watch such movies. Paata movies kada ani atla meer ignore cheyadaniki undadu. There is a lot of ఇంకా ఇప్పుడైనా మనం కొన్ని గ్రాఫిక్స్ చూస్తే ఆర్టిఫిషియల్ గ్రాఫిక్స్ లా కనిపిస్తుంది, కానీ పాత మూవీస్ అలా కాదు. ఆ రోజుల్లో టెక్నాలజీతో ద వే ద వర్క్ దే హ్యావ్ డన్ ఈస్ ఎక్సెప్షనల్ అనమాట. సో ఇందులో ఏమవుతుందంటే బాలకృష్ణ లైక్ హీ గోస్ ఆన్, అంటే హీరోయిన్ని ఒక అసురుడు ఎత్తుకుపోతే బాలకృష్ణ విల్ గో ఇన్ సర్చ్ ఆఫ్ దట్ హీరోయిన్ అనమాట. అందులో ఆ ప్రాసెస్లో ఎంతోమందిని హీల్ ఫేస్. ఎంతోమందిని అంటే ఇప్పుడు మన దగ్గర ఓన్లీ వీ హ్యావ్ వార్ విత్ ద పీపుల్, బట్ అప్పుడు సమ్ వార్ విత్ ఎక్స్టర్నల్ ఫోర్సెస్, సమ్ అన్యాచురల్ ఫోర్సెస్తోని బాలకృష్ణ విల్ ఫైట్.
చాలా బాగా తీశారు ఆ మూవీ. అందులో ఒక దగ్గర వెళ్ళినప్పుడు ఒక మొత్తం యారిడ్ ఏరియా లాగానే ఉంటుంది అనమాట. సో యారిడ్ ఏరియాలో ఉన్నప్పుడు అతనికి దాహం వేస్తుంటుంది, డెఫినెట్లీ హీల్ నాట్ ఫైండ్ ఎనీ వాటర్. ఇంకా అలసిపోయి పడిపోతున్న టైంలో ఏదో వాటర్ ఫ్లో అవుతున్న సౌండ్ వస్తుంది. అది ఎక్కడి నుంచి వస్తుందని చుట్టూ చూస్తాడు. హీల్ నాట్ ఫైండ్ ఏ సింగిల్ వాటర్ బాడీ. అక్కడ ఏది ఉండదు, ఒక వాటర్ ఫాల్ ఉందా అంటే ఉండదు, బట్ వాటర్ ఫ్లో అవుతున్న సౌండే వస్తుంది అనమాట. సో వెళ్ళి ఒక చెట్టు దగ్గర నించుంటాడు. ఆ చెట్టు ఇట్లా స్పైరల్ వేలో ఉంటుంది అనమాట. ఇలా సంథింగ్ లైక్ దిస్ ఇలా ఉంటుంది, మొత్తం సంథింగ్ లైక్ దిస్ ఇలా ఉంటుంది. అక్కడ నించొని చూస్తూ ఉంటాడు. సడన్లీ హీల్ రియలైజ్ దాట్ ఆ చెట్టు లోపల నుంచే వాటర్ ఫ్లో వస్తుంది అని. సో హీల్ కట్ ది ప్లాంట్, అందులోంచి వాటర్ వస్తుంది. ఆ వాటర్ తాగేసి వెళ్తాడు. అంటే మనకు ఆ వాటర్ తాగడం అనేది ఒక అనిపిస్తుంది, బట్ ద సీన్, ద ఇంట్రెస్ట్, ద క్యూరియాసిటీ ద డైరెక్టర్ విల్ క్రియేట్ ఇన్ అస్, అది దట్ షుడ్ బి అప్రిషియేటెడ్. అండర్స్టూడ్? సో ఇలా అనమాట. సో క్యాక్టస్ అవి ఎందుకు వ్యాక్సీ ఉంటాయంటే దే స్టోర్ వాటర్. ఆరిడ్ రీజియన్లో ఆ ప్లాంట్స్ బతకడానికి వాటి కోసం ఆ వాటర్ని స్టోర్ చేసుకుంది. దట్ ఈస్ వై వీ సీ ఇట్ యాజ్ అ వ్యాక్సీ కంటెంట్. ఓకే, అలా. ఆర్నమెంటల్ ప్లాంట్స్ యూజెస్ ఏంటి? ట్యూలిప్స్, ఫర్న్స్, బెవరేజ్ క్రాప్స్. ఇన్ని టైప్స్ ఉంటాయా అని మీకు ఇప్పుడు అనిపించవచ్చు, బట్ సీ హౌ డిఫరెంట్లీ వీ హ్యావ్ టేకెన్. ఎన్ని టైప్స్ ఆఫ్ క్రాప్స్ని మనం డిఫరెన్షియేట్ చేసాం. ఎన్వైరన్మెంటల్ క్రాప్స్ అన్నాం, టీ అన్నాం, బెవరేజ్ క్రాప్స్ అన్నాం, ఫుడ్ క్రాప్స్ అన్నాం, మెడిసినల్ క్రాప్స్ అన్నాం, అరోమాటిక్ ప్లాంట్స్ అన్నాం. సో ఇవన్నీ ఇందులో మళ్ళీ డిఫరెంట్ ఎగ్జాంపుల్స్. అండర్స్టూడ్? ఇవన్నీ మీరు చదువుకోవాల్సిందే. సో దిస్ బికమ్స్ అన్ ఆన్సర్. దేర్ వాజ్ అ డైరెక్ట్ క్వశ్చన్ ఆన్ మెడిసినల్ అండ్ అరోమాటిక్ ప్లాంట్స్ ఇన్ వన్ ఆఫ్ ది PYQs. డైరెక్ట్ క్వశ్చన్. సో దాని ఆన్సర్ ఏముంటుంది? ఇదే ఉంటుంది. వాట్ ఆర్ మెడిసినల్ ప్లాంట్స్, వాట్ ఆర్ అరోమాటిక్ ప్లాంట్స్, వాటి ఎగ్జాంపుల్స్ ఏంటి, వాటి సిగ్నిఫికెన్స్ ఏంటి. యూ డన్ విత్ ద ఆన్సర్. సో ఇప్పుడు ఇది చూస్తే మీకు ఏమర్థమైంది? క్రాప్ ప్లాంట్స్ చూసారు, క్యారెక్టరిస్టిక్స్ చూసారు, ఫారెస్ట్ స్పీషీస్ చూసారు, మెడిసినల్ అరోమాటిక్ ప్లాంట్స్ చూసారు, యూస్ఫుల్ ఇంకా హార్మ్ఫుల్ ప్లాంట్స్ చూసారు. ఎంటైర్ ఫస్ట్ చాప్టర్ అయిపోయిందా? అది కూడా డెమో క్లాస్లో అయిపోయింది. ఇంకా డీప్గా చూస్తాము, బట్ ఐఎమ్ జస్ట్ గివింగ్ యూ అ క్లారిటీ దట్ ఎవ్రీథింగ్ క్యాన్ బి డన్ ఇఫ్ యూ హ్యావ్ దట్ క్లారిటీ టు ప్రిపేర్ ప్రాపర్లీ. అండర్స్టూడ్? నెక్స్ట్ వన్, యా, వ్యాక్సిన్స్. సో మనకు వ్యాక్సిన్స్ అనేది మోడర్న్ ట్రెండ్స్ ఇన్ అప్లికేషన్ ఆఫ్ నాలెడ్జ్ ఆఫ్ సైన్స్లో 5th పార్ట్, లాస్ట్ పార్ట్లో మీకు వ్యాక్సిన్స్ ఉంది. సో నేనేం చెప్పాను, వ్యాక్సిన్స్ అంటే ఏంటి అని తెలుసుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం వ్యాక్సిన్స్ దేని మీద ఉపయోగిస్తాం? ఇమ్యూన్ సిస్టమ్, ఇమ్యూనిటీ కోసం వాడతాం. సో వాట్ ఈస్ దట్ ఇమ్యూన్ సిస్టమ్? Immune system, the way we have our digestive system which takes care of our food processing, the way we have our circulatory system, మొత్తం blood circulation కి help అవుతుంది. Respiratory system, entirely about a breathing process till the lungs. అలా మన బాడీలో reproductive system, exclusive function of reproduction. Neurological system, nervous system which has the things with impulses. అలా we have immune system. Immune system అంటే ఒక ఫైట్ చేసే సిస్టమ్. సర్క్యులేటరీ సిస్టమ్ వోంట్ ఫైట్, ఇట్ డస్ ఓన్లీ సర్క్యులేషన్ ఆఫ్ బ్లడ్ అండ్ అదర్ ఫ్లూయిడ్స్ ఇన్ అవర్ బాడీ. ఓకే. ఎక్స్క్రీటరీ సిస్టమ్ డన్ బై కిడ్నీ అండ్ యురేటర్స్, దాని ఫంక్షన్ ఏంటి? ఎక్స్క్రీషన్. ఎక్స్క్రీషన్ అయ్యేంత వరకు ఏమేం చేయాలో ఆల్ దోస్ ఇస్ పార్ట్ ఆఫ్ ఎక్స్క్రీటరీ సిస్టమ్. అలానే ఇమ్యూన్ సిస్టమ్ అంటే మన బాడీలో ఒక ఫైటింగ్ మెకానిజం ఉండాలి. బికాస్ we are prone to many infections. మనం చూసాం మైక్రోబియల్ ఇన్ఫెక్షన్స్ అన్నీ. we are prone to many diseases, రైట్? ఒక చిన్న డస్ట్ ఉన్నా కూడా డస్ట్ ఎలర్జీ ఉన్న వాళ్ళు కూడా ఉంటారు, రైట్? సో దాన్ని ఫైట్ చేసేదే ఇమ్యూన్ సిస్టమ్. అండ్ దిస్ ఇమ్యూన్ సిస్టమ్ హ్యాస్ సెల్స్, టిష్యూస్, మల్టిపుల్ సెల్స్ ఉంటాయి, మల్టిపుల్ టిష్యూస్ ఉంటాయి. అండ్ ఇట్ విల్ ఆల్సో హ్యావ్ ఆర్గన్స్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్ ఉంటుంది. ఓకే, ఆర్గన్స్. సో సెల్స్, టిష్యూస్, ఆర్గన్స్ ఇవన్నీ విచ్ ఫెసిలిటేట్, విచ్ ఫంక్షన్ టు ఫైట్ ది ఇన్ఫెక్షన్స్ విచ్ ఆర్ కాజింగ్ టు ద బాడీ is called as immune system.
ఇప్పుడు ఇమ్యూనిటీ అంటే ఏంటి? ఇమ్యూన్ సిస్టమ్ ఇస్ ఎ సిస్టమ్, ఇమ్యూనిటీ ఈజ్ అ కాన్సెప్ట్. ఆ కాన్సెప్ట్ ఏంటి అంటే దట్ ఫైట్ బ్యాక్ స్పిరిట్, దట్ ఫైట్ బ్యాక్ స్పిరిట్. వీ హ్యావ్ టు హ్యావ్ దట్ అబిలిటీ టు ఫైట్ వాట్ ఈస్ హ్యాపెనింగ్ టు అవర్ బాడీ. ఏదైనా హార్మ్ఫుల్ ఆర్గనిజం మన బాడీ దగ్గరకు వస్తుందా, మనం ఫైట్ చేస్తాం విత్ ఇన్ ద బాడీ. మనం బయటికి ఫైట్ చేసే ఇమ్యూనిటీ కాదు. ఇప్పుడు ఒక చీమ వస్తుంది, చీమని చంపడం ఇమ్యూనిటీ కాదు. అండర్స్టూడ్? ఇఫ్ అ స్నేక్ ఇస్ కమింగ్ టు యూ, ఇప్పుడు మనం వీఆర్ నాట్ ప్రోన్ టు స్నేక్ అటాక్స్, కానీ ఫార్మర్స్ దే ట్రై టు కిల్ ద స్నేక్. దట్ ఈస్ నాట్ ఇమ్యూనిటీ, దట్ ఈస్ ఆల్సో ఫైటింగ్ మెకానిజం, బట్ దట్ ఈస్ నాట్ ఇమ్యూనిటీ. ఇమ్యూనిటీ హ్యాపెన్స్ ఇన్సైడ్ ది బాడీ, ఇట్స్ నాట్ అవుట్ సైడ్ ది బాడీ. ఓకే, సో అలా ఇమ్యూనిటీలో మనకి ఫైటింగ్ బ్యాక్ స్పిరిట్ అనేది ఉంటుంది. వీ హ్యావ్ 2 types ఆఫ్ ఇమ్యూనిటీ ఇందాక చెప్పినట్టు. వన్ ఈస్ ఇన్నేట్ ఇమ్యూనిటీ విచ్ ఈస్ ప్రెసెంట్ అట్ ద టైమ్ ఆఫ్ బర్త్. సెకండ్ వన్ ఈస్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ. అక్వైర్డ్ పేరులోనే ఉంది కదా, అక్వైర్డ్, వీ అక్వైర్ ఇట్ త్రూ అవుట్ అవర్ లైఫ్, అది ఉంటుంది. బట్ హౌ మచ్ వీ అక్వైర్ డిఫర్స్ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. ఓకే, అలా ఇన్నేట్ ఇమ్యూనిటీలో ఏవేవి రోల్స్ ప్లే చేస్తాయి? ఫర్ ఎగ్జాంపుల్ యూ టేక్ ఇన్నేట్ ఇమ్యూనిటీ అంటే మన బాడీలోని ఇమ్యూనిటీ. మీరు ఆలోచించండి, మనకు పుట్టుకతోని ఎలాంటి బ్యారియర్స్ ఉన్నాయో అవి మనకు బయట నుంచి వచ్చే వాటిని ఆపుతున్నాయి. మీరు ఆలోచించండి. వెరీ గుడ్. స్కిన్, వెరీ గుడ్. ఇంకా ఐ వాంట్ యూ ఆల్ టు థింక్ లైక్ దిస్. సో మనకు పుట్టుకతోనే వచ్చినవి మన బాడీలో ఏమున్నాయి విచ్ ఆర్ యాక్చువల్లీ స్టాపింగ్ ఆర్ విచ్ ఆర్ యాక్చువల్లీ యాక్టింగ్ యాజ్ బ్యారియర్స్ ఫర్ సమ్ ఆర్గనిజమ్స్ టు ఎంటర్ అవర్ బాడీ. ఒకటి స్కిన్ చెప్పారు. ఇంకా ఎస్, ప్లీజ్ థింక్. ప్రిపరేషన్ ఈజ్ ఆల్సో అబౌట్ థింకింగ్. జస్ట్ నేను చెప్పింది మీరు వినడం ప్రిపరేషన్ కాదు. మీరు కూడా ఆలోచించి మీ నాలెడ్జ్ని అప్లై చేయగలగడం ఈజ్ ఆల్సో పార్ట్ ఆఫ్ ప్రిపరేషన్. ఇంకా స్కిన్ ఒకటేనా? ఇంకా ఎస్ అనిత, ఐబ్రోస్ డిఫెన్సివ్ కాదు, ఐ ల్యాషెస్ డిఫెన్సివ్. ఎస్, బికాస్ మీకు తెలియకుండానే ఏదైనా డస్ట్ వస్తుంది అంటే ద ఫస్ట్ థింగ్ యూ డూ ఇస్ క్లోజింగ్ యువర్ ఐస్ ఈవెన్ విదౌట్ యూ నోటీసింగ్ ఇట్. అవునా? ఎస్, వెరీ గుడ్ అనిత. ఇంకా వెరీ గుడ్. సలైవా. ఎస్, సలైవా విల్ ఆల్సో హ్యావ్ సమ్ డిఫెన్సివ్ మెకానిజం. కొన్నిసార్లు మీకు ఏం దెబ్బ తగిలితే కూడా వెంటనే మీరు చేసేది ఏంటంటే మీ సలైవా తీసుకొని దాని మీద అంటారు అది పోవడానికి. బికాస్ సలైవా హ్యాస్ దోస్ క్వాలిటీస్ ఆఫ్ ఫైటింగ్ ద బ్యాక్టీరియా, రైట్? ఇప్పుడు మన మౌత్లో ఫ్రీక్వెంట్గా సలైవా ఎందుకు జనరేట్ అవుతూ ఉంటుంది? బికాస్ మనం తినడం దాంట్లో బ్యాక్టీరియా అనేది ఫామ్ అవుతూ ఉంటుంది. అవి ఎక్కడో మన టీత్లోనో లోపల ఉండిపోతుంది అనమాట. బట్ ఇట్ ఈస్ సలైవా విచ్ ఈస్ హెల్పింగ్ అస్ ఫైటింగ్ దట్ బ్యాక్టీరియా. ఆ బ్యాక్టీరియా ఎక్కువ అయిపోయినప్పుడే మనకి వీ హ్యావ్ దట్ బ్యాడ్ ఆర్డర్ ఫ్రమ్ ది మౌత్. మనం అది బ్రష్ చేస్తే కూడా ఆ బ్యాక్టీరియా పోతుంది, బట్ సలైవా విల్ బీ దేర్. సో సలైవా మళ్ళీ ఫ్రెషన్ అయిపోతూ ఉంటుంది అనమాట. ఎస్, ఇంకా సో ఐ ల్యాషెస్ అన్నారు. టియర్స్ మీ కంట్లో ఏదైనా పడింది అంటే దట్ ఇన్నేట్ మెకానిజం, కంట్లో వెంటనే నీళ్ళు వచ్చేస్తాయి. అది ఎందుకు అంటే ఆ పడిన డస్ట్ని ఆ నీళ్ళే తీసేస్తాయి. మళ్ళీ మీరు ప్రతిసారి మీ చేతి పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా కంట్లో ఏదైనా పడింది అని. అది కూడా ఇంకోటి ఏంటి, బోత్ ఐస్ ఆర్ ఇన్ కోఆర్డినేషన్ సచ్ దట్ ఒక కంట్లో ఏదైనా పడితే కూడా ఇంకో కంట్లో కూడా మీకు నీళ్ళు వస్తాయి. సో ఈవెన్ ద టియర్స్ విల్ డ్రైవ్ అవే ది ఎక్స్టర్నల్ మైక్రో ఆర్గనిజమ్స్ ఎంటరింగ్ ఆర్ ఐస్. సో వీటన్నిటిని ఏమంటాం? స్కిన్, మ్యూకస్ మెంబ్రెయిన్స్ అంటాం. ఇప్పుడు ఇవన్నీ మన కంటి లోపల ఉన్నది కూడా ఇట్స్ టైప్ ఆఫ్ మ్యూకస్ మెంబ్రెయిన్. మన ప్రతి ఆర్గాన్ మనకు ఒక హార్డ్ బ్లో వస్తుంది. బ్లో అంటే యూ సపోజ్ సంబడి మెట్ విత్ అన్ యాక్సిడెంట్, స్టిల్ వాళ్ళ లైక్ దేర్ హార్ట్ ఈజ్ ఇంటాక్ట్, వాళ్ళకి లంగ్స్కి తగ్గలేదు, లోపల ఇంటర్నల్ ఇంజురీస్ అయ్యాయి కానీ అంత పెద్ద దెబ్బ తగ్గలేదు అని కొంతమంది అంటారు. బట్ ఇంటర్నల్ ఇంజురీస్ ఆర్ యాక్చువల్లీ వెరీ వెరీ హార్మ్ఫుల్. బికాస్ ఒక ఇంజురీ ఇంటర్నల్గా అయ్యింది అంటే మనకి ఇంటర్నల్గా వీ హ్యావ్ అ రిప్ కేజ్ కవరింగ్ ఆర్ అప్పర్ పార్ట్ ఆఫ్ ది బాడీ. Rib cage is totally of bones, which are the very hardest parts of our body. Bony component is the hardest part of our body.
అవునా? సో అలా ఉన్నప్పుడు అలాంటి రిప్ కేజ్ని దాటుకొని వెళ్ళి మన ఇంటర్నల్ ఆర్గాన్స్లో బ్లీడింగ్ అయిందని దాని అర్థం ఏంటి? ఆ మెకానిజం అనేది రిప్ ఇంకా డీప్గా తగిలిందని అర్థం. సో బయటికి బ్లడ్ కనిపించట్లేదు కదా, దెబ్బలేం తగలేదు అనుకోవడానికి ఉండదు. ఇంటర్నల్ బ్లీడింగ్, ఇంటర్నల్ ఇంజరీస్ ఆర్ ఈవెన్ మోర్ హార్మ్ఫుల్. సో అక్కడ ఏంటి, దట్ ఇన్నేట్ క్వాలిటీ ఆఫ్ మ్యూకస్ మెంబ్రెయిన్స్ ఉంటాయి మన ప్రతి ఆర్గాన్కి. హార్ట్ చుట్టూ మ్యూకస్ మెంబ్రెయిన్ ఉంటుంది, లంగ్స్ చుట్టూ మ్యూకస్ మెంబ్రెయిన్ ఉంటుంది. ఎలాగైతే మన మౌత్ని సలైవా అనే మ్యూకస్ లాంటి మెంబ్రెయిన్ మన ప్రొటెక్ట్ చేస్తుందో, సిమిలర్లీ ఆల్ ది ఆర్గాన్స్ ఆఫ్ అవర్ బాడీ ప్రొటెక్టెడ్ బై మ్యూకస్ మెంబ్రెయిన్స్. అంత ఈజీగా వాటికి దెబ్బలు తగలవు అన్లెస్ అంటే ఇట్ ఈస్ అ వెరీ టఫ్ బ్లో. ఇప్పుడు ఒక బుల్లెట్తో షూట్ చేస్తే ఆ బుల్లెట్ లోపలికి వెళ్తుందని దాని అర్థం ఏంటి? ఇట్ ఈస్ పెనిట్రేటింగ్ ఈవెన్ త్రూ ది మ్యూకస్ మెంబ్రెయిన్. సో వేర్ ఈస్ ద డిఫెన్సివ్ మెకానిజం ఆఫ్ ద మ్యూకస్ మెంబ్రెయిన్ దేర్? ఇంత డీప్గా ఉంటుంది అనమాట. సో ఆ మ్యూకస్ మెంబ్రెయిన్ కూడా ఇట్ ఈస్ అ ప్రొటెక్టివ్ బ్యారియర్. బోన్స్ ఆర్ ప్రొటెక్టివ్ బ్యారియర్, కాకపోతే బోన్స్ ఆర్ నాట్ పార్ట్ ఆఫ్ ది ఇమ్యూన్ సిస్టమ్. అండర్స్టూడ్ ఎవ్రీబడి? సో ఇలా అనమాట. సో మనకి ఇవన్నీ బయట నుంచి వచ్చే మైక్రోబియల్ మన కంటికి కనిపించిన మైక్రో ఆర్గనిజమ్స్ని ఇవన్నీ మనకు తెలియకుండానే రోజుకు రోజు మనల్ని కాపాడుతున్నాయి. ఇది మనకి ఇది తెలిసినవి. నెక్స్ట్ ఏంటంటే మన బాడీలో కొన్ని సెల్స్ ఉంటాయి, న్యూట్రోఫిల్స్, లింఫోసైట్స్. అవన్నీ మన బ్లడ్లో ఉండే సెల్స్ అనమాట. సో దే యాక్ట్ యాజ్ ఫాగోసైట్స్. సో వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఫాగోసైట్స్. ఫాగోసైటోసిస్ అంటాం. ఫాగో అంటే ఫుడ్, సైట్స్ అంటే సెల్స్, డెఫినెట్లీ సైట్స్ అంటే సెల్స్. ఫాగోసైటోసిస్ అంటే దట్ ప్రాసెస్ ఆఫ్ ఫుడ్. సో ఈ న్యూట్రోఫిల్స్, లింఫోసైట్స్ ఏవైతే ఉంటాయో ఇమ్యూన్ సిస్టంలో దీస్ సెల్స్ యాక్ట్ యాజ్ ఫాగోసైట్స్. అంటే అవి వచ్చే మైక్రో ఆర్గనిజమ్స్ని ఫుడ్ లాగా తినేస్తాయి. అవి తినడం వల్లనే మనకేమవుతుంది, మనకు ఆ ఇన్ఫెక్షన్ రాకుండా ఉంటుంది. ఇఫ్ యూ సీ ద బ్లడ్ రిపోర్ట్స్, మీకు ఇన్ఫెక్షన్ వస్తేనే మీ న్యూట్రోఫిల్స్ రైజ్డ్ ఉన్నాయని చెప్తారు, లింఫోసైట్స్ రైజ్డ్ ఉన్నాయని చెప్తారు. దానివల్ల మనకు అర్థమయ్యేది ఏంటి, ఒక ఇన్ఫెక్షన్ వచ్చింది బాడీకి, దాన్ని ఫైట్ చేయడానికే ఈ నెంబర్ ఇంక్రీజ్ అయింది. నవ్ యూ అండర్స్టూడ్? ఆర్ యూ ఏబుల్ టు రిలేటెడ్? సో దీస్ సెల్స్ ఆర్ కాల్డ్ యాజ్ ఫాగోసైట్స్ which actually play a role in phagocytosis. ఇనిషియల్గా అవి మనకు వచ్చే ఆర్గానిజమ్స్ని, మైక్రో ఆర్గానిజమ్స్ని ఏవైతే హార్మ్ చేస్తాయో వాటిని ఈ సెల్సే తినేస్తాయి. ఇంకా అవి తినే కంటే ఎక్కువ కనుక మనకి ఇన్ఫెక్షన్ వస్తే ఈవెన్ దే కాంట్ డూ ఇట్, విల్ బీ హాస్పిటలైజ్డ్. అవి ఫైట్ చేసేంత చేస్తాయి. ప్రతిదానికి థ్రెషోల్డ్ ఉంటుంది కదా. ఇప్పుడు ఒక సోల్జర్ని తీసుకుంటే క్యాన్ యూ సే దాట్ ఆ సోల్జర్ ఇప్పుడు ఫస్ట్ డే ఆఫ్ ఫైటింగ్కి, ఫిఫ్త్ డే ఆఫ్ ఫైటింగ్కి సేమ్ ఎనర్జీ ఉంటుందా? ఉండదు. That is the same thing with these neutrophils and all. Okay, so వీటిని macrophages అని కూడా అంటాం. macrophages. మ్యాక్రో అంటే కొంచెం బిగ్గర్ సైజ్, ఫేజెస్ అంటే సేమ్ తినడం. సో macrophages అని కూడా అంటాం. వాటిని వచ్చే మైక్రో ఆర్గనిజమ్స్ని ఫుడ్ లాగా తినేస్తాయి. దానివల్ల మనకి హార్మ్ జరగదు. ఈ నెంబర్ తక్కువ ఉన్నా కూడా, లేకపోతే ఆ ఇన్ఫెక్షన్ వచ్చే మైక్రో ఆర్గనిజమ్స్ ఎక్కువ ఉన్నా కూడా మన బాడీకి డ్యామేజ్ జరుగుతుంది. క్లియర్ ఎవ్రీబడి? ఇస్ దిస్ క్లియర్? సో ఇలా అనమాట. నెక్స్ట్ ఏంటంటే మన ఇమ్యూన్ సిస్టంలో మనం ఏమనుకున్నాం, ఫస్ట్ న్యాచురల్ బ్యారియర్స్, ఫిజికల్ బ్యారియర్స్, తర్వాత బాడీ లోపల ఉండే బ్యారియర్స్, తర్వాత వీ హ్యావ్ సంథింగ్ కాల్డ్ యాజ్ ఓకే మీకు ఇలా చెప్తాను బాగా అర్థమవుతుంది. ఓకే, ఆన్లైన్ స్టూడెంట్స్, ఆర్ యు ఆల్ ఫాలోయింగ్? ప్లీజ్ గివ్ మీ అ రెస్పాన్స్. ఓకే, సో ఫాగోసైట్స్ తర్వాత మీకు నెక్స్ట్ తెలియాల్సింది ఏంటంటే ఇన్ఫ్లమేషన్. మీకు దెబ్బ తగిలిన వెంటనే అక్కడ వాపు వస్తుంది కదా, అది ఎందుకు వస్తుందో తెలుసా? కెన్ ఎనీబడీ టెల్ మీ? దెబ్బ తగిలిన వెంటనే మీకు ఇప్పుడు ఇక్కడ దెబ్బ తగిలింది, ఇక్కడ వెంటనే రెడ్డిష్ కలర్ అయిపోతుంది, వాపు వస్తుంది. అంటే బ్లీడింగ్ ఉండడం ఉండకపోవడం తర్వాత విషయం, బట్ స్టిల్ ఎందుకని మీకు వెంటనే ఆ ఏరియా స్వెల్ అవుతుంది? Can anybody tell me? కొంచెం ఆలోచించండి.
ఆన్లైన్ స్టూడెంట్స్, దెబ్బ తగిలిన వెంటనే ఎందుకు మీకు అక్కడ వాపు వస్తుంది? మీరే చెప్పాలి కదా మ్యామ్, మమ్మల్ని అడుగుతున్నారు ఏంటి అనుకుంటున్నారా? నేను చెప్తాను, బట్ ఐ వాంట్ యూ ఆల్ టు థింక్. ఒకవేళ ఆన్సర్ చేయలేకపోతే నో అనే రెస్పాన్స్ ఇవ్వండి ఆన్లైన్ స్టూడెంట్స్, సో దట్ ఐ అండర్స్టాండ్. ఓకే అనిత, యా బ్లడ్ క్లాట్ అయినా అవ్వకపోయినా కూడా, ఈవెన్ ఇఫ్ ఇట్ ఈస్ అ బ్లడ్ క్లాట్ ఆర్ విదౌట్ అ బ్లడ్ క్లాట్, వాప్ ఎందుకు వస్తుంది? దట్ ఈస్ మై క్వశ్చన్. ఓకే, లెట్ మీ టెల్ యూ. సి, నేను ఏం చెప్పాను ఇందాక, మన ఇమ్యూన్ సిస్టంలో సెల్స్, టిష్యూస్ అవన్నీ ఉంటాయి కదా, ఆల్ దోస్ ఆర్ పార్ట్ ఆఫ్ ఇమ్యూన్ సిస్టమ్. సో ఏదైనా మన హామ్ జరిగితే డెఫినెట్లీ వీ హ్యావ్ టు ఫైట్. సో ఇప్పుడు ఒక దెబ్బ తగులుతోంది ఇక్కడ అంటే ద స్కిన్ ఈజ్ డ్యామేజ్డ్. స్కిన్ కింద మ్యూకస్ మెంబ్రెయిన్ ఉంటుంది, అది డ్యామేజ్ అయింది. ఇవన్నీ మన బ్యారియర్స్, ఇవి డ్యామేజ్ అయ్యాయి. మ్యూకస్ మెంబ్రెయిన్ కింద ఇంకా డిఫరెంట్ లేయర్స్ ఉంటాయి, ఎపిథీలియల్ సెల్స్ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్ ఉంటాయి, టిష్యూస్ ఉంటాయి. టిష్యూ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ ఎ సెల్. సో ఇలా ఇవి డ్యామేజ్ అయినప్పుడు, ఈ న్యాచురల్ బ్యారియర్స్ డ్యామేజ్ అయినప్పుడు లోపల నుంచి కొన్ని మూవ్ అయ్యే సెల్స్ ఈ ప్లేస్లోకి వస్తాయి. దే ఆర్ కాల్డ్ యాజ్ సైటోకైన్స్, కీమోకైన్స్. కైన్స్ అంటే వాట్ ఇస్ కైనెటిక్ ఎనర్జీ? ఎనర్జీ ఆఫ్ మోషన్, ఎనర్జీ ఆఫ్ మూమెంట్. సో సైటో అంటే సెల్స్ అని చెప్పాను కదా, సైట్ అంటే సెల్. సో కొన్ని మూవ్ అయ్యే సెల్స్ ఆ ఏరియాలోకి వెంటనే వచ్చేస్తాయి. నెక్స్ట్ కీమోకైన్స్ అంటే మూవ్ అయ్యే సెల్సే, బట్ దే హ్యావ్ సమ్ కెమికల్ ప్రాపర్టీస్. ఆ కెమికల్ ప్రాపర్టీస్ వల్ల ఈ ఏరియాని హీల్ చేయడానికి ట్రై చేస్తాయి. మీకు ఇంజురీ అయిన రోజే పస్సు ఫామ్ అవ్వదు. హౌ మెనీ ఆఫ్ యూ అబ్జర్వ్ దిస్? నెక్స్ట్ డే పస్సు ఫామ్ అవుతుంది. ఆ పస్సు తగ్గుతూ ఉంటే మీకు ఆ ట్రాన్స్పరెంట్ లిక్విడ్ లాగా వస్తుంది. సో ఆల్ దిస్ ఇస్, ఇది భయపడేది కాదు, ఇట్ మీన్స్ దట్ ఇట్ ఈస్ హీలింగ్. తర్వాత ఆ దెబ్బ తగ్గేటప్పుడు మీకు వైటిష్ ప్యాచ్ లాగా వస్తుంది. ఆఫ్టర్ దట్ వైటిష్ ప్యాచ్ ఇట్ టేక్స్ సమ్ మంత్స్ ఫర్ ద స్కిన్ టు టేక్ ఓవర్. మళ్ళీ అది స్కిన్లో కలిసిపోవడానికి కొన్ని మంత్స్ అవుతుంది. మీరు ఎక్కడ దెబ్బ తీసుకున్నా చిన్నప్పటి నుంచి, యూజువలీ వీ హ్యావ్ మోర్ ఇంజురీస్ ఆన్ అవర్ ఎల్బోస్ అండ్ నీస్ కదా. దెబ్బ తగిలినప్పుడు కొన్ని ఇయర్స్ తర్వాత మనకు అది కనిపించదు, టోటల్ స్కిన్తో కవర్ అయిపోయినట్టే ఉంటుంది. దట్ ఎంటైర్ ప్రాసెస్ ఈజ్ హ్యాపనింగ్ బికాస్ ఆఫ్ ది ఫైటింగ్ ఆఫ్ అవర్ ఇమ్యూన్ సిస్టమ్. సో ఒక దెబ్బ తగిలిన తర్వాత వాపు వస్తుంది అంటే అక్కడికి ఈ సైటోకైన్స్, కీమోకైన్స్ వచ్చి మనం బయట నుంచి ట్రీట్మెంట్ ఇచ్చే లోపే దోస్ సెల్స్ ఆర్ యాక్టింగ్ దేర్ టు హీల్ ది ఇంజురీ. ఆ హీలింగ్ అనేది తొందరగా అవ్వడానికి మనం మెడికేషన్ ఇస్తాము. అది హీలింగ్ స్ప్రెడ్ అవ్వకుండా ఉండడానికి యాంటీబయాటిక్స్ ఇస్తాము. నెక్స్ట్ ఏంటంటే అది ఓపెన్ అయి ఉందా, సో ఓపెన్ అయినప్పుడు మనకి రోజు వచ్చే మైక్రో ఆర్గానిజమ్స్ ఇంకా లోపలికి వెళ్ళిపోతాయా, బికాస్ ఆ న్యాచురల్ బ్యారియర్స్ పోయాయా? అవి రాకుండా ఉండడానికి కూడా మనకు ప్రివెంటివ్ మెడికేషన్ తీసుకుంటాము ఇన్ ద ఫార్మ్ ఆఫ్ యాంటీబయోటిక్స్. యాంటీబయోటిక్స్ ఆర్ యాంటీబయో అంటే కొన్ని లైఫ్ ఫార్మ్స్ లైక్ మైక్రో ఆర్గానిజమ్స్ వాటికి యాంటీగా పనిచేయాలి. సో వై డు వీ హ్యావ్ దిస్ యాంటీబయోటిక్ రెసిస్టెన్స్? ఇప్పుడు మనకు ఒక ఇన్ఫెక్షన్ వస్తుంది, ఫీవర్ ఈజ్ అ ఫార్మ్ ఆఫ్ ఇన్ఫెక్షనా? ఇన్ఫెక్షన్కి వచ్చే రెస్పాన్సే ఫీవర్. ఒక ఇన్ఫెక్షన్ వస్తుంది అంటే మన బాడీ అబిలిటీ టు ఫైట్ చేస్తుంది కాబట్టి, ఇప్పుడు ఎలా అయితే దెబ్బ తగిలే వెంటనే సెల్స్ వస్తున్నాయో, ఇన్ఫెక్షన్ తగిలే వెంటనే మన బాడీ రెస్పాన్స్ వేడైపోతుంది, అందుకే మనకు ఫీవర్ వస్తుంది. ఇప్పుడు ఫీవర్ వస్తుంది కదా, నేను అజిత్రోమైసిన్ వేసుకుంటాను అనుకున్నారు కొంతమంది, ఏదో 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 ఇన్ఫెక్షన్ నాకు వచ్చింది, దగ్గు కూడా వస్తుంది, అజిత్రోమైసిన్ వేసేసుకుంటాను అని. సో వేసుకుంటారు, 3 days కాదు 5 days వేసుకుంటారు, సరే ఫీవర్ తగ్గింది. నెక్స్ట్ డే మళ్ళీ ఫీవర్ వస్తుంది. అప్పుడు ఏమవుతుందంటే అజిత్రోమైసిన్ వేసుకోవడం వల్ల మన బాడీ అజిత్రోమైసిన్కి అలవాటు పడిపోయింది. మనకి ఆ గొంతు బాలినప్పుడు, ఆ ఫీవర్ వచ్చినప్పుడు మనం అజిత్రోమైసిన్ వేసుకున్నాం, మన బాడీ అలవాటు పడిపోయింది. ఇమ్యూన్ సిస్టమ్ ఏమనుకుంటుంది, అజిత్రోమైసిన్ 5 రోజులు వేసుకున్నారు అంటే అజిత్రోమైసిన్ కూడా నాలాగానే అనుకుంటుంది ఇమ్యూన్ సిస్టమ్, అంటే ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ దిస్ బాడీ ఓన్లీ అనుకుంటుంది.
అనుకొని అజిత్రోమైసిన్ని ఎప్పుడైతే నా అనుకుందో మళ్ళీ అది బయట నుంచి వచ్చినప్పుడు ఇమ్యూన్ సిస్టమ్ ఏం చేస్తుంది? ఇప్పుడు నా అని అనుకుంది, అజిత్రోమైసిన్ నా అని అనుకుంది, దట్ బికేమ్ పార్ట్ ఆఫ్ అవర్ బాడీ. ఇప్పుడు నెక్స్ట్ మనకి ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చింది అనుకోండి, మనం అజిత్రోమైసిన్ వేసుకుంటే విల్ దట్ ఫైట్ బ్యాక్? ఎందుకంటే అది మన బాడీలో కలిసిపోయింది. ఇట్ బికేమ్ పార్ట్ ఆఫ్ అస్. రెసిస్టెన్స్, యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ అంటే మీరు ఎక్కువ యాంటీబయాటిక్స్ యూస్ చేస్తూ ఉంటే మన బాడీ వాటికి అలవాటు పడిపోయి మళ్ళీ కొత్త ఇన్ఫెక్షన్స్కి అదే యాంటీబయాటిక్ పని చెయ్యదు. దట్ ఈస్ ద రీజన్ బాడీ విల్ బికమ్ రెసిస్టెంట్ టు యాంటీబయాటిక్ అజిత్రోమైసిన్. బికాస్ మనం రిపీటెడ్గా యూస్ చేసాం, మన ఇమ్యూన్ సిస్టమ్ దానికి అలవాటు పడిపోయింది. సో వై విల్ ఇట్ బీ యూస్డ్ యాజ్ అ ఫైటింగ్ బ్యాక్ ఆస్పెక్ట్ వెన్ వీ హ్యావ్ అ న్యూ ఇన్ఫెక్షన్? అప్పుడు అజిత్రోమైసిన్ కాకుండా ఇంకొక యాంటీబయాటిక్కి వెళ్ళాల్సి వస్తుంది డాక్టర్స్. అలా ఎన్ని యాంటీబయాటిక్స్ అని మారుస్తాము? దిస్ ఈస్ ద రీజన్ వీ డాక్టర్స్ ఆస్క్ ద పేషెంట్స్ నాట్ టు టేక్ యాంటీబయాటిక్స్. జస్ట్ ఇలా ఫీవర్ వచ్చింది కదా అనగానే అజిత్రోమైసిన్ తీసుకోకండి. దానివల్ల రెసిస్టెన్స్ వచ్చేస్తే ఫ్యూచర్లో మీరు ఎప్పుడు ఇంక అజిత్రోమైసిన్ వాడినా కూడా మీకు యూస్ ఉండదు. దట్ ఈస్ కాల్డ్ as యాంటీబయాటిక్ రెసిస్టెన్స్. సో డాక్టర్స్ యాంటీబయాటిక్స్కి కోర్స్ ఉంటుంది, ఇన్ని డేస్ మాత్రమే వాడాలి, ఇంత డోస్ మాత్రమే వాడాలి. అప్పుడు మనకు రెసిస్టెన్స్ రాదు. మనం ఎన్నిసార్లు అజిత్రోమైసిన్ వేసుకున్నా కూడా మనకి ఆ ఫైటింగ్ బ్యాక్ స్పిరిట్ ఉంటుంది. అండర్స్టూడ్? సో అలా అన్నమాట. సో దిస్ ఈజ్ ద ఎంటైర్ కాన్సెప్ట్ ఒక ఇమ్యూన్ సిస్టంలో, యాంటీబయాటిక్స్, యాంటీబయాటిక్ రెసిస్టెన్స్, ఇలా. ఓకే, అండర్స్టూడ్? సో ఇప్పుడు నౌ వాట్ ఈస్ వ్యాక్సిన్స్? ఒకసారి ఆన్లైన్ స్టూడెంట్స్ గివ్ మీ ఎ థమ్స్ అప్ ప్లీజ్. ఓకే, సో ఇప్పటి వరకు నేను చెప్పింది ఏవైతే ఈ సైటోకీన్స్, కీమోకీన్స్, ఫాగోసైట్స్, ఇవన్నీ దే ఫార్మ్ పార్ట్ ఆఫ్ అవర్ ఇన్నేట్ ఇమ్యూనిటీ. ఓకే, మన బాడీలో బర్త్ నుంచి ఉన్నవి. తర్వాత నెక్స్ట్ కమ్స్ ది అక్వైర్డ్ ఇమ్యూనిటీ. అక్వైర్డ్ ఇమ్యూనిటీ నేను చెప్పాను కదా, త్రూ అవుట్ ది లైఫ్ ఉంటుంది, బట్ వీ విల్ బి అక్వైరింగ్ దెమ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సమ్ సెల్స్. అవే టీ సెల్స్, బి సెల్స్. ఓకే, ఐ విల్ బి షోయింగ్ యూ ద ఇమేజ్. దిస్ ఈజ్ ఇన్నేట్ ఇమ్యూనిటీ చెప్పాను కదా మీకు. సో మైక్రోబ్ అంటే ఒక ఇన్ఫెక్షస్ ఏజెంట్, ఒక మైక్రో ఆర్గానిజమ్స్ వస్తుంది. సో దిస్ ఈస్ ద ఎపిథీలియల్ బ్యారియర్, అంటే స్కిన్ అండ్ మ్యూకస్ మెంబ్రెయిన్ ఫార్మ్ ది ఎపిథీలియల్ బ్యారియర్. సో దిస్ ఇస్ దాట్. తర్వాత ఇవన్నీ సెల్స్ అన్నమాట, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్స్. టిష్యూస్ అని చెప్పాను కదా. సో డెండ్రైటిక్ సెల్స్ అంటే ఇలా ట్రీ లాగా బ్రాంచెస్ లాగా వస్తాయి సెల్స్కి, డెండ్రైటిక్ సెల్స్. న్యూట్రోఫిల్, మ్యాక్రోఫేజ్ చెప్పాను కదా, ఒక పెద్దది తినేలాగా పనిచేస్తుంది. సో మ్యాక్రోఫేజెస్, న్యాచురల్ యాంటీబాడీస్, మన బాడీలో న్యాచురల్ యాంటీబాడీస్ ఉంటాయి. సో మీరు ఒక అజిత్రోమైసిన్ వేసుకుంటుంటే ఈ యాంటీబాడీస్ ఏం చేస్తాయి? అజిత్రోమైసిన్ని ఫైట్ చేస్తాయి. యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ ఇలానే డెవలప్ అవుతుంది, బికాస్ ఆ బాడీ విల్ హ్యావ్ యాంటీబాడీస్. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, చాలామంది స్టూడెంట్స్కి యాంటీబాడీస్కి యాంటీజెన్స్కి డిఫరెన్స్ తెలీదు. ఆల్వేస్ రిమెంబర్, యాంటీజెన్ ఈజ్ సంథింగ్ విచ్ ఇస్ కమింగ్ ఫ్రమ్ ది అవుట్ సైడ్. Antigen is harmful. Antibody is what fights the antigen. Always. Antigen అనేది మనకి ఏదో ఒక పారాసైటిక్ కావచ్చు, టాక్సిక్ కావచ్చు. ఓకే, ఇట్ కాసెస్ డిసీజెస్, ఇట్ కాసెస్ ఇన్ఫెక్షన్. యాంటీజెన్ ఈజ్ ది అవుట్ సైడ్ ఎలిమెంట్ విచ్ ఇస్ ట్రైంగ్ టు హార్మ్ అవర్ బాడీ. యాంటీబాడీ ఇస్ దట్ ఫైట్స్ ది యాంటీజెన్. అది మన బాడీలో కొన్ని న్యాచురల్ ఉంటాయి. ఆర్టిఫిషియల్ యాంటీబాడీస్ మన బాడీలో ఆ ఇమ్యూనిటీ లేదు అంటే వీ ఇంజెక్ట్ యాంటీబాడీస్ ఇన్ టు అవర్ బాడీ టు ఫైట్ ది యాంటీజెన్స్. ఓకే, కాంప్లిమెంట్ సెల్స్ కూడా ఉంటాయి అన్నమాట. కాంప్లిమెంట్ సెల్స్ అంటే కరెక్ట్ ఆ టైంలో వచ్చి హెల్పర్ సెల్స్ అంటాం కదా, హెల్ప్ చేస్తాయి అన్నమాట. ఓకే, న్యాచురల్ కిల్లర్ సెల్ ఇవేంటి అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్నాయా, ఇవేం చేస్తాయంటే ఏవైనా యాంటీజెన్స్ వస్తుంటే ఇక్కడ తీసేసుకొని వాటి లోపల ఉన్న మెకానిజమ్స్, రిసెప్టార్స్ ద్వారా వీటిని చంపేస్తాయి ఆ సెల్స్ని. సో న్యాచురల్ కిల్లర్ సెల్స్ న్యాచురల్గా మన బాడీలో ఉంటాయి. ఇవన్నీ ఇన్నేట్ టైప్ ఆఫ్ ఇమ్యూనిటీ కింద వస్తాయి. నెక్స్ట్ కమ్స్ ది అక్వైర్డ్ ఇమ్యూనిటీ. నేను చెప్పాను కదా, అడాప్టివ్ ఇమ్యూనిటీ. అడాప్టివ్ ఆర్ అక్వైర్డ్ బోత్ ఆర్ సేమ్.
అడాప్టివ్ అంటే మన బాడీ తగ్గట్టుగా అడాప్ట్ చేసుకుంటూ మనం వెళ్తాం, ఏది ఎప్పుడు కావాలో అప్పుడు అడాప్ట్ చేసుకుంటాం, అక్వైర్ చేసుకుంటాం. సో బోత్ ఆర్ సేమ్. సో అడాప్టివ్ ఇమ్యూనిటీ, అక్వైర్డ్ ఇమ్యూనిటీ చెప్పాను కదా. సైటోకిన్స్ ఇది ఎప్పుడు వస్తుంది, ఏదైనా డిసీజ్ వస్తుంటే, ఇన్ఫెక్షన్ వస్తుంటే వీఆర్ అక్వైరింగ్ ఇట్. సో ఇలా బి లింఫోసైట్స్, హెల్పర్ టీ లింఫోసైట్స్, సైటోటాక్సిక్ టీ లింఫోసైట్స్, ఈ నెంబర్ బట్టి డిఫర్ అవుతుంది. హెల్పర్ అంటే అది ఆ ఇమ్యూన్ రెస్పాన్స్ ప్రాసెస్లో హెల్ప్ చేస్తుంది. సైటోటాక్సిక్ అంటే ఏంటి, వచ్చే సైటో అంటే సెల్, టాక్సిక్ అంటే టాక్సిసిటీ. సో వచ్చేదానికి అది ఆ టాక్సిక్ ఎలిమెంట్స్ని ఇంపార్ట్ చేసి ఇట్ విల్ బీ టాక్సిక్ టు ద యాంటీజెన్ కమింగ్. That is cytotoxic T lymphocyte. So lymphocytes, B lymphocytes, T lymphocytes are part of acquired immunity. This is a prelims question. అవునా, క్లియర్ అయిపోయిందా మీకు? ప్రిలిమ్స్ క్వశ్చన్ ద్వారా మీకు క్లియర్గా అర్థమైపోతుంది. ఇందులో ఏది ఇచ్చినా మీరు చెప్పగలుగుతారు, ఏది ఇన్నేట్, ఏది అక్వైర్డ్, ఇంతే. ఇప్పుడు ఇక్కడ చూడండి, డ్యూరేషన్. ఇన్నేట్ ఇమ్యూనిటీ ఏం చెప్పాను నేను, దట్ ఈస్ దేర్ విద్ ఇన్ అవర్ బాడీ ఫ్రమ్ ది బర్త్. సో ఇవి ఎప్పుడు యాక్ట్ చేస్తాయి, విదిన్ 12 hours ఆఫ్ ఇన్ఫెక్షన్ మనకి ఇన్నేట్ ఇమ్యూనిటీ యాక్టివ్ అయిపోతుంది. అది దాటితే అక్వైర్డ్ ఇమ్యూనిటీ పనిచేస్తుంది. అందుకే ఒక దెబ్బ తగిలినప్పుడు హీల్ అవ్వడానికి మినిమం 2 to 3 days పడుతుంది. అది అంటే నేను చెప్పినట్టు పస్ రావడం, పస్ 2 days కంటే ఎక్కువ ఉండదు. పస్ తర్వాత ఎప్పుడైతే ఆ పస్ వైట్ ట్రాన్స్పరెంట్ లిక్విడ్ లాగా మారుతుందో ఇట్ మీన్స్ దట్ ఇట్ ఈస్ హీలింగ్. ఓకే, సి అక్వైర్డ్ ఇమ్యూనిటీ ఇట్ విల్ టేక్ డేస్. సో ఇన్నేట్ గురించి చెప్పాను. ఐ టోల్ యూ అబౌట్ ఫిజికల్ బ్యారియర్స్, ఫాగోసైటిక్ సెల్స్, ఇన్ఫ్లమేటరీ రెస్పాన్స్, కాంప్లిమెంట్ సిస్టమ్. సో కొన్ని అక్కడికి వచ్చి హెల్ప్ చేస్తాయి. సో లైస్ ప్యాథోజెన్స్ అంటే ఆ ప్యాథోజెన్స్ని కొంచెం వాటి పవర్ తగ్గించడానికి, వాటిలో ఉన్న కెమికల్ కాంపోనెంట్స్ రిలీజ్ చేయడం కానీ అలాంటివి ఈ కాంప్లిమెంట్ సిస్టమ్ చేస్తుంది. నెక్స్ట్ అడాప్టివ్ ఇమ్యూనిటీ ఆర్ అక్వైర్డ్ ఇమ్యూనిటీ. ఇది స్పెసిఫిక్ ఉంటుంది. స్పెసిఫిక్ అంటే ఎప్పుడు ఏది కావాలో ఆ టైంలోనే వస్తుంది. సో టీ సెల్స్ ఇవన్నీ మీరు నేర్చుకోవాలి. టీ సెల్స్ ఎక్కడ మెచ్యూర్ అవుతాయి, సైటోటాక్సిక్ టీ సెల్స్ అంటే CD8+ అంటాము, నెక్స్ట్ CD4+ సెల్స్ అంటాము. ఇవన్నీ మీకు తెలిసి ఉండాలి. ఓకే, బి సెల్స్, యాంటీజెన్ ప్రెజెంటేషన్. సో సి యాంటీజెన్స్ ఫ్రమ్ ప్యాథోజన్స్. నేను ఏం చెప్పాను, యాంటీజెన్ అంటే harmful which comes from outside. So antigens from pathogens are presented on the surface of cells. ఇప్పుడు మనకి టీ సెల్స్, బి సెల్స్ రెడీ ఉన్నాయి ఫైట్ చేయడానికి. బట్ వచ్చిన యాంటీజెన్స్లో ఏవి హార్మ్ఫుల్ సెల్సో టీ సెల్స్ అండ్ బి సెల్స్ ఐడెంటిఫై చేయవు. విచ్ కాంప్లెక్స్ ఈస్ గోయింగ్ టు హెల్ప్ దెమ్ ఐడెంటిఫై? మేజర్ హిస్టోకంపాటిబిలిటీ కాంప్లెక్స్. అది కూడా మన బాడీలోనే ఉంటుంది. అది that will identify, okay, this is part of our body, this is the external antigen coming అని చెప్పి ఈ యాంటీజెన్స్ని హైలైట్ చేస్తుంది ఈ హిస్టోకంపాటిబిలిటీ కాంప్లెక్స్. అది హైలైట్ చేసినప్పుడు ఈ బి సెల్సా టీ సెల్సా అనేది వచ్చి వాటిని అటాక్ చేస్తాయి. ఇంత ప్రాసెస్ అవుతూ ఉంటుంది మన బాడీలో విచ్ వీ డోంట్ నో. ఇట్స్ అ కంటిన్యూస్ ప్రాసెస్ విచ్ వీ డోంట్ నో. మెమరీ సెల్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది ఏంటి అంటే ఇప్పుడు ఇందాక చెప్పినట్టు అజిత్రోమైసిన్ మనం వేసుకున్నాం. సో అజిత్రోమైసిన్ ఫైట్ చేసేంత వరకు అవుతుంది. అది రెసిస్టెన్స్ వచ్చినప్పుడు దట్ బికమ్స్ అన్ యాంటీజెన్ కదా. అప్పుడు ఏంటంటే మెమరీ సెల్స్, బి సెల్స్, టీ సెల్స్ అవి గుర్తుపెట్టుకుంటాయి. గుర్తుపెట్టుకొని ఇప్పుడు ఇంతకుముందు ఒక యాంటీజెన్ వచ్చింది, దాన్ని నేను ఫైట్ చేశాను అని గుర్తుపెట్టుకుంటుంది. గుర్తుపెట్టుకొని అది మళ్ళీ ఫ్యూచర్లో వస్తే వెంటనే ఫైట్ చేస్తుంది. అప్పుడు దానికి మేజర్ హిస్టోకంపాటిబిలిటీ కాంప్లెక్స్ నీడ్ ఉండదు. నాకు ఈ యాంటీజెన్ తెలుసు, సో నేను ముందే ఫైట్ చేస్తాను అని అనుకుంటాను. దట్ ఈస్ ద పవర్ ఆఫ్ టీ సెల్స్ అండ్ బీ సెల్స్ బికమింగ్ మెమరీ సెల్స్. అది కూడా ప్రిలిమ్స్ క్వశ్చనే. సి అది కూడా అన్నీ కాదు, some B cells and T cells become memory cells. These cells remain in the body and provide a faster and more effective response if the same pathogen is encountered again. ఇంకా ఎవరి నీడ్ అవసరం లేదు, కీమోకైన్స్ అవసరం లేదు, సైటోకైన్స్ అవసరం లేదు, MHC కాంప్లెక్స్ అవసరం లేదు, నాకు అది తెలుసు, నేను వెళ్ళి ఫైట్ చేస్తా అని అనుకుంటాయి. దట్ ఈస్ మెమరీ సెల్స్. మెకానిజం ఇదంతా మనం క్లాసెస్లో చూస్తాము. ఇంప్లికేషన్స్ అంటే మన ఇమ్యూన్ రెస్పాన్స్ బాగాలేకపోతే, వెంటనే ఫైట్ చేయలేకపోతే దానివల్ల ఏంటి, ఎలాంటివి అంటే ఆటో ఇమ్యూన్ డిసీజెస్. అంటే ఒక్కొక్కసారి మన ఇమ్యూన్ సిస్టమ్ ఏంటి, ఆటో అంటే సెల్ఫ్. మన ఇమ్యూన్ సిస్టమ్ మన బాడీలో ఉన్న కొన్ని సెల్స్ని హార్మ్ఫుల్ అనుకొని వాటినే చంపేస్తోంది.
అప్పుడు ఏమవుతుంది, ఆ సెల్స్ చేయాల్సిన ఫంక్షన్ అవ్వదు. దట్ ఈస్ కాల్డ్ అస్ ఆటో ఇమ్యూన్ డిసీజెస్. రుమటాయిడ్ ఆర్థరైటిస్ అంటే జాయింట్ స్వెల్లింగ్స్, జాయింట్ పెయిన్స్ అంటారు కదా. అంటే ఇమ్యూన్ సిస్టమ్ మనలో ఉన్న జాయింట్ సెల్స్ని ఫారెన్ బాడీ అనుకొని వాటిని తినేస్తుంది. దానివల్ల మనకు ఆర్థరైటిస్ వస్తుంది. దట్ ఈస్ ఆటో ఇమ్యూన్ డిసీజ్. దాని ట్రీట్మెంట్ వేరే ఉంటుంది మళ్ళీ. దిస్ ఈస్ నాట్ ఫ్రమ్ అవుట్ సైడ్. సి, ఇమ్యూన్ సిస్టమ్ అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ మన జాయింట్ టిష్యూస్నే టార్గెట్ చేస్తుంది, థింకింగ్ దట్ ఇట్ ఈస్ అన్ యాంటీజెన్. Type 1 diabetes is also autoimmune because we have something called as insulin producing beta cells in the pancreas. మన ప్యాంక్రియాస్లో బీటా సెల్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఆ బీటా సెల్స్ నుంచి ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది. న్యాచురల్గా ప్రొడ్యూస్ అవ్వాలి, అప్పుడు మనకి డయాబెటీస్ రాదు. బికాస్ ఇన్సులిన్ ఈజ్ అ ట్రీట్మెంట్ ఫర్ డయాబెటీస్, అవునా? సో డయాబెటీస్ వస్తుంది అంటే మన బాడీలో ఆల్రెడీ బీటా సెల్స్ ప్రొడ్యూస్ అవుతున్నాయి కాబట్టి అది డయాబెటీస్ని తగ్గిస్తుంది, షుగర్ని తగ్గిస్తుంది. బట్ ఒకవేళ మన బాడీ ఈ బీటా సెల్స్ని చంపేస్తుంటే ఏమవుతుంది, ఇన్సులిన్ ఉండదు, ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవ్వదు. సో బయట నుంచి వీఆర్ ప్రోన్ టు డయాబెటీస్. అప్పుడు బయట నుంచి ఇంజెక్షన్స్ తీసుకోవాలి ఇన్సులిన్. నవ్ యూ అండర్స్టూడ్ ద మెకానిజం? దట్ ఈస్ ఆటో ఇమ్యూన్. ఇవన్నీ ఇమ్యూనో డెఫిషియన్సీ అంటే ఇమ్యూన్ సిస్టమ్ వీక్ ఉన్నప్పుడు కూడా వీఆర్ ప్రోన్ టు మెనీ ఇన్ఫెక్షన్స్. హెచ్ఐవి ఎయిడ్స్ ఇమ్యూనో కాంప్రమైజ్ ఇండివిజువల్స్ అని ఎందుకు అంటాము? బికాస్ హెచ్ఐవి ఎయిడ్స్ వల్ల వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ పవర్ తగ్గిపోతుంది టోటలీ. అందుకే వాళ్ళకి ఎలాంటి ట్రీట్మెంట్ ఇచ్చినా కూడా అది పని చేయదు. అండర్స్టూడ్? ఇలా సో ఇలా అనమాట. సో ఐఎమ్ గోయింగ్ టు గివ్ అ క్లియర్ ఐడియా. ఇప్పుడు జస్ట్ ఒక బేసిక్ ఐడియానే ఇచ్చాను. ఇంకా డీప్గా మీకు ఒక్కసారి ఈ మెకానిజం తెలిస్తే, ఇప్పటివరకు మీకు డయాబెటీస్ ఎందుకు వస్తుందో మీకు తెలుసా? ఇప్పుడు మీకు క్లారిటీ వచ్చింది కదా. అంటే ప్యాంక్రియాస్లో బీటా సెల్స్ ఉంటాయి, ఆ బీటా సెల్స్ నుంచి ఇన్సులిన్ ప్రొడ్యూస్ అవుతుంది. ఇట్ ఈస్ ఎ ప్రిలిమ్స్ బిట్. బట్ నేను అది సపరేట్గా ప్రిలిమ్స్ బిట్ లాగా చెప్పలేదు, ఎక్స్ప్లెనేషన్లో భాగంగా చెప్పాను. దట్ క్లారిటీ ఈజ్ ఇంపార్టెంట్ ఫర్ యూ ఇన్ యువర్ క్లాసెస్. ఒకసారి ఆ ప్రాసెస్ మెకానిజం అర్థమైంది అంటే యూ కెన్ ఆన్సర్ ఎనీ బిట్ బై అప్లయింగ్ యువర్ నాలెడ్జ్. అండర్స్టూడ్ ఎవ్రీబడి? సో ఇంటికి వెళ్ళిన తర్వాత చూడండి ప్రాపర్గా సిలబస్ చూడండి. మీరు ఇంకెప్పటికీ సిలబస్ మర్చిపోరు. దిస్ ఈజ్ హౌ యూ హ్యావ్ టు స్టడీ. ఏదైనా కాన్సెప్ట్ ఓరియంటెడ్గా చదువుకోండి. ప్రిలిమ్స్ ఇస్ లైక్ ఇట్ విల్ బికమ్ అ వెరీ ఈజీ ఫర్ యూ. ఇట్ విల్ బికమ్ అ కేక్ వాక్ ఫర్ యూ ఇన్ క్లియరింగ్ ద ఎగ్జామ్. మెయిన్స్ ఇస్ వాట్ యూ హ్యావ్ టు గో త్రూ. సో ఫోకస్ మోర్ ఆన్ మెయిన్స్, ఫోకస్ మోర్ ఆన్ ఆన్సర్ రైటింగ్. ప్రిలిమ్స్ ఈజీగా అయిపోతుంది. ఓకే, ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఆన్లైన్ స్టూడెంట్స్? ప్లీజ్ టెల్ మీ. So if there are no doubts, I am ending my session for today. Thank you everybody.